హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల విజయ. భార్గవి చంద్ర గారు రచించారు. ఇది 1974లో వచ్చిన నవలండి. ఇక నవలకు వెళ్ళిపోదాం రండి మరి. పెళ్ళాం బెడ్లకు తిండి పెట్టడం కూడా ఊరికి ఉపకారం అనుకున్నాడట పలకమాసిన వాడెవడో. సిగరెట్ దమ్ము గట్టిగా లోపలికి పిలిచి చేతిలోని పేక ముక్కల వంక తదేకంగా చూస్తూ అన్నాడు శంకరం. బాగా అన్నావురా, గలగల గట్టిగా నవ్వుతూ అన్నాడు మూర్తి. ఏడిశారు. వాడు పెళ్ళం బెడ్లకు పెట్టడమేమిటి, ఆమె సంపాదన వీడు తినకుండా ఉంటే సరి అన్నాడు రామచంద్ర ముక్క వేస్తూ. అది నిజమేనంటావా? సందేహంగా అడిగాడు మూర్తి. కాక పాపం ఆమె పడే పాట్లు ఆ దేవుడికే తెలియాలి సానుభూతిగా అన్నాడు శంకరం. చంద్రశేఖరం రాకతో అంతవరకు అతన్ని గురించి విమర్శలు చేస్తున్న మిత్రబృందం నోళ్లు కట్టుబడ్డాయి. ఏంటోయ్, ఎవరి గురించో వ్యాఖ్యానాలు చేస్తున్నారు? ఆటకి తను కూర్చుంటూ అడిగాడు శేఖరం. అబ్బే, ఏదో లోకాభిరామాయణం అన్నాడు శంకరం నీళ్లు నములుతూ. తమ మాటలు అతను విన్నాడేమోనని కంగారు పడ్డారు ముగ్గురు. అంతేలే, మీరు ముగ్గురు కలిస్తే మరేముంటుంది, ఆడంగి కబుర్లు తప్ప. మూర్తికి ఒళ్ళు మండి ఏమో అనాలనుకున్న మాటలు పెదవులు దాటి బయటకు రాలేదు. శేఖరంను చాటుగా విమర్శించాల్సిందే గాని ఎదుటిపడి అనే ధైర్యం ఆ మిత్రులకేగాక ఆ ఊర్లో కూడా ఎవరికీ లేదు. మరే విధమైన చర్చలు లేకుండా ఆట మొదలుపెట్టారు. మరొక ధ్యాస లేకుండా అందరూ ఆటలో లీనమైపోయారు. గోవిందరావు ఒకప్పుడు బాగా పేరు మోసిన వకీలు. రాబట్టగలిగిన నాళ్లు పార్టీలను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి మరీ పిండుకున్నాడు. తనకు ఎదురు నిలిచేవారు లేరనే ధీమా అతనిలో పాతుకుపోయింది. అయితే కాలం ఎప్పుడూ ఒకే మాదిరి ఉండదు. కాలం మార్పుతో పాటు ప్రజల్లో విజ్ఞానము పెరుగుతోంది. యువకులైన ప్లేడర్లు కొందరు కొత్తగా వెలిశారు. మునుపట్ల తిమ్మిని బమ్మిని అని మభ్యపెట్టి క్లయింట్లను నమ్మించి దోచుకునే అవకాశం లేకుండా పోయింది. పూర్వంలా కేసులు రావడం తగ్గిపోయాయి. తనను ఎవరో దగా చేస్తున్నట్లు, అంతా తన మీద కక్షగట్టినట్లు భావించి తనలో తను మండిపడసాగాడు. ఇంట్లో వారిపై బయటి వారిపై కూడా చెప్పలేని ఆగ్రహం కలిగేది. నిప్పులు తొక్కిన కోతిలా ఇంట్లో చిందులు తొక్కేవాడు. నిజాయితీగల ప్లేడర్గా తాను కేసులు చేపట్టినట్టయితే ఈనాడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అనే ఆలోచన అతనికెన్నడూ రాలేదు. ఈ మధ్య తన అర్ధాంగి కూడా తననొక అసమర్థుడి కింద జమకట్టి మాట్లాడుతుండడం అతనికి తలవంపులుగాను బాధగాను ఉంది. దాంతో అహం దెబ్బతిని పిచ్చికుక్కలా ఎవరేది మాట్లాడబోయినా కరవడానికొస్తాడు. గోవిందరావు సతీమణి కామాక్షి ఏ విషయంలోనూ అతనికి తీసిపోదు. చుట్టుపక్కల అమ్మలక్కలతో సఖ్యంగా ఉంటూనే ఒకరిపై మరొకరికి చాడీలు చెప్పి వాళ్ళు జుట్టు పట్టుకునే స్థితికి తెచ్చి చోద్యం చూడడం ఆమెకి సరదా. ఇంట్లో భర్తతో కూడా అప్పుడప్పుడు తగాదా పడుతుంటే గాని ఆమె మనసుకి శాంతి లభించదు. వారి కుమారరత్నమే చంద్రశేఖరం. ఆగ్రహాలలో తల్లిదండ్రులను మించినవాడు. చక్కటి కనుముక్కు తీరు, భారీ విగ్రహం. ఆ చక్కదనానికి తగిన గుణగణాలే అతనిలో లోపించాయి. అయినా అతనంటే అందరూ ఇష్టపడతారు. అందరినీ తన వైపు తిప్పుకోగల ఆకర్షణాశక్తి, మాట చాతుర్యం అతనిలో ఉన్నాయి. అతని గుణాల్ని విమర్శించినా అతనికి దూరంగా ఉండలేరు మిత్రులు. ప్రస్తుతం గోవిందరావు చెట్టు కింద ప్లేడర్లా మాత్రమే చలామణి అవుతున్నాడు. చంద్రశేఖరం డిగ్రీ సంపాదించాలని ఎంతగానో ప్రయత్నించి విఫలుడయ్యాడు. గారాబంగా పెరగడం వల్ల ఏ పని చేతకాదు. మిత్రులతో జల్సాగా గడపడం, ఊరు మీద బలాదూరు తిరగడం అతని పని. ఆ ఊర్లో ఎవరికీ ఆ కుటుంబం మీద సదాభిప్రాయం లేదు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు రాబడి తగ్గినా ఆ ఇంట్లో ఖర్చులు మాత్రం తగ్గలేదు. ఆహార విషయంలో గాని మరే విషయంలో గాని ఎలాంటి లోపము జరగడానికి వీల్లేదు. పొరపాటున జరిగిందా అది తనను అవమానించడానికే అని భావించే గోవిందరావు అపర ఆంజనేయ అవతారమెత్తి ఇల్లు పీకి పందిరి వేసేంత హంగామా చేస్తాడు. వారసత్వానికి నేనెందులోనూ తీసిపోనని రుజువు చేస్తాడు సుపుత్రుడు. నేను మాత్రం మీకు తీసిపోయానా అన్నట్లు ప్రవర్తిస్తోంది ఇంటి ఇల్లాలు. కొత్తవారెవరైనా పొద్దుటే లేచి ఆ ఇంట్లో జరిగే గలాటా చూస్తే అది ఇల్లో లేక పిచ్చాసుపత్రో అర్థం కాక ఎటూ తేల్చుకోలేని సందిగ్ధావస్థలో పడిపోతారు. ఆ ఊరి పాఠశాలకు కొత్తగా బదిలీ వచ్చింది విజయ. ఆమెకు తల్లి, తమ్ముడు తప్ప మరెవరూ లేరు. చిన్నతనంలోనే తండ్రి పోయాడు. కష్టపడి చదివి స్వశక్తి మీద ఉద్యోగం సంపాదించి పొంతులమ్మగా స్థిరపడింది. ఆమె సంపాదన మీదనే ఆ ముగ్గురి జీవనం. మరే ఇతర ఆస్తిపాస్తులు లేవు. విజయ అందానికి రంభ కాకపోయినా చూపర్లను ఇట్టే ఆకట్టుకునే రూపం. సరళమైన స్వభావం, సహనం ఎక్కువ, సౌహృదయురాలు, గుణవంతురాలు, అందరితో కలిసికట్టుగా ఉంటుంది.
కొద్ది రోజుల్లోనే ఆమె సౌమ్యమైన నడవడిక అందర్నీ ఆకర్షించింది. ఆమంటే అందరికీ గౌరవం ఏర్పడింది. ఆమెపై విద్యార్థులకు ఎనలేని అభిమానం, గౌరవం కలిగాయి. ఆమె క్లాస్కొస్తే విద్యార్థులంతా మంత్రించినట్లు కూర్చుని బుద్ధిగా పాఠాలు వినేవారు. గోవిందరావు ఇంటికి 4 ఏళ్ల అవతలగా ఇల్లు దొరికింది విజయ్కి. విజయ ఆ ఊరొచ్చిన మర్నాడు మిత్రబృందం పేకాట కూర్చున్నప్పుడు అడిగాడు మూర్తి. ఊళ్ళోకి కొత్త పెట్టొచ్చింది చూసారా అని. ఎవరి గురించి, సంగతేంటి? ఒకేసారి ఆతృతగా అడిగారు మిగతావారు. అయితే మీకింకా తెలియనేలేదా అని. విజయ అని కొత్త పంతులమ్మ నిన్ననే డ్యూటీలో చేరింది. తల్లి తమ్ముడు తప్ప మరెవరూ లేరట పాపం. చిన్నప్పుడే తండ్రి పోయాడట. శేఖరం వాళ్ళ వీధిలోనే ఉంటోంది. ఈ బోగట్టంతా ఎప్పుడు లేగవరా? ఆశ్చర్యంగా అడిగాడు రామచంద్రం. వాడికది పుట్టుకతో వచ్చిన అలవాటేగా నవ్వుతూ అన్నాడు శంకరం. మా వీధిలో ఉంటుందా? నేను చూడనేలేదే అన్నాడు శేఖరం ముక్కలు పంచుతూ. మీ ఇంటికి 4 ఏళ్ల అవతల పసుపు రంగు మేళ్లేదు, అందులోనే ఓ భాగంలో ఉంటోందట. ఈ వివరాలన్నీ ఎలా సేకరించావు అన్నాడు శంకరం. కూలు ప్యూను రంగం నడితే చెప్పాడు. బాగానే ఉంది గాని పెళ్ళైన వాడివి. అనవసరంగా రాయబారాలు సాగించి చెడిపోకు అన్నాడు రామచంద్రం. బ్రహ్మచారివి నువ్వున్నావుగా, నీకే వదిలిపెడతాలే, దిగులు పడకు అన్నాడు మూర్తి. వాడొక్కడేం కర్మ, శేఖరం లేడు. కర్మకాలి ఇద్దరికీ పోటీ పడదు కదూ అంటూ నవ్వాడు శంకరం. చాలేరా, అంత కకృతి రాయననుకున్నావా అన్నాడు రామచంద్ర. శేఖరం మనసంతా విజయను గురించి ఆలోచనలతో నిండిపోయింది. తన వీధిలోనే ఉంటున్నా ఆమెనింతవరకు చూడలేదు, రేపు ఆమెను చూసి తీరాలి అనుకున్నాడు. మర్నాడు పొద్దుటే లేచి నీటుగా ముస్తాబై కొత్త పంతులమ్మ దర్శనార్థమై బయలుదేరాడు శేఖరం. మూర్తి చెప్పిన ఇంటి మీదుగా 4-5 సార్లు చక్కెర్లు కొట్టాడు. విసుగ్గా ఉంది. సిగరెట్టు ముట్టించుకుని ఆ ఇంటికి ఎదురుగా ఉన్న చింత చెట్టు కింద నిల్చున్నాడు. ఇంతలో విజయ బయటకొచ్చింది. లేత ఆకుపచ్చ వాయిల్ చీర, అదే రంగు జాకెట్టు ధరించింది. పొడవాటి జడలో ఒకే ఒక్క గులాబీ తురుముకుంది. చెవులకు రింగులు, మెడలో ఒంటిపేట గొలుసు. నిరాడంబరంగా ఉన్న ఆమె శేఖరాన్ని మొదటి చూపులోనే ఆకర్షించింది. ఆమె చేతిలో ఏవో పుస్తకాలున్నాయి. అటు ఇటు చూడకుండా తల వంచుకుని చకచకా నడుస్తూ వెళుతోంది. మూర్తన్నట్టు రామచిలకలాగే ఉంది అనుకున్నాడు శేఖరం. ఆమె నుంచి దృష్టి మరల్చుకోలేకపోయాడు. మనసులో ఆమె పట్ల పవిత్రమైన భావం ఏర్పడింది. ఇంతకుముందు ఎంతోమంది పంతులమ్మలు ఆ ఊరికి వచ్చి వెళ్లారు. సాధారణంగా సమాజంలో పంతులమ్మలన్నా నర్సులన్నా చులకన భావం ఉంది. ఆ వృత్తులు చేపట్టిన వారిలో నైతిక విలువలు ఉండవనే దృఢమైన విశ్వాసం పునాదులు వేసుకుంది. పట్టణము పల్లె కాని ఊళ్లలో పంతులమ్మలు నర్సులు పడే పాటలు చెప్పనలవి కానివి. ఊళ్ళో ఉన్న పెద్దలంతా వారిపై తమకేదో అధికారం ఉన్నట్లు ప్రవర్తిస్తారు. తమకు లొంగిన వారిని లొంగ తీసుకుంటారు. లొంగని వారిని ముప్పు తిప్పలు పెట్టి తమకున్న పరపతిని సద్వినియోగపరిచి ఏ మారుమూల పల్లెకో ట్రాన్స్ఫర్ చేయిస్తారు. కొన్ని సందర్భాల్లో వారితో శేఖరము చేయగలిపాడు. కాని ఆ పంతులమ్మలకు ఈమెకు వ్యత్యాసం ఉన్నట్లు గోచరించింది శేఖరానికి. ఈమె వారిలా కాదు అనుకున్నాడు. శేఖరం ఆలోచనల్లో ఉండగా విజయ ఆ వీధి మలుపు తిరిగి వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి విజయకు తెలియకుండా నీడలా ఆమెను అనుసరించసాగాడు శేఖరం. ఆమె సౌశీల్యం అతన్ని ముగ్ధుని చేసింది. ఆమెతో మాట్లాడాలని అతను ప్రయత్నించలేదు. రోజూ ఆమె దర్శనం కోసం తాపత్రయపడేవాడు. ఒకరోజు మూర్తి అడిగాడు. ఏమో శేఖరం, నీ శ్రమ ఎంతవరకు ఫలించింది? పిట్ట వల్లో పడిందా? నోర్మీరా, విజయన్ గురించి అంత చులకనగా మాట్లాడుకు. ఆమె అందరిలాంటిది కాదు అన్నాడు శేఖరం కాస్త కోపంగా. మనవాడు మోగ ప్రేమలో పడ్డాడోయ్, అందుకే మనల్ని నోరు మూసుకుని పడు ఉండమంటున్నాడు అంటూ నవ్వాడు శంకరం. ఇదొక కొత్త పందా కాబోలు అన్నాడు రామచంద్ర. మనవాడు మూగగానే అన్నీ నెరవేరుస్తున్నాడన్నమాట అన్నాడు మూర్తి. చి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడకండి. మామూలు పొంతులమ్మలతో విజయను పోల్చడం నేను సహించను గట్టిగా అన్నాడు శేఖరం. యారోయ్, ఏంటి కదా? నీ ఇంటి ఇల్లాల్ని పట్టుకున్నంత కోపం వచ్చింది విక్రింపుగా అన్నాడు మూర్తి. ఇప్పుడు కాకపోయినా ముందు కావచ్చునేమో ఏటో చూస్తూ అన్నాడు శేఖరం. ఆ మాటకి మిత్రులు ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. విజయ అదృష్టవంతురాలు అన్నాడు రామచంద్ర. మన వాడి బుద్ధి సక్రమ మార్గంలో పడిందన్నమాట శంకరం అన్నాడు. విజయ అదృష్టవంతురాలో కాదో తెలీదు కాని ఆమెలాంటి భార్య లభించడం చంద్రశేఖరం అదృష్టమని అనుకోవాలి. మొదట ఈ విషయం విన్న గోవిందరావు, కామాక్షి కొడుకు మీద మండిపడ్డారు. మరెవరూ గతిలేనట్టు ఆ దిక్కుమాలిందాన్ని చేసుకోవడమేంట్రా అని మందలించారు. శేఖరం తన మొండిపట్టు వినలేదు. చేసుకుంటే విజయనే చేసుకుంటాను, లేకపోతే నేను పెళ్లి చేసుకోను అని నిష్కర్షగా చెప్పాడు. కామాక్షి నెత్తినోరు బాదుకుంది.
గోవిందరావు మొదట వ్యతిరేకించినా చివరికి అంగీకరించాడు. దానికి కారణం లేకపోలేదు. తమ కొడుకు ఏమంత ప్రయోజకుడు కాదని తెలుసు. తన రాబడి నానాటికీ లోపిస్తోంది. ఇంటి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. కొడుకు ఏదో వెలిగించి ఉద్ధరిస్తాడనే ఆశ లేదు. ఈ పరిస్థితుల్లో సంపాదించే కోడలు రావడం అన్ని విధాలా శ్రేయస్కరము, లాభదాయకం కూడా అని ఆ వకీలు బుర్రకి బాగా తోచింది. అందుకే తన సమ్మతిని తెలిపాడు. కామాక్షి ససేమీరా అని భీష్మించుకుని కూర్చున్న మంచి మాటలతో నచ్చజెప్పి చివరికామె నొప్పించాడు. గోవిందరావు దగ్గర్నుంచి కబురొచ్చినప్పుడు మొదట నమ్మలేక, ఆ తర్వాత ఆనందంతో ఆశ్చర్యంతో తబ్బిబ్బైపోయింది విజయ్ తల్లి లలితమ్మ. దమ్మిడి కట్నం లేకుండా మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటామని గోవిందరావు తన బావమరిది శేషయ్యతో కబురు చేశాడు. అది కలో నిజమో అర్థం కాక ముందు తబ్బిబ్బుపడ్డా, తర్వాత అది యథార్థమని రూఢీ కాగానే కూతురి అదృష్టానికి ఆనందంతో పొంగిపోయిందా తల్లి. అవును మరి, తనకై తానుగా తల్లకిందులు తపస్సు చేసిన అలాంటి సంబంధం తెచ్చి ఈ జన్మలో విజయ పెళ్లి చేయగలదా? భర్త గతించాక ఏ దారి లేక ఆడపిల్ల సొమ్ము తింటోంది. అటువంటి స్థితిలో ఉన్న తను పిల్ల పెళ్ళేం చేయగలదు? కాని విజయ ఇష్టాయిష్టాలు కనుక్కోకుండా ఆ వచ్చిన పెద్ద మనిషికి ఏమని సమాధానమివ్వాలో తోచక సందిగ్ధంలో పడింది లలితమ్మ. ఆమె సందేహాన్ని పసిగట్టి, తొందరేం లేదు, ఆ అమ్మాయి వచ్చాక ఆమెను కనుక్కునే కబురు చేయండి అంటూ వెళ్ళడానికి లేచాడు శేషయ్య. మంచిది బాబుగారు, నమస్కరిస్తూ అంది లలితమ్మ. లలితమ్మ కూతురు రాక కోసం ఎదురు చూడసాగింది. ఏ పని చెయ్యాలన్నా ఆనందోద్వేగంలో మునిగున్న ఆమె తడబాటు చెందుతోంది. విజయ స్కూల్ నుంచి రాగానే చేటంత మొహం చేసుకుని చెప్పింది లలితమ్మ. విజయ ఆశ్చర్యపోయింది. ఇది నిజమేనా అనుకుంది. సంతోషంతో ఏమేమో చెప్పుకుపోతోంది లలితమ్మ. స్కూలుకు వెళ్లేటప్పుడు 1-2 సార్లు శేఖరాన్ని చూసింది. మనిషి బాగానే ఉంటాడు. ఒడ్డు పొడుగు గల విగ్రహం, అందమైన మొహం, ఉంగరాల జుట్టు. ఒకసారి చూస్తే మళ్లీ చూడాలనిపించే రూపం అతంది. కాని పై మెరుగుల్ని చూసి మోసపోకూడదు. అతని గుణాలెలాంటివో చూడ్డానికి మంచివాళ్లా, సంస్కారవంతుళ్లానే కనిపించాడు అనుకుంది విజయ తనలో. ఆ రాత్రి భోజనం చేస్తుండగా తిరిగి ఆ ప్రస్తావన తెచ్చింది లలితమ్మ. నా పెళ్లికిప్పుడు తొందరేమొచ్చిందమ్మా తింటూ మెల్లగా అంది విజయ. అదేం మాటే తల్లి, మీ నాన్నగారే బ్రతుకుంటే ఈ పాటికి నిన్ను అయ్య చేతిలో పెట్టకుండా ఉండేవారా? నువ్విలా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండేదా? అంతా నా కర్మ. ఆయన 4 పైసలు వెనకేసిపోతే నాకే బెంగా ఉండేది కాదు. నిన్నొక ఇంటిదాని చేసి నిశ్చంతగా గుండెల మీద చేయి వేసుకునేదాన్ని. కాని నా కర్మకి భగవంతుడల్లా రాయలేదు. ఆడపిల్ల సంపాదన తిని బ్రతకాల్సొచ్చింది. అమ్మా, బాధగా అంది విజయ. నేనేం మగపిల్లాన్నైతే నువ్విలా బాధపడేదానివమ్మా? కాదు గనకే ఈ బాధ తల్లి. ఎదిగిన పిల్ల తల్లి గుండెల మీద కుంపట్లాంటిది. మగవాడు ఎలాగైనా నెగ్గుకు రాగలడు. కాని ఆడదాని బ్రతుకాలా కాదమ్మా. ఎంత చదువుకున్నా, ఉద్యోగం చేసినా తలమీద ఆచ్ఛాదం లేందే ఈ సమాజంలో గుట్టుగా గౌరవంగా బ్రతకలేదు. భగవంతుడు నా మొర ఆలకించి ఇలాంటి అదృష్టం కలిసొచ్చేలా చేశాడు. నీ అదృష్టం పండి బంగారంలాంటి సంబంధం తీసుకొచ్చింది. నా కలలు పండే రోజు దగ్గరకొచ్చింది. కాదను తల్లి. ఏదో ఈ తనుగుండగానే నీ మెడలో ఆ ముడుముళ్ళు పడితే చూసి ఆనందిస్తాను అంటూ కళ్ళొత్తుకుంది లలితమ్మ. తల్లి మాటలకి చలించిపోయింది విజయ. తల్లి పడే బాధను అర్థం చేసుకుంది. స్వయంగా ఎలాంటి ఆలోచన చేయలేకపోయింది. తల్లిని సంతోషపెట్టడమే తన ఆశయం. నీ ఇష్టమమ్మా, నీ మాట ఎప్పుడన్నా కాదన్నానా అంది మెల్లగా. నా బంగారు తల్లి, నీ సుగుణాలకు తగిన భర్త లభించబోతున్నాడు. ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహం కాకపోతే మరేంటి? తమకై తాముకు వచ్చి కోరడమా? మన అంతస్తెక్కడా, వారి అంతస్తెక్కడా? నీ మంచితనమే నీకు రక్షే కాపాడుతుంది. తన ఆనందాన్ని తృప్తిని వెల్లడిస్తూ అంది లలితమ్మ. విజయ మౌనంగా చేయి కడుక్కుని లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి విజయకు సరిగ్గా నిద్రపట్టలేదు. ఎంత ప్రయత్నించినా శేఖరం గురించిన ఆలోచనల నుంచి దూరం కాలేకపోతోంది. శేఖరం ఎలాంటివాడు? చూడ్డానికి మంచివాళ్లాగానే కనిపిస్తున్నాడు. తనను అర్థం చేసుకోగలడా? తన వ్యక్తిత్వాన్ని గుర్తించి తన ఆశయాలను, ఆదర్శాలను అవగతం చేసుకుని సహకరించగల సంస్కారం అతనిలో ఉందా? తనకు జ్ఞానం వచ్చినప్పటినుంచి ఎన్నో సంసారాలు చూసింది. చాలా మటుకు భార్యాభర్తలు పరస్పరం అర్థం చేసుకోలేక ఎప్పుడూ ఏదో ఒక మనస్పర్ధతో తగులాడుకుంటూ జీవితాన్ని అశాంతికి గురి చేసుకుంటున్నారే. ముఖ్యంగా భర్తలలో భార్యని ఎలా చూడాలో తెలియకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. భార్య అంటే బానిస అన్న దృష్టితో చూసే పురుషులే ఎక్కువగా ఉన్నారు. భార్య బానిస కాదని, తన జీవిత భాగస్వామిని అని, సంసారంలో వచ్చే ఒడిదుడుకుల్లో, కష్టసుఖాల్లో తనతో సమంగా భారాన్ని భరించే అర్ధాంగి అని పురుషుడు గుర్తించినట్లు కనపడ్డు. ఎంతవరకు తను భర్తను అన్న ఆధిక్యతను ప్రదర్శిస్తూ
అధికారాన్ని చెలాయించడమే వారి పని. కాని భార్య మనిషేనని, ఆమెకు వ్యక్తిత్వము, అభిమానము, ఆత్మగౌరవము ఉంటాయని ఆలోచనే వారికి రాదేమో. తను చూసిన మగవారిలాంటి వాడే ఈ శేఖరము అయితే? విజయ ఒక క్షణం భయంతో కంపించిపోయింది. ఆ ఆలోచనే భరించరానిదిగా ఉంది. కాదు కాదు, అలా ఎన్నటికీ కాకూడదు. తన వ్యక్తిత్వాన్ని గుర్తించి తన ఆదర్శాలకు విలువిచ్చే సహృదయుడు తనకు కావాలి. అందుకు భిన్నంగా జరగకూడదు. జరిగినాడు తనకు ఆత్మహత్య కంటే వేరే గత్యంతరం ఉండదు. ఏంటి పిచ్చి ఆలోచనలు? లోకంలో మగవాళ్లంతా ఒకే మాదిరిగా ఉంటే సంసారాలు ఎలా సాగుతాయి? పవిత్రమైన వివాహ బంధానికి అర్థమే లేకుండా పోదు. స్త్రీని అర్థం చేసుకుని గౌరవించే ఉన్నత హృదయులు, సంస్కారవంతులు ఎందరు లేరు? అలాంటి వారిలో శేఖరం ఒకడే ఉండొచ్చుగా. అర్థంలేని భయాలతో తనెందుకు సతమతమవ్వాలి? శేఖరం సహచర్యంలో తన జీవితం పూదోట కాకూడదు. అయితే ఆమెను మరొక సమస్య పీడించసాగింది. తన మీదే ఆధారపడి జీవిస్తున్న తల్లి తమ్ముళ్ల గతి ఏమవుతుంది? వివాహానంతరం తను పరాయిదైపోతుంది. ఎప్పట్లా వాళ్ల మంచి చెడులు చూసే అవకాశం ఉంటుందా? తనకు స్వతంత్రం ఉంటుందా? మురళి చదువు సాగుతుందా? వాడి చదువు పూర్తయి స్వశక్తి మీద నిలబడగలిగేదాకా తను వివాహం చేసుకోకూడదని అనుకుంది. కాని యాదృచ్ఛికంగా వచ్చిన ఈ సంబంధాన్ని వదులుకోవడం తల్లికి సుతారాము ఇష్టం లేదు. తను కాదంటే ఆమె బాధపడుతుంది. ఆమె ఇష్టప్రకారం తాను అంగీకరిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించలేకపోతోంది. ఏది ఎలా జరగాలో అలా జరక్క మానదు. మానవ మాత్రం చేయగలిగిందేమీ లేదు. ఆ సృష్టికర్త నడిపించినట్లు నడవాల్సిందే. తన భర్త మంచివాడైతే మురళి చదువు ఏమంత జటిలమైన సమస్య కాదు అనుకుని తనకు తాను ధైర్యం చెప్పుకుని సమాధానపడింది విజయ. ఆలోచనల్లో ఎప్పుడు తెల్లవారిందో తెలియని లేదు. పాలవాడి కేక విని త్రుళ్ళిపడి లేచింది విజయ. ఓహో, శేఖరంగారా, దారి తప్పి రాలేదు కదూ? ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అంది శారద. దారి తప్పితే ఇక్కడికెలా వస్తాను? ఏమో, బహుకాల దర్శనం. బాగున్నారా? నీ దయవల్ల అని శేఖరం నవ్వాడు. విచిత్రంగా మాట్లాడుతున్నారు. అన్నింటికీ వాడి దయ ఉండాలి. తమాషాగా కళ్ళు తిప్పుతూ పైకి చూపించింది శారద. ముందు నీ దయ, తర్వాత విషయం నాకు తెలీదు. బాగుంది అని నవ్వి, ఏంటి విశేషాలు? పనిమీదొచ్చారా అడిగింది శారద. అవును, నీతో కాస్త పనుంది. నాతోనా? ఆశ్చర్యంగా అంది శారద. మగవాళ్లకు చీరల సెలక్షన్ అంత బాగా రాదు, అందుకే నీ కోసం వచ్చాను. ఎవరికి? మీకేనా చీరలు అంటూ పక్కపక్క నవ్వింది శారద. ఏంటా నవ్వు? శేఖరానికి చికాకు వేసింది. మరి విషయం చెప్పకుండా చీర అంటే మీకేనేమనుకున్నాను. అది సరే, ఇంతకీ చీరలెవరికి? 18వ తారీఖున నా పెళ్లి కూతురికి చీరలు కొనాలి. ఆ మాట వింటూనే శారద మొహంలో నవ్వు మాయమైంది. శిలాప్రతిమలా కొద్దిసేపు అలానే నిల్చుండిపోయింది. నెమ్మదిగా తేరుకుని, మీకు పెళ్ళా అంది. ఆమె పెదవులు కంపిస్తున్నాయి. ఏం ఆశ్చర్యంగా ఉందా? అది కాదు, మీరు. శారద మాట పూర్తి కాకుండానే శేఖరం కుర్చీలోంచి లేచాడు. కాసేపు కూర్చోండి. నువ్వు వస్తావా రావా చెప్పు, నాకు టైం లేదు. ముళ్ళుగుచ్చుకుంటున్నాయా? కూర్చోండి, పర్వాలేదు, కాసేపు కూర్చోండి. పెళ్ళైతే తిరిగి ఇంట్లో అడుగు పెట్టరుగా. ఇప్పుడు కొద్దిసేపు కూర్చుంటే వచ్చే నష్టమేం లేదనుకుంటాను అంటుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శేఖరం ఏమనుకున్నాడో తిరిగి కుర్చీలో కూర్చున్నాడు. గుండెల్ల పిండే బాధను లోలోనే అణుచుకుంటూ అడిగింది శారద. ఇప్పుడు చెప్పండి, వధువెవరు? ఎలా ఉంటుంది? మీ ఇష్టం మీదనే జరుగుతోందా? ఒకదాని వెంట ఒకటిగా ప్రశ్నలు వేసింది. వీటికి సమాధానాలు చెప్పాలని లేకపోయినా చెప్పక తప్పింది కాదు శేఖరానికి. లేకపోతే శారదను వదులుకోవడం కష్టం. నీలాగే ఆమె టీచరు. నా ఇష్టంతోనే జరుగుతోంది. మనిషి బాగానే ఉంటుంది. నాలాగానా? నీకంటే కూడా ఆమెకి నీకు ఎందులోనూ పోలిక లేదు. శారదకు కోపం, రోషం, ఆ పైన దుఃఖం ఒక్కుమ్మడిగా వచ్చాయి. ఇంత మోసం చేస్తారనుకోలేదు. ముక్కుపుట్టాలు అదురుతుండగా అంది. నేనెవర్ని మోసం చేశాను? ఇంకా అడుగుతున్నారా? ఇన్నాళ్ళు నన్ను ప్రేమించానని, నా హృదయ రాణివని, నువ్వు లేందే బ్రతకలేనని చెప్పి నమ్మించి చివరికిలా ద్రోహం చేస్తారా? నువ్వొట్టి పిచ్చిదానివి శారదా. ఇప్పుడు మాత్రం నిన్ను ప్రేమించడం లేదని అన్నానా? నువ్వెప్పుడూ నా హృదయరాణివే. కానైతే ప్రేమ వేరు, పెళ్లి వేరు. నీకా విషయం సరిగ్గా తెలీదు. అందుకే నేనేదో మోసం చేశానని అనవసరంగా బాధపడుతున్నావు. మీ కళ్ళబొల్లి కబుర్లతో నన్నింకా మోసగించాలని చూస్తున్నారా? శారద కంఠం బొంగురుపోయింది. నువ్వు ఎలాగైననుకో, కానీ నేను నిన్నేం మోసం చేయలేదు. నన్ను కాదని మరొకరిని వివాహం చేసుకోవడం మోసం కాదు. కోపంతోనూ అసహ్యంతోనూ అంది. నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడన్నా మాటిచ్చానా? శారద తెల్లబోయింది. నోటమాట పెగల్లేదు. లేదు, అతనెప్పుడూ ఆ మాట అనలేదు. అతని మీదున్న విశ్వాసంతో తను అడగలేదు.
అతని నైజం ఇప్పుడు బయటపడింది. తన యవ్వనాన్ని దోచుకోవడానికి ప్రేమ పేరుతో తనను ఆశ్రయించాడు. తను పిచ్చిదాన్లా అతన్ని నమ్మి గుడ్డిగా ఆరాధించింది. అతన్ని ఆధారం చేసుకుని ఊహాలతలతో అతన్ని పెనవేసుకుంది. అది బలీయమైన ఆధారం కాదని ఇప్పుడు అర్థమైంది. తన ఊహాలతలన్నీ తెగి కుప్పకూలిపోయాయి. ఇప్పుడు తనకు ఏ ఆధారమూ లేదు. తన జీవితం మొగ్గగానే తుంచివేయబడింది. అతనంత గుడ్డిగా నమ్మినందుకు తనను తాను నిందించుకుంది. నేను వెళుతున్నాను, లేచాడు శేఖరం. అయితే నన్ను పరిహసించిపోవడానికే వచ్చారా? ఇందులో పరిహాసమేముంది? మీ కాబోయే శ్రీమతికి చీరల సెలక్షన్ నేను చెయ్యాలండం పరిహాసం కాక మరేంటి? నీతో వాదన పెట్టుకుని కూర్చునే ఓపిక లేదు శారదా. వీలుంటే మళ్ళీ వస్తాను, అప్పుడు తీరుబడిగా వాదించుకుందాం అంటూ చరచరా వీధిలోకి వెళ్ళిపోయాడు శేఖరం. శారద నిస్సహాయంగా కుర్చీలో కూలబడిపోయింది. దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆడదే పుట్టడమే అపరాధమా? పెళ్లి కాకుండా తనకు నచ్చిన వాడికి మనసివ్వడమే నేరమా అనుకుంటూ కుమిలిపోయింది. 3 ఏళ్ల క్రితం కొత్తగా అపాయింట్ అయ్యి శేఖరం వాళ్ల ఊర్లో టీచర్గా అడుగుపెట్టింది శారద. తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారు. తోడబుట్టిన వాళ్ళెవరూ లేరు. వేలు విడిచిన మేనమామ ఆమెను ఆదరించి చదువు చెప్పించాడు. ఆయనే ఉద్యోగం కూడా ఇప్పించాడు. శారదకు 19 నిండలేదు. నిండు యవ్వనంతో మిసమిసలాడే అవయవ సౌష్ఠవం, అందమైన కోలమొహం, ఆ మొహంలో కొట్టొచ్చినట్టు కనిపించే కొనతేలిన ముక్కు, విశాలమైన కళ్ళు, పురుషులను సమ్మోహితులను చేసే అందం ఆమెది. ఇతరులను ఆకర్షించుకోవాలని ప్రత్యేక శ్రద్ధతో చేసుకునే అలంకరణ ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంది. తన అందానికి పురుషులంతా దాసోహమంటారనే అతిశయం, అహంభావం ఆమెలో ఉన్నాయి. ఆ అహంభావమే ఆమె పతనానికి దారితీసిందేమో. వెనక ముందు ఆమెకెవరూ లేరనే విషయం త్వరలోనే ఊరందరికీ తెలిసిపోయింది. బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లా యువకులు, వృద్ధులు అయిన పురుష పుంగవులు కూడా ఆమె చుట్టూ మోగసాగారు. మొదట్లో ఇదంతా తమాషాగా అనిపించింది. ఓ విధమైన గర్వం కూడా కలిగింది శారదకి. యువకులే కాక వృద్ధులు కూడా తన అందానికి ముగ్ధులై అరులు చాచడం ఆమెలో మరింత అతిశయాన్ని కలిగించింది. అందరినీ ఊరిస్తూ కవ్విస్తూ అంది అందకుండా తిరుగుతూ ఏడిపించడం మహా సరదాగా ఉండేది. కాని దాని పర్యవసానం ఏమవుతుందోననే ఆలోచన ఆమెకు రాలేదు. ఒక రోజు రాత్రి తలుపు చప్పుడైతే వెళ్లి తీసి చూసింది. ఎదురుగా ప్రెసిడెంటు. నిశ్చేష్టురాలైంది శారద. ఇంత రాత్రివేళ ఎందుకొచ్చినట్టు? తనలో కలిగే అదురును నిగ్రహించుకుని, మీరా ఇప్పుడొచ్చారేంటి అంది. ఇప్పుడు కాక మరెప్పుడు రమ్మంటావ్? వెకిలిగా నవ్వుతూ ఆమెను తోసుకుంటూ లోపలికొచ్చాడు. అతని నోట్నుంచి గుప్పున వాసనొచ్చింది. భరించలేక పక్కకు తప్పుకుంది. అసహ్యంతో ఒళ్ళు జల్దరించింది. వెనువెంటనే భయంతో కొయ్యబారిపోయింది. ఒళ్ళు తెలియని మైకంలో ఉన్న అతన్ని ఏ విధంగా వదిల్చుకోవాలో అర్థం కాలేదు. ఇలాంటి శుభ సమయం కోసం ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్నానో తెలుసా? నీ అందం నన్ను తినేస్తోంది. అలా దూరంగా నిలబడ్డావేం? రా, ఇలా దగ్గరకు రా శారదా. ఆలస్యం చేసి నన్ను మరింత పిచ్చివాణ్ణి చేయకు అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు ప్రెసిడెంటు. శారద భయంతో గజగజా వణికిపోయింది. వదలండి పెద్దవారు, మీకిలాంటి పనులు తగవు. మంచిగానే అతనికి నచ్చజెప్పి సాగనంపాలని ప్రయత్నించింది. మూర్ఖులు, కామాంధులు అయిన వారికి పెద్రకమేమిటి? ఆమె ప్రతిఘటన అతన్ని మరింత ఉద్రేకపరిచింది. పెంకితనం చేసి అనవసరంగా కాలాన్ని వృధా చేయకు. రా శారదా, నిన్ను పువ్వులో పెట్టి పూజిస్తాను. నా పొందు లభించడం నీ అదృష్టమనుకో, బెట్టు చేయకుండా రా అంటూ ఆమెను బలవంతంగా దగ్గరకు లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. శారద పెనుగులాడింది. అతను మరింత రెచ్చిపోయి ఆమె నడుం చుట్టూ తన హస్తాల్ని బిగించి ఊపిరి సలపనంతగా నిలిపేశాగాడు. శారదకి ఏం చేయాలో తోచలేదు. స్పృహ తప్పుతుందేమో అనిపిస్తోంది. ఈ పశువు బారి నుండి సులభంగా తప్పించుకోవడం కష్టం. తను ప్రతిఘటించిన కొద్దీ పోట్ల గొడ్డులా రెచ్చిపోతున్నాడు. తనను రక్షించుకోవాలంటే త్వరగా ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అనుకుంది. మెరుపులా ఆమె మస్తిష్కంలో ఓ ఆలోచన మెదిలింది. అరే, తలుపు బార్లా తెరిచుంది. ఈ స్థితిలో మనల్ని ఎవరైనా చూస్తే మీ పరువు గంగలో కలుస్తుంది. ఒక్క క్షణం ఉండండి, తలుపులు వేసొస్తాను, తర్వాత మీ ఇష్టం అంది నవ్వుతూ. ప్రెసిడెంటు చటుక్కున ఆమెను వదిలాడు. నిజమే, మనం గమనించనే లేదు. త్వరగా వెళ్లి తలుపు వేసిరా అన్నాడు ఆలస్యాన్ని సహించలేనట్లు. శారద క్షణం కూడా ఆలస్యం చేయలేదు. లేడిపిల్లల చెంగున ఒక్క దూకులో వీధిలో పడింది. అదే సమయంలో చంద్రశేఖరం ఆ దారినొస్తూ శారద ఇంటిని సమీపించాడు. శారద కంగారుగా లోపలుంచి రావడం అతను గమనించాడు. ఇంత రాత్రివేళ ఆమె గాబరాగా వీధిలోకి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శారద శేఖరాన్ని చూసింది. కొండంత ధైర్యం కలిగింది. తన దురవస్థ చూసి భగవంతుడే ఆ సమయంలో అతన్నక్కడకు పంపించినట్లు అనిపించింది. శారద ధైర్యాన్ని కూడగట్టుకుంటూ అతని వద్దకొచ్చి క్షణంలో జరిగిందంతా చెప్పింది. మీకేం భయం లేదు, రండి, వాడి సంగతి నేను చూస్తాను అంటూ లోపలికి నడిచాడు శేఖరం.
ప్రెసిడెంట్కింకా మొత్తు వదలలేదు. మంచం మీద పడుకొని రా శారదా, ఎంతసేపు అంటున్నాడు. చంద్రశేఖరం మంచం దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. వచ్చావా శారదా, రా అంటూ శేఖరం చెయ్యి పట్టుకున్నాడు. మృదువుగా సున్నితంగా ఉండాల్సిన ఆ చెయ్యి ఉక్కు కడ్డీలా ఉంది. శేఖరం చేతిలో ప్రెసిడెంటు చెయ్యి నలిగిపోతోంది. ప్రెసిడెంటు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఎదురుగా నిలబడున్న శేఖరాన్ని చూడగానే మొత్తంతా ఒకసారి దిగిపోయింది. అదిరిపడి లేచి కూర్చున్నాడు. అతని మొహం నల్లగా మాడిపోయింది. లేచి మర్యాదగా బయటకు నడు. ఏమన్నా గొడవ చేశావంటే నా సంగతి తెలుసుగా అన్నాడు శేఖరం. శేఖరం అంటే చచ్చే భయం. అతనితో గొడవ పడితే రేపు తన పరువు బజారుపాలు కావాల్సిందే. మెదలకుండా పిల్లిలా తల వంచుకుని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. శారద తేలిగ్గా ఊపిరి తీసుకుంది. కృతజ్ఞతాపూర్వకంగా చూస్తూ అంది శారద. మీరే గనక సమయానికి రాకపోతే నా గతి ఏమయ్యేదో. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీకేం భయం లేదు. కాకపోతే కాస్త జాగ్రత్తగా మొసలుకోండి. ఈ ఊరి నిండా రాబందులెక్కువ. ఆ సంగతి మీకు తెలీదనుకుంటాను. సరే, చాలా రాత్రైంది, నేను వెళ్ళొస్తాను అన్నాడు శేఖరం. శారద కృతజ్ఞతగా చేతులు జోడించి నమస్కరించింది. అప్పుడప్పుడు వస్తుంటారు కదూ. అలాగే అని అతను వెళ్ళిపోయాడు. ఈ సంఘటన శారద హృదయంలో చెరగని ముద్ర వేసింది. చంద్రశేఖర్పై గౌరవము అభిమానము కలిగాయి. తనకు తెలియకుండానే ఆమె మనసు అతని సాన్నిధ్యాన్ని కోరసాగింది. అంతరంగంలో అతనిపై అనురాగం ఏర్పడింది. రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య స్నేహం ప్రగాఢమైంది. అతన్ని చూడకుండా ఒకరోజు కూడా ఉండలేకపోయింది. శారద మీద నిఘా వేసుంచిన ప్రెసిడెంట్కు శారదా శేఖరంల మధ్య ఏర్పడిన అనుబంధం కంటకప్రాయంగా తయారైంది. ఎలాగైనా వారిని విడదీసి శారదను పొందాలనే కోరిక పట్టుదల ప్రబలసాగింది. సమయం కోసం వేచి చూడసాగాడు. స్కూలు ఇన్స్పెక్షన్ రేపనగా శేఖరం శారదల పేర్లు రకరకాలుగా స్కూలు గోడల మీదకెక్కాయి. ఊరంతా అట్టుడికిపోయింది. స్కూల్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. పై అధికారులకు ఏమని సంజేషిస్తావో నీ ఇష్టం. విద్యార్థులకు మార్గదర్శకులం కావలసిన మనమే అపమార్గాన్ని నడిస్తే మన విలువ ఏముంటుంది? కానీ హెడ్ మాస్టారు మందలిస్తుంటే శారద బిక్కచచ్చిపోయింది. తనేం తప్పు చేసింది? ఆడదాని ప్రవర్తన సరిగ్గా లేకపోతే లోకం హర్షించదు. ఉపాధ్యాయుని పదవికి తగో. ఆ అర్హతను కోల్పోకముందే రాజీనామా ఇస్తే మంచిది తిరిగి ఆయన అన్నాడు. ఆయన మాటలు కర్ణ కఠోరంగా వినిపించాయి. కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది. చేయిని నేరానికింత శిక్ష. ఈ ఉద్యోగం కాస్త ఊడిపోతే తనగతి. మావయ్య ఎంతో కష్టపడి పించాడు. ఇది కాస్త ఊడిపోతే ఏ ముఖం పెట్టుకుని మావయ్య దగ్గరకు వెళుతుంది? మొహాన ఉమ్మేరు. శారద ఇక ఆలోచించలేకపోయింది. ఆ రోజుకు సెలవు చీటీ రాసిచ్చి ఇంటికి చేరుకుంది. ఈ పుకార్లకు ప్రెసిడెంటే కారకుడని శేఖరం పసిగట్టాడు. శారద ఇంక ఈ ఊళ్ళోనే ఉండడం మంచిది కాదు. ప్రెసిడెంటు శారద మీద పగబట్టాడు. ఎప్పటికైనా కాటువేయక మాండు. ఆ కోరల కింద పడి శారద జీవితం నాశనం కాక మానదు. ఆమెపై అనురాగం అభిమానం ఉన్నా తను ఆమెను వివాహం చేసుకోలేడు. అటువంటి తలంపులే లేవు. తన మూలకంగా ఆమె జీవితం భగ్నం కాకూడదు. తనకు చేతనైన సహాయం చెయ్యాలి. ఆమెని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ప్రెసిడెంట్ బారి నుంచి తప్పించడమేగాక ఆమె జీవితాన్ని బాగుచేసిన వాడవుతాడు. ఆ సాయంత్రం శారదతో ఈ విషయమే చెప్పాడు. శారద ఏడ్చింది. మీరు దూరమై నేను బ్రతకలేనంది. ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పాడు. ఈ పరిస్థితుల్లో ఇంతకన్నా వేరే గత్యంతరం లేదు. నువ్వు నలుగురిలో నగుబాట్లు పాలవడం నాకిష్టం లేదు. నువ్వెక్కడున్నా నాదానివే. నేనొచ్చి చూస్తుంటానుగా. లేకపోతే చూడు, జీవితం అల్లరిపాలవుతుంది. అనవసరంగా ప్రెసిడెంట్తో తగాదా తెచ్చుకోవాల్సి వస్తుంది. ఊళ్ళో 2 పార్టీలు ఏర్పడతాయి. దాంతో పెద్ద గందరగోళం తయారవుతుంది. కక్షలు ఆవేశాలు ప్రబలిపోతాయి అని నచ్చజెప్పిన మీదట శారద ట్రాన్స్ఫర్ ఒప్పుకుంది. ఆమె అదృష్టమా అని ఇన్స్పెక్షన్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత నెలలోపునే శారదకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. ఊరు వదిలి వెళ్లే రోజున శారద ఎంతగానో ఏడ్చింది. శేఖరం ఊరడించాడు. వారానికి ఒకసారైనా అతను వచ్చేటట్లు అతని వద్ద మాట తీసుకుంది. ఆ మాట ప్రకారం శేఖరం తరచూ శారద వద్దకు వెళుతూనే ఉన్నాడు. ఏ క్షణాన విజయం చూశాడో ఆ క్షణానే శారద రూపం మరుగున పడిపోయింది. శారదను మోహించి వాంఛించాడే గాని ఆమెతో అనుబంధాన్ని కోరలేదు. విజయను చూసిన ముహూర్త బలం ఎలాంటిదో ఆమెను భారీగా పొందాలనే కోరిక కలిగింది. శేఖరం పెళ్లికి కావలసిన బట్టలు కొనుక్కుని తిరిగొచ్చాడు. శారదను గురించి అతను ఎక్కువగా ఆలోచించలేదు. స్త్రీ హృదయంతో ఆటలాడుకోవడం శేఖరం లాంటి వాళ్లకు సరదా కావచ్చు. ఒక నిండు జీవితాన్ని నిలువున కూనీ చేస్తున్నామనే తలంపే వారికి రాదేమో. శేఖరం విజయల వివాహం యథావిధిగా జరిగిపోయింది. అది మొదటి రాత్రి. జీవితంలో మరుపురాని మధురానుభూతిని కలిగించే తొలి సమాగమం. ఈ కలయిక కోసం స్త్రీ పురుషులు కోటి కోరికలను గుండెల్లో నింపుకుని ఎదురుచూసే రోజు.
భార్యాభర్తలు తమ దాంపత్య జీవిత సౌధానికి పునాదులు ఏర్పరచుకునే పవిత్రమైన రోజు. విజయ తీయని తలుపులతో గదిలో అడుగుపెట్టింది. శేఖరం పందిరి మంచం మీద వెలకెల్లా పడుకుని పైకి చూస్తున్నాడు. గాజుల గలగల శబ్దానికి పక్కకి తిరిగి చూశాడు. అప్పుడే పేరంటాళ్ళు గది తలుపు బయట గొళ్ళెం పెట్టి కిలకలా నవ్వుతూ వెళ్ళిపోయారు. అపరంజి బొమ్మల తలుపు దగ్గరే నేలచూపులు చూస్తూ నిల్చునుంది విజయ. ఒక్క క్షణం ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాడు శేఖరం. విజయ, ఇలారా, కొడుకునే పిలిచాడు శేఖరం. ఏవేవో తీయని ఊహల్లో వింత అనుభూతుల్లో తేలిపోతున్న విజయ ఉలిక్కిపడింది. భరత తన దగ్గరకు వస్తాడని, వచ్చి మృదువైన తన హస్తాల్ని బలమైన అతని చేతుల్లోకి తీసుకుని ఊపిరి సలకనంతగా బాహుబంధంలో బంధించి వేస్తాడని, లాలనగా తన చుబుకాన్ని పట్టి సిగ్గుతో వంగిపోయిన తన ముఖాన్ని పైకెత్తి చిలిపి చేష్టలు చేసి తనను నవ్వించి కవ్విస్తాడని ఆశించిన విజయకు ఆశాభంగమే అయింది. తడబడుతున్న అడుగులతో నెమ్మదిగా వెళ్లి మంచం పక్కన నిల్చుంది. శేఖరం ఆమె చేయి పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు. విజయ తూలి అతని గుండెల మీద వాలిపోయింది. అతని చేతులు బలంగా ఆమెను చుట్టువేశాయి. ఏదో మాట్లాడాలని ప్రయత్నించబోయిన విజయ పెదవులను తన పెదవులతో మూసేశాడు. ఇదేనా తను ఊహించి కలలు కన్న తొలి సమాగమం? సరసమైన ఓ సంభాషణ లేదు. తనను కవ్వించి రెచ్చగొట్టే చిలిపి చేష్టలు లేవు. మధురానుభూతిని కలిగించే అనుభవం లేదు. తీయని కోరికలతో ఎదురుచూసిన భార్యాభర్తల మధ్య సమాగమం ఇంతేనా? మరే విధమైన అనుబంధమూ లేదా? హృదయాలు విప్పి మనస్సులను ఏకం చేసుకునే ప్రియమైన సంభాషణలే ఉండవా? తొలినాడే ఈ విధమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని తను ఊహించలేకపోయింది. ఒకరినొకరు అర్థం చేసుకునేదెలా? భార్యాభర్తల మధ్య ఏకాభిప్రాయం లేకుండా సంసారం సాగించేదెలా? ముందు ముందు తన సంసార జీవితం ఎలా ఉంటుంది? ఆ పైన ఆలోచించలేకపోయింది. భావుక మానసి అయిన విజయ మనసు మొదటి రాత్రే మూగబోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ శేఖరాన్ని అర్థం చేసుకోవడం ఒక సమస్యలానే మిగిలిపోయింది విజయ్కి. రాత్రి వేళల్లో తప్ప శేఖరం ఇంట్లోనే ఉండడు. తన కోసం ఎదురుచూసే వ్యక్తి ఇంట్లో ఉందనే ధ్యాస ఉన్నట్లే కనిపించదు. పగలల్లా ఎక్కడ గడుపుతాడో తెలీదు. తను స్కూలుకు వెళుతుంది. వారానికి ఒకరోజు తను ఇంట్లో ఉంటుంది. ఆ ఒక్కనాడైనా శేఖరం ఇంటి పట్టునుంటాడేమోనని ఆశించిన విజయ్కు నిరాశే మిగిలేది. మిగిలిన రోజుల్లో ఇంటి పనులతో స్కూలుతో సరిపోతుంది. భర్త విషయాలు చూడ్డానికి కనుక్కోవడానికి తీరుబడే ఉండదు. అవకాశము టైము కూడా ఉండవు. పోతే ఒక్క ఆదివారమైనా తన స్వహస్తాలతో అతనికి కావలసినవి సమకూర్చాలని ఆమె వాంఛ. అతని సాన్నిధ్యంలో ఉండాలని కోరిక. కాని శేఖరం ఆ అవకాశాన్ని ఎన్నడూ ఆమెకు కలిగించలేదు. అతనికేమైనా అవసరం ఉంటే తల్లిని అడుగుతాడు. అవసరమైన విషయాలు తల్లితోనే సంప్రదిస్తాడు. తన జీవితంలో భాగస్వామిని, అర్ధాంగిని అయిన భార్య ఉందని ఆమెను సంప్రదించి అభిప్రాయం కనుక్కోవాలనే తలంపే లేదతనిలో. ఈ కారణాల వల్ల విజయ కాపురానికొచ్చి 2 నెలలు దాటినా ఆ ఇంట్లో పరాయి వ్యక్తిగానే ఉండిపోయింది. విజయను కోడలుగా తెచ్చుకోవడం మనసా వాచా ఇష్టం లేని కామాక్షికి కోడలిపై అసూయ ద్వేషాలే తప్ప అభిమానం లేదు. కోరి చేసుకున్న కొడుకే విజయ పట్ల నిర్లక్ష్యభావం కలిగి ఉండడం చూసి మొదట్లో ఆశ్చర్యపడ్డా ఆనందించింది. విజయ్పై ఆదరణ లేకపోగా నిరసనాభావం ప్రబలిపోయింది కామాక్షిలో. అవకాశం దొరికితే చాలు సూటిపోటి మాటలతో విజయ సున్నితమైన హృదయాన్ని గాయపరిచేది. అమ్మ మాటను కాదనలేక ఈ వివాహం ఎందుకు చేసుకున్నానని అప్పుడప్పుడు బాధపడేది విజయ. తన అదృష్టం ఇలా ఉంటే తల్లిననుకుని ప్రయోజనం ఏముంది? తనెంతో సుఖపడుతుందని పొంగిపోయింది తల్లి. కాని తన స్థితి తెలిస్తే ఎంతగా కుమిలిపోతుందో. లలితమ్మ బట్టలు కుట్టి జీవనం సాగిస్తోంది. మురళి చదువు మామూలుగానే సాగుతోంది. ఒక పూట తింటే మరొక పూట లేదన్నట్లుగా గడుస్తున్నాయి వారి రోజులు. తను తిన్నా తినకపోయినా మురళికి ఎలాంటి ఇబ్బంది కలగనీయకుండా గుట్టుగా గడుపుకొస్తోంది లలితమ్మ. విజయ సహాయం చేయాలని ప్రయత్నించింది. కాని అభిమానవతైన ఆ తల్లి స్వీకరించలేదు. వద్దు విజయ, ఈ విషయం మీ అత్తవారికి తెలిస్తే నేనింక తలెత్తుకుని తిరగలనా చెప్పు? ఇది వారి సొమ్ము కాదుగా నువ్వు తీసుకోనడానికి. నా సంపాదన. అభిమానపడ్డానికి నేనేమన్నా పరాయిదాన్నా? కూతురి మాటలకి చిన్నగా నవ్వింది లలితమ్మ. నిన్నొక ఇంటికిచ్చాక నువ్వు పరాయిదానివే. ఇది నీ సొమ్మైనా పరాయి సొమ్ము. ఇలా అంటున్నానని బాధపడకు. అమ్మ తమ్ముడు కష్టపడుతున్నారని సహాయం చేయాలని ఉండడం సహజమే. కాని నువ్వు అస్వతంత్రురాలివి. నీ భర్తకు తెలియకుండా నువ్వేదీ చేయడం భావ్యం కాదు. మా బ్రతుకులు ఎలాగైనా గడుస్తాయి. కాని మా మూలంగా నీ సంసారంలో కలతలు రాకూడదు. నీ భర్తకు అత్తామామలకు తెలిస్తే వారి దృష్టిలో మేమెంత హేమైపోతామో ఆలోచించు. కన్నబిడ్డవైనా పరాయి సొత్తువి. నీ మంచి కోరి చెబుతున్నా. నేను తీసుకోలేదని బాధపడకు అనునయిస్తూ అంది లలితమ్మ. విజయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మకి తను పరాయిది. తన అనుకోవాల్సిన చోట తను పరాయిది అయిపోయింది. ఆ విషయం తెలిస్తే తల్లి ఎంతగా బాధపడేది తనకు తెలుసు.
అందుకే తన ఇంటి విషయాలు తల్లి వద్ద వెల్లడి చేయలేదు విజయ. జీతం అందుకోగానే కొంతైనా తల్లికి సహాయపడాలనే ఆశతో వచ్చిన విజయ తన మంచి కోరి చెబుతున్న తల్లి మాటలకి ఎదురు చెప్పలేకపోయింది. వెళ్ళొస్తానమ్మా, వారు వచ్చేవేళ అవుతుంది అంటూ లేచింది విజయ. అక్కడ నీకేం కష్టంగా లేదు కదా విజయ? ఉన్నట్లుండి తల్లి అడిగిన దానికి ఉలిక్కి పడింది. తల్లి అలా ఎందుకు అడిగిందో అర్థం కాలేదు. లేదమ్మా, బాగానే ఉన్నాను. తమ్ముడొస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. బాగా చదువుకోమను అనేసి బయటకొచ్చేసింది. ఏం ఎంత పొద్దుపోయింది? ఎక్కడికి వెళ్ళావు పెత్తనాలకు? గుమ్మంలోనే నిలేసింది కామాక్షమ్మ. మనసు చివుకుమంది. అమ్మ దగ్గరికి వెళ్ళానత్తయ్య. తప్పనిసరిగా సమాధానం చెప్పింది. అనుకుంటూనే ఉన్నా, ఈరోజు ఫస్ట్ కదూ, ఎంత సమర్పించుకుని వచ్చావేం? ఆ మాట విని తెల్లబోయింది విజయ. ఎంత అనుమానం! అమ్మన్నది నిజమే అనుకుంది మనసులో. మాట్లాడవేం? రెట్టించి అడిగింది కామాక్షి. మీరనేదేంటో నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థమవుతుంది? నంగనాచిలా చేసేదేదో గుట్టి చప్పుడు కాకుండా చేయడం తెలుసు సాగదీస్తూ అంది అత్తగారు. విజయ సహించలేకపోయింది. సమర్పించాలనుకున్నా అక్కడ స్వీకరించేవారు లేరు అనేసి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏంటే నీ దూకుడు? ఏం చూసుకుని అంటూ మండిపడింది కామాక్షి. విజయకు కన్నీళ్లాగలేదు. తోటకూర కాడలా మంచం మీద వాలిపోయింది. ఇంత అనుమానం గల మనుషులకి తనేం చెప్పగలదు? చెప్పినా నమ్ముతారా? విపరీతంగా ఏడ్చిపోవలసిందేముంది? కన్నతల్లికి సహాయపడ్డం తప్ప నిజంగానే తన ఆ పనిచేస్తే తన సంపాదన మీద వీరికి హక్కేంటి? తన కష్టార్జితం తనిష్టం వచ్చినట్లు వినియోగించుకుంటుంది. దానికి ఇతరుల పర్మిషన్ తీసుకోవాలా? తన భర్త కూడా ఈ విధంగానే అనుమానిస్తాడా? విజయ్ అనుకున్నట్లయింది. ఆ అత్తగారు ఏం చెప్పిందో తెలీదు. ఆ రాత్రి పడుకోబోయే ముందు శేఖరం నిలదీసి అడిగాడు. నీ జీతం ఎంత అని. చెప్పింది. వచ్చిందా? నువ్వేమైనా ఖర్చు చేసావా? లేదు. నన్ను అడగకుండా ఖర్చు చేయడానికి వీల్లేదు, తెలిసిందా? రేపు అమ్మకివి. అధికారం ధ్వనించింది అతని కంఠంలో. విజయం మాట్లాడలేదు. ఆమె మనసు బాధగా మూలిగింది. వివాహమై 3 నెలలు కావస్తోంది. తమ మధ్య సామరస్యం, సాన్నిహిత్యం లేదు. ప్రేమగా ఎన్నడూ పలకరించలేదు. సరదాగా మాట్లాడలేదు. ఇతనేనా తనను కోరి చేసుకుంది? ఎలా నమ్మడం? తన మీదే ఆధారపడి బ్రతుకుతున్న తల్లి, తమ్ముడు ఉన్నారనే విషయం మొదట తెలీదా? తను వారికి దూరమైతే వారి గతి ఏమవుతుందని ఇతను ఆలోచించలేదా? అతని కోరిక నెరవేర్చుకోవడమే ముఖ్యమా? మనిషిలో ఇంత స్వార్థమా? వారి కర్మ వారిది, లేకపోతే నాకేమనుకుంటున్నాడా? అతని తల్లిదండ్రులు అతనికెంతో, తన తల్లి తమ్ముడు తనకు ముఖ్యులు కారా? ఎంతో విశాల దృక్పథం గల మనిషిని భావించింది. కాని ఇంత సంకుచిత హృదయుడని అనుకోలేకపోయింది. ఆ రాత్రి చాలాసేపటి వరకు విజయకు నిద్రపట్టలేదు. తల్లి, తమ్ముళ్ళ గురించి, తన అస్వతంత్ర బ్రతుకుని గురించి ఆలోచిస్తూ గడిపింది. ఏమోయ్ కొత్త పెళ్ళికొడక, ఈ మధ్యన ఆటకు రావడమే లేదు. కొత్తగా వింతన్నారులే అంటూ గుమ్మరంగా నవ్వాడు మురికి. నీలా 10 మంది పిల్లలు పుట్టినా పెళ్ళం కొంగొట్టుకుని కూర్చుంటాననుకున్నావా అన్నాడు శేఖరం. అమ్మ బాబోయ్, 10 మంది పిల్లలే? అసలే కుటుంబ నియంత్రణని ప్రభుత్వం గొంతు చించుకుని అరుస్తుంటే ఈ దీవులనేమిట్రా బాబు అన్నాడు మురికి. అవునరా, మరి నీకు కాకపోతే మరెవరికిమ్మంటావు? 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. మాబోటి వాళ్ళంటావు, ఆ వచ్చే జీతంరాళ్ళు తప్ప వేరే గతి లేదాయే. సంసారంలో ఒక్క మెంబర్ పెరిగిందా ఎలారా దేవుడా అని అఘోరించాలి. నీకేం 10 మంది ఆడపిల్లలైనా పర్వాలేదు అన్నాడు శంకరం ముక్కలు పంచుతూ. దీవించరా బాబు, అయినా నాకేం దిగుల్లేదు. మీరు ముగ్గురు 3-5 మగ సంతానాన్ని కన్నారంటే నా పిల్లల్ని మీ మీదకే తరుముతాను. యారా నాయన్లారా, మీ సోత్తోనే సరిపోతుందా? ఆటేమైనా మొదలు పెడదామంటారా? లేకపోతే ముక్కల కింద పడేయమంటారా? విసుగ్గా అన్నాడు రామచంద్ర. ఒరే, నీకు ముక్కు మీద ఉంటుందేంట్రా కోపం? ఆ ముక్కుకు తాడొకటి తగిలిస్తే గాని లాభం లేదుగా అన్నాడు శంకరం. మీరు తగిలించుకుని సుఖపడుతున్నారుగా, నన్నిలా ఏడవనియండి. ఏడుపెందుకురా చిట్టి తండ్రి, నువ్వు అని చాలు, రేపీ పాటికి మెడకో డోలు తగిలించను. డోలు వద్దు, మద్దులు వద్దు, నన్నిలా బ్రతకనియండి. మన శేఖరం ఇలా అన్నవాడే అన్నట్టు మరిచిపోయాను ఈ గొడవలో పడి. ఏమో శేఖరం, నీ కొత్త పెళ్ళం విశేషాలేమీ వినిపించనే లేదు అన్నాడు మూర్తి. కొత్త పెళ్ళం ఏమిటి రోయ్? అయితే మన వాడికి పాత పెళ్ళం కూడా ఉందన్నమాట అంటూ నవ్వాడు శంకరం. ఏడుసావులే వేదవ జోకులు, శేఖరాన్ని మాట్లాడనీకుండా. మూర్తి విసుక్కున్నాడు. కొత్త లేదు, పాత లేదు, ఇంక విశేషాలేముంటాయి అని నవ్వాడు శేఖరం. మిత్రులు ఒకరి మొక్కలొకరు చూసుకున్నారు. దీని భావమేమి తిరుమలేసా అన్నట్లు. అంతేలే, భార్యాభర్తల మధ్య విశేషాలేముంటాయి వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు మూర్తి. శేఖరం మాట్లాడలేదు. కొంతసేపాడి శేఖరం వెళ్ళిపోయాడు. ఇంతకీ వీడు విజయను ప్రేమించి చేసుకున్నట్లేనా సందేహంగా అన్నాడు శంకరం. ఎందుకొచ్చిందా ధర్మ సందేహం అడిగాడు రామచంద్ర.
ఏమోరా, నాకు అలా అనిపిస్తోంది. విజయను ప్రేమించి చేసుకున్నాడు అనిపించడం లేదు. భార్యని ఎలా చూడాలో తెలియని అవివేకి కాదుగా. భార్యాభర్తల మధ్య విశేషాలు ఏముంటాయంటాడా? కొత్తలో కాకపోతే మరిపుడ్రా? ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు శంకరం. స్త్రీ సాంగత్యం వాడికిదే ప్రథమం అయితే విశేషాలు కావలసిన నుండేవి. కానీ మన వాడికి కొత్త కాదుగా అన్నాడు మూర్తి. ఓ విషయం అడగాలని మర్చిపోయాను. వీడికి ఇంకా శరత్తో సంబంధం ఉందంటావా? అడిగాడు శంకరం. ఏమో తెలీదు, బహుశా ఉండొచ్చునేమో. పాపం విజయను తలుచుకుంటే జాలిస్తోంది. ఈ చపల చిత్తుడితో జీవితాన్ని ఎలా సాగిస్తుందో అన్నాడు రామచంద్ర. నీకెందుకు లేదు, ఆ బాధలేవో భరించాల్సింది విజయ. మనం చేయగలిగిందేమీ లేదు అన్నాడు శంకరం. చ, ఈరోజు ఆట సాగేటట్లు లేదు, ఇక తీసేద్దాం అన్నాడు మూర్తి. నాకు బోరుగా ఉంది, అలా ఊరి బయటకు పోదాం పదండి అంటూ లేచాడు శంకరం. ఈ మధ్య లలితమ్మ ఒంట్లో బాగుండడం లేదు. ఎన్నడూ అలవాటు లేని పని మిషన్ తొక్కడం వల్ల కాళ్ళు వాపులొచ్చాయి. పగలు రాత్రి అనక శ్రమించడం వల్ల చాలా నీరసించిపోయింది. ఇంట్లో పనులు చేసుకునే ఓపిక కూడా లేకుండా పోయింది. తరచూ గుండెల్లో పోటొస్తోంది. అయినా లక్ష్య పెట్టకుండా పనులు చేస్తూనే ఉంది. బట్టలు కొట్టగా వచ్చే ఆదాయం మురళి స్కూల్ ఫీజులకు ఒక పూట భోజనం గడవడమే గగనమైపోతుంది. తను తిన్నా తినకపోయినా కొడుకును మాత్రం పొస్తులుంచలేదా తల్లి? ఈ పరిస్థితుల్లో ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళగలదు? మురళికి ఇవేమీ తెలియవు. తను చదివేమో తనేమో. లలితమ్మ రోజురోజుకి శుష్కించిపోతుంది. ఆరోగ్యం బాగా దెబ్బతింది. అయినా డాక్టర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఒకరోజు మిషన్ తొక్కుతూ ముందుకు వాలిపోయింది. అక్కడే కూర్చుని చదువుకుంటున్న మురళి ఇది చూసి కంగారు పడిపోయాడు. అతి కష్టం మీద తల్లిని మంచం మీదకు చేరవేశాడు. గబగబా నీళ్లు తెచ్చి తల్లి మొహం మీద చల్లి విసినికర్రతో విసరసాగాడు. కొంతసేపటికి లలితమ్మ మెల్లగా కళ్ళు తెరిచింది. అమ్మా, ఎలా ఉంది? నీ ఒంట్లో బాగాలేదమ్మా? ఆదుర్దాగా అడిగాడు మురళి. లేదురా, బాగానే ఉంది, నువ్వేం కంగారు పడకు అంది మెల్లగా. ఎందుకమ్మా అబద్ధమాడతావు? ఉన్నట్లుండి నువ్వు అలా పడిపోతే ఎంత గాబరపడ్డానో. అక్కను పిలుచుకురానమ్మా. వద్దురా, ఇంత రాత్రి వేళ వెళ్ళి దాన్ని కూడా కంగారు పెట్టుకో. ఏదో కాస్త కళ్ళు తిరిగాయి అంతే. అమ్మా, నువ్వు భోంచేసావా? తల్లి మొహంలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు. ఓర్ని, ఈరోజు శనివారం కాదట్రా. మరి పలహారమైనా చేశావా? ఆ అంది. కాని అప్పటికి 3 రోజుల నుంచి ఆమెకు సరైన ఆహారం లేదు. ఉన్న బియ్యం మురళికి వండి పెడుతూ తను ఒక పూట నూకలు ఉడకేసుకుని మరో పూట గెంజి తాగి గడిపిందన్న విషయం మురళికేం తెలుసు? రేపు డాక్టర్ దగ్గరికి వెళదామమ్మా. నీ మొహం, ఇంత మాత్రం దానికి డాక్టర్ ఎందుకురా? నీరసంగా అంది. నువ్విలా ఉంటే నాకు చదువుబుద్ధి కాదు, బిక్కమొహం వేసుకుని అన్నాడు. సరేలే, డాక్టర్ దగ్గరికి వెళదాం. ఇంకా నువ్వు వెళ్ళి చదువుకో అంది లాలనగా. మురళి పొద్దున్నే వెళ్లి విజయ్కి ఈ విషయం చెప్పాడు. విజయ్ విచారంతో కుంగిపోయింది. ఆదుర్దాగా తల్లిని చూడ్డానికి మురళి వెంట బయలుదేరింది. ఎక్కడికి పొద్దున్నే ప్రయాణం? గదిలోంచి యువతలకు రాగానే ప్రశ్నించింది అత్తగారు. అమ్మకొంట్లో బాగలేదట, చూసొస్తాను ముక్తసరిగా చెప్పింది విజయ. అయ్యో పాపం, అలాగా, ఎలా ఉంది అనైనా అడగలేదు కామాక్షి. ఆదివారమైన ఇంటి పట్టున ఇంత చెయ్యాసరవుతుందనే ఆశ లేదు. ఏదో కొంకన బజారు పట్టు తిరగడమే. గుమ్మం దాటుతుండగా అత్తగారి మాటలు విజయ్ చెవిని పడ్డాయి. మనసు చివుకుమంది. తనేం సరదాగా తిరిగి రావడానికి వెళ్లడం లేదే. తల్లికి బాగాలేకపోతే చూడ్డానికి వెళ్లకూడదా? ఎంత చేసినా సంతృప్తి లేని మనుషులను తృప్తిపరచడం కష్టం. ఇంట్లో ఉన్నంతసేపు ఒక క్షణం ఊరికే కూర్చోదుతాను. అయినా ఏదో వంకన ఈ పని ఇలా చేసావు అలా చేసావంటూ సాధిస్తూనే ఉంటుంది అత్తగారు. ఆదివారం అయితే మరీను. విజయ్ మనసు వికలమైపోయింది. అమ్మా, ఎలా ఉందమ్మా? నాకు కబురు చేయకూడదనుకున్నావా? విజయ్ కన్నీళ్లతో అడిగింది. కన్నీరెందుకే పిచ్చిపిల్ల, నాకేమైందని? బాగానే ఉన్నాను. అనవసరంగా వీడు నిన్ను గాబర పెట్టాడు శుష్కమైన మందహాసంతో అంది. నువ్వు అబద్ధాలెప్పుడు నేర్చుకున్నావమ్మా? చూస్తే తెలియడం లేదు ఎంత ఆరోగ్యంగా ఉన్నదీను. నేనింకా బ్రతికే ఉన్నానమ్మా. నీ బిడ్డే ఉండి నీకేమీ చేయలేననుకున్నావా? విజయకంఠం దుఃఖంతో బొంగురుపోయింది. చ, అవేం మాటలే. అంత బాగాలేకపోతే నీకాక మరెవరు చెప్తాను? రాత్రి కొద్దిగా కళ్ళు తిరిగాయి. దానికే ఇంతలా బెంబేలు పడిపోతే రేపు నేను లేన్నాడు ఎలా బ్రతుకుతారే పిచ్చిమొహాలు. లలితమ్మ నిబ్బరంగా ఉండాలని ప్రయత్నించి విఫలరాలైంది. లోతుకు పీకుపోయిన కళ్ళలో నీటి పొరలకమ్మాయి. అమ్మా, బాధగా అంది విజయ. అలా మాట్లాడకమ్మా, నువ్వు లేకపోతే మా గతి ఏమవుతుందమ్మా? దుఃఖంతో విజయ గొంతు పూడుకుపోయింది. ఓసి పిచ్చిపిల్ల, ఇంత మాత్రానికే ఏడుపెందుకే? ఎవరు మాత్రం ఎల్లకాలం బ్రతుకుంటారా? మీ నాన్నగారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. నీ గురించి బెంగలేదు. నీకో దారి ఏర్పరచగలిగాననే తృప్తుంది. కానీ మురళి గురించే బాధగా ఉంది. ఈ తనువు ఎప్పుడు తెల్లవారిపోతుందో. వాడు ప్రయోజకుడయ్యే వరకు ఈ జీవు ఉంటే చాలు ఆయాసపడుతూ అంది లలితమ్మ. నేనుండగా మురళికి ఎలాంటి లోటు రాదమ్మా.
అనవసరమైన ఆలోచనలతో ఆరోగ్యం పాడు చేసుకోకు. డాక్టర్ దగ్గరికి వెళదాంలే. వద్దు విజయ, కాస్త పైత్యం చేసినట్లుంది. ఇంత అల్లప్రసం తాగితే అదే తగ్గిపోతుంది అంది తల్లి. కాని విజయ వినిపించుకోలేదు. మురళిని రిక్షా తెమ్మని బలవంతాన తల్లిని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆయన పరీక్ష చేసి మందులు రాసిచ్చాడు. గుండె చాలా బలహీనంగా ఉంది. ఆమె మిషన్ తొక్కడానికి వీల్లేదు. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. నువ్వింక మిషన్ తొక్కద్దమ్మా అంది విజయ ఇంటికి రాగానే. అదేంటే వద్దంటే గడిచేదెలా? మురళి చదువేం కాను. ఏమైనా సరే నువ్వు మిషన్ తొక్కడానికి వీల్లేదు. నేనున్నంతవరకు మీకే లోటు రానియను దృఢంగా అంది విజయ. మీ అత్తవారు ఊరుకుంటారా? లేనిపోని గొడవ తెచ్చుకోకు తల్లి. పర్వాలేదు, గొడవలు రావడానికి వారి డబ్బేమీ కాదుగా. కనీ పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి వృద్ధిలోకి తెచ్చింది వారు కాదుగా ఆవేశంగా అంది. తప్పు తల్లి, అలా మాట్లాడకూడదు. వారిది నీది అనేమిటి పిచ్చిమొహమ? ఆడదానికి అతిశయం ఉండకూడదు తల్లి. ఇది అతిశయం కాదమ్మా, ఆత్మాభిమానం. నాకు పెట్టేది లేకపోయినా నేనేదో వాళ్ల మీద పడి తింటున్నట్లు పడుకున్నా కూర్చున్నా చూసి ఓరవలేరమ్మా నా మాటలంటూ సాధింపులు. ఇన్నాళ్లుగా తన గుండెల్లో దాచుకున్న వ్యధనంతా తనకు తెలియకుండానే వెల్లడి చేసింది. అత్తవారి గుట్టు బయట పెట్టకూడదని, అక్కడి విషయాలకు తల్లికి తెలియకూడదని ఇన్నాళ్లు జాగ్రత్త పడింది. అనుకోకుండా ఈరోజు బయటపడింది విజయ. విజయ పరిస్థితిని కొంతవరకు అర్థం చేసుకోగలిగిందా తల్లి? అభిమానవతైన తన కూతురు ఎలా భరించగలుగుతోందో ఆమె భారంగా నిట్టూర్చింది. అయితే విజయ, నిన్నక్కడ బాగా చూడట్లేదా తల్లి? తను చేసిన పొరపాటు అప్పుడు గాని తెలిసి రాలేదు విజయకి. అసలే అనారోగ్యంగా ఉన్న తల్లికి తన విషయాలు చెప్పి బాధ కలిగించింది. లేదమ్మా, బాగా చూస్తారు తడబాటుతో అంది. నా దగ్గర దాస్తావెందుకే? పోనీ నీతో మంచిగా ఉంటాడా? అనుమానంగా కూతురి మొహంలోకి చూస్తూ అడిగింది. అదేం ప్రశ్న? ఆయన చూడకపోతే మరెవరో చూస్తారమ్మా ఆత్మవంచన చేసుకుంటూ అంది విజయ. లలితమ్మ తేలిగ్గా ఊపిరి తీసుకుంది. పోనీలే అమ్మా, ఎవరిన్నన్నా కట్టుకున్న భర్త సరిగ్గా చూస్తే చాలు, ఎన్నైనా భరించొచ్చు. విజయ మాట్లాడలేదు. ఆ సరిగ్గా చూడడం అంటే ఏంటో తన అనుభవంలోకి రాలేదు. నేను వెళ్ళొస్తానమ్మా, చాలా పొద్దుపోయింది. ఒరే మురళి, నువ్వు నాతోరా, మందులు కొనిస్తా, మర్చిపోకుండా వాడు అని తల్లిని మిషన్ తొక్కొద్దని మరోసారి హెచ్చరించి బయలుదేరింది విజయ. మురళికి మందులు కొనిచ్చి తల్లిని జాగ్రత్తగా చూడమని చెప్పి ఇంటికి బయలుదేరింది. గుమ్మంలో అడుగు పెట్టబోయిన విజయ లోపల నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపించడంతో అక్కడే ఆగిపోయింది. తెచ్చేదంతా తల్లి మొహాన్ని దోచిపెడుతుంటే ఇల్లేం కాను? కామాక్షి గట్టిగా అంది. ఉండవే నీ గోల, చదువుకుంది, ఉద్యోగం చేస్తుందాయే, మంచి మాటలతో వంచాలి గాని నువ్విలా రభస్ చేసి రంకెలు వేస్తే మొదటికే ముప్పు. నా ఇష్టం, నా డబ్బు, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకుంటాను, మీరెవరు అడగడానికి అంటే ఏం చేస్తావు అంటున్నాడు మామగారు. ఆ అంటుంది. ఈ వెర్రిమొహం వలసిస్తే నెతికెక్కి కూర్చుంటుంది. మన మీద అధికారము పెత్తనం కూడా చెలాయిస్తుంది. ఎంతకీ ఈ వాజం అనాలి. ఊరికే నోరు పారేసుకోకు కసిరాడు మామగారు. నువ్వుండవే అమ్మా, అది రాని నేను కనుక్కుంటాను అన్నాడు శేఖరం. ఇంట్లో తుఫాను లేవబోతుందని తెలుసుకున్న విజయ భయంతో వణికింది. తడబడే అడుగులతో లోపలికొచ్చింది. ఏమమ్మాయి, ఇల్లు వాకిల్ లేకుండా నీ దారి నువ్వు ఇష్టం వచ్చినట్లు తిరిగితే మీ అత్తయ్య ఒక్కరితో ఎంతకన్నా కష్టపడగలదు? బాధ్యత లేకుండా ఇలా తిరగడం బాగలేదు. అమ్మకొంట్లో బాగలేదంటే చూడ్డానికి వెళ్ళాను మెల్లగా అంది. సరే వెళ్ళావు, బాగానే ఉంది, త్వరగా రావద్దు. ఈ ప్లేడర్ ప్రశ్నలకు ఒళ్ళు మండిపోయింది విజయ్కి. అయినా తమాయించుకుంది. కాస్త ఆలస్యమైంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. చూసారా దాని పొగరు? మామగారనే గౌరవమైన లేకుండా దాని సమాధానాలు గింజుకుంటూ అంది కామాక్షి. ముందు నువ్వు ఇక్కడి నుంచి పో కసిరాడు గోవిందరావు. శేఖరం సిగరెట్ కాలుస్తూ కిటికీ దగ్గర నిల్చునున్నాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ఎక్కడికెళ్ళావు చెప్పింది. ఇంకొకసారి వెళ్ళడానికి వీల్లేదు. అంటే అర్థం కాలేదా పొంతులమ్మకి? మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, తెలిసిందా? విజయ నిశ్చేష్టురాలైంది. వీళ్ళు మనుషులేనా? కన్నతల్లి అనారోగ్యంగా ఉందంటే చూడ్డానికి వెళ్లడం తప్ప నవమాసాలు మోసి అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసిన తల్లిని చూడకూడదా? వీరికసలు హృదయం ఉందా? తల్లి బిడ్డల మధ్య ఉండే మమతానురాగాలు తెలియవా? తనకు తల్లుందిగా, ఆ అనుబంధం ఎలాంటిదో ఆయనకు అర్థం కాదా? తానేం నేరం చేసిందని ఎందుకింత పగ? ఈసారి వెళ్ళామంటే బాగుండదు, తెలిసిందా? ఆజ్ఞాపిస్తున్నట్లు అన్నాడు శేఖరం. విజయ జవాబు చెప్పే స్థితిలో లేదు. చలనం లేకుండా ఉన్న చోటనే నిలబడిపోయింది. ఇల్లు సర్దాలను కూడా తెలీదా రాణిగారికి? అంత తీరుబాటు లేకుండా ఉందా? నేనొచ్చేటప్పటికి అన్ని సర్దుంచు అంటూ బయటకు వెళ్ళిపోయాడు శేఖరం. విజయ్కు ఒక్కసారిగా దుఃఖం పొంగొచ్చింది. తన బ్రతికి అంత నికృష్టమైపోయింది. మెడలో తాళి కట్టినంత మాత్రాన సర్వాధికారాలు అతనివేనా? కన్నతల్లితో సంబంధ బాంధవ్యాలు తెంచుకోవాలనే అతని వ్యక్తిత్వాన్ని ఏమనాలి?
శేఖరం గురించి తానెంత ఉన్నతంగా ఉంచుకుంది. కానీ కానీ పైకి కనిపించేది యథార్థం కాదని, మేకవన్నె పూలులుంటాయని ఇప్పుడు అర్థమవుతోంది. ఇలాంటి మనిషితో జీవితాంతం గడపడమెలా? భగవాన్, నాకేది దారి? జీవితంలో ఇంతటి విషమ పరిస్థితులను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కలలోనైనా ఊహించలేకపోయింది. చాలాసేపు అచేతనంగా ఉండిపోయింది విజయ. గడియారం టంగు టంగున 3 గంటలు కొట్టింది. విజయ ఉలిక్కిపడి చైతన్యంలోకొచ్చింది. ఇల్లు సర్దమని శేఖరం చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. తనింకా ఇలాగే కూర్చుంది. అసలే కోపంతో వెళ్ళాడు. వచ్చేటప్పటికి అన్నీ సర్దకపోతే చెప్పిన పని చేయలేదని మరెంత రాద్ధాంతం జరుగుతుందో అనుకుంటూ గబగబా లేచి గది సర్దడం మొదలుపెట్టింది. చాకలి ఇస్త్రీ బట్టలు తెచ్చి కుర్చీ మీద పెట్టి వెళ్ళాడు. ఉదయం తను పెట్టిలో పెట్టడం మరిచిపోయింది. శేఖరం పెట్టి తెరిచింది. పెట్టంతా చింద్రవంద్రగా ఉంది. తను సాధారణంగా అతని పెట్టె ముట్టుకోదు. బట్టలు అతనే సర్దుకుంటాడు. అందువల్ల అతని పెట్టి తెరిచే అవసరం ఎక్కువగా తనకి కలగలేదు. పెట్టిలోవన్నీ తీసి అవతల పెట్టింది. అడుగున పేపర్ వేసింది. దానిమీద చాలా దుమ్ము పేరుకునుంది. విజయ పేపరు దులిపి వేద్దామని తీసి దులుపుతుండగా పేపరు మడతల్లోంచి 2 కవర్లు, ఒక ఫోటో పడ్డాయి. విజయ ఫోటో తీసి చూసింది. అది శారదది. ఎవరబ్బాయిమే? తనకు ఆడబిడ్డలేరు. ఎవరై ఉంటుంది? కింద పడున్న కవర్లు కనిపించాయి. ఈ ఫోటోకి వీటికి ఏమైనా సంబంధం ఉందేమోననే కుతూహలంతో తీసి అటు ఇటు తిప్పి చూసింది. ఒకరు ఉత్తరాలు చదవకూడదని తెలిసినా తనలోని కుతూహలాన్ని, ఆరాటాన్ని చంపుకోలేక కవర్లోంచి ఉత్తరాన్ని తీసి చదవసాగింది. నా ప్రియమైన శేఖరం. ఆ సంబోధన చూసి విజయ్ శరీరం కంపించింది. చేతులు వణకసాగాయి. అదురుతున్న గుండెల్ని అదింపట్టి తిరిగి చదవసాగింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదనే బాధ కన్నా నువ్వు బొత్తిగా నల్లపూసవైపోవడం ఎక్కువగా బాధ కలిగిస్తోంది. ఇదేనా నీ ప్రేమ? నీ వివాహానికి ముందు నువ్వు ప్రేమకు చెప్పిన తాత్పర్యం ఇదేనా? దాని విలువింతేనా? ఆ రోజు నీ మాటలు విని మరొకసారి మోసపోయాను. మరొకరిని పెళ్లి చేసుకున్నా నీ హృదయం నాదేనని గర్వపడ్డాను. కానీ అదంతా బూటకమని తేలిపోయింది. లేకపోతే ఒక ఉత్తరానికైనా సమాధానం రాసేవాడివి. నీ భార్య అందం నిన్నింతగా మరిపింపజేసిందా? ఆమె సాన్నిధ్యంలో నిన్నే సర్వస్వంగా భావించిన ఈ అభాగ్యురాల్ని మరిచిపోయావా? పోనీలే శేఖరం, నువ్వు సుఖంగా ఉండాలనే నా కోరిక. నిన్ను తన వాణిగా చేసుకోగలన విజయ అదృష్టవంతురాలు. కానీ శేఖరం, ఎంత ప్రయత్నించి నిన్ను చూడాలనే కోరికను చంపుకోలేకపోతున్నాను. ఒక్కసారి వచ్చి వెళ్ళు. ఇక్కడ నిన్నేం కట్టిపడేయంలే. వస్తావు కదూ? నీ శారద. ఉత్తరం పూర్తి చేసిన విజయ్కి నవనాడులు కుంగిపోయాయి. ఎవరీ శారద? తన భర్త ఆమెనంత గాఢంగా ప్రేమించాడా? మరి పెళ్ళెందుకు చేసుకోలేదు? తల్లిదండ్రులు అంగీకరించలేదా? శేఖరం తనను కోరి వివాహమాడాడని ఇంకెలా నమ్మడం? అందుకు నిదర్శనం ఏముంది? ఏ రోజు అతను తనపై అనురాగమున్నట్లు ప్రవర్తించలేదు. వివాహమైన తర్వాత అతని నుంచి తను ఆశించిందేదీ పొందలేకపోయింది. కనీసం ఒక్క చల్లని మాటకు నోచుకోలేదు. అతని దృష్టిలో భార్యకు విలువ లేదు. తాళి కట్టినందుకుగాను నలుగురిలో అతని భార్య అంతే. తననెందుకు మోసం చేసినట్లు? తన నిండు జీవితాన్ని ఇలా భగ్నం చేసినందువల్ల అతనికి లభించే ప్రయోజనం? నిర్మలంగా సాగిపోయే తన జీవితాన్ని వివాహమనే ఉచ్చు ముడి బిగించి ఊపిరాడకుండా చేశాడు. ఇప్పుడు తను త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతోంది. విజయ్ మనసులో తుఫాను చెలరేగుతోంది. దారి తెన్ను కానని అందురాల్లా అలమటించిపోతోంది. శేఖరం రాకను ఆమె గమనించలేదు. విజయ! సింహగర్జంలా ఉన్న ఆ స్వరానికి అదిరిపడింది. దొంగతనం చేస్తూ పట్టుబడ్డ దొంగలా భయపడిపోయింది. నా పెట్టెందుకు తీసావు? కోపంతో అతని కళ్ళు ఎరిపెక్కాయి. సర్దుదామని తడబడుతూ అంది. ఆ ఉత్తరాలెందుకు తీసావు? చదువుకున్న దానివి, ఉద్యోగస్తురాలివిగా ఆ మాత్రం సంస్కారం లేదు? ఒకరు ఉత్తరాలు చదవకూడదని తెలీదు? విజయ నిర్విణ్యురాలైంది. తను చేసింది తప్పే, కాని అతను చేసిన దానికన్నా ఎక్కువ తప్పేమీ కాదే. శారదెవరు? లేని ధైర్యాన్ని కూడగట్టుకుంటూ అడిగింది. నీకు అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకోకు. ఇది అనవసరమైన విషయం ఎలా అవుతుంది? మీ భార్యగా నాకు తెలుసుకునే అధికారం, హక్కు లేవంటారా? ఆ హక్కును నిలబెట్టుకోవాలంటే నా స్వవిషయాల్లో తలదొరచుకో. భార్యాభర్తల మధ్య ఒకరికి తెలియకూడని స్వవిషయాలు మరొకరుకుంటాయని నాకు తెలియదు. భార్యాభర్తల మధ్య రహస్యాలకు తావివ్వకుండా ఒకరినొకరం అర్థం చేసుకుని మనసులు విప్పి చెప్పుకుని ఒకరిపై ఒకరు సహకార సానుభూతులు కలిగినప్పుడే సంసారం సాఫీగా సాగుతుంది. లేకపోతే కలతలతో, స్పర్ధలతో జీవితాల్ని నరకం చేసుకోవడమే అవుతుంది. ఒక్క మాట అడుగుతాను, చెప్తారా? మనసు ఒకరికిచ్చి మను ఒకరిని చేసుకోవడం మీలాంటి సంస్కారవంతులకు భావ్యమేనా? ఓహో, నాకు నీతి పాఠాలు బోధించే దానివయ్యవన్నమాట. ఎంతైనా పొంతులమ్మవు కదూ. వ్యంగ్యంగా ఉన్న ఆ మాట విజయ మనసుని గాయపరిచింది. ఈ మధ్య మాటిమాటికి పొంతులమ్మ అంటూ తనను కించపరిచి వ్యంగ్య ధోరణిలో అతను మాట్లాడడం చాలా బాధ కలిగించింది. మీకు పాఠాలు నేర్పేటంతటి దాన్ని కాదు, కానీ ఒక విషయం చెప్పండి.
శారదనంతగా ప్రేమించిన మీరు పెళ్ళెందుకు చేసుకోలేకపోయారు? పాపం పుణ్యం తెలియని నా జీవితాన్ని ఎందుకిలా నాశనం చేశారు? మీకేం అపకారం చేశాను? దుఃఖావేశంతో ఆ పైన మాట్లాడలేకపోయింది. చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎవరు చచ్చారని ఆ ఏడుపు? ఇప్పుడు నీకేం తక్కువైంది? చిరాగ్గా అన్నాడు శేఖరం. అవును, నాకేం తక్కువైంది? హృదయం లేని భర్త, ఆదరణ లేని అత్తామామలు. వెక్కుతూ అంది. ఛీ, నోర్మి, ఊరుకుంటున్న కొద్దీ నోరికి పోతోంది. విజయ హృదయం బొగ్గున మండింది. కాని ఏమనడానికి తోచలేదు. కొంతసేపు మౌనంగా ఉండి అంది. మీరు సరదా వివాహం చేసుకోండి. నాకెలాంటి అభ్యంతరం లేదు. నేను వెళ్ళిపోతాను. వెళతావు? ఎందుకు వెళ్ళావు? సంపాదిస్తున్నావుగా. ఎంత అహంభావం! ఆడదానికి ఎంత గర్వం పనికిరాదు. విజయ హతాసురాలైంది. ఇన్నాళ్లుగా తనతో కోపం చేస్తూ తనని అర్థం చేసుకుంది ఇంతేనా? ఆ అతిశయమే తనలో ఉంటే ఇతనికి భార్య అయ్యేదే కాదు. పరిస్థితులకు లొంగి తను ఉద్యోగం చేస్తుందే కాని భర్త కన్నా తను అధికురాలనే భావం ఏనాడు తన మనసులోకి రాలేదు. అయినా శేఖరం అభాండం వేశాడు. ఈ ప్రపంచంలో స్త్రీకి భర్తను మించింది మరొకటి లేదనే తన భావాన్ని ఎలా వ్యక్తపరచాలి? ఒకవేళ చెప్పినా తనలో చెలరేగే భావ సంచలనాన్ని అతను అర్థం చేసుకోలేడు. భర్త నుంచి భార్య ఆశించేది నగలు నాణ్యాలు కావని, కేవలం అతని అనురాగం ఆప్యాయత అని. ఒక్క చల్లటి మాట కోసం ఆమె హృదయం ఎంతగా పరితపించిపోతుందో ఇలాంటి మనుషులకెలా తెలుస్తుంది? సున్నితమైన స్త్రీ హృదయాన్ని గాయపరచడమే గాని పులకింపజేయలేని ఇతని సాహచర్యాన్ని ఎలా భరించాలి? స్త్రీ దేన్నైనా భరించగలదు, కాని భర్త హృదయంలో తనకు గాక మరొక స్త్రీకి స్థానం ఉందనే సత్యాన్ని భరించలేదు. ఎన్ని ఆదర్శాలు ఆశయాలు ఉన్నా విజయ స్త్రీయే. భర్త హృదయంలో శారద నిండుంది. అక్కడ తనకెలాంటి స్థానం లేదు అనే నిజాన్ని భరించలేకపోతోంది. శేఖరం నలుగురి సమక్షంలో తాళి కట్టిన భార్య మాత్రమే తను. అంతకు మించి తను అతనికేమీ కాదు. విజయ కోరుకుంది, ఆశించింది ఒకరికి భార్య కావడం కాదు, నిండు మనసుతో తనను ఆదరించి అనురాగం ఆప్యాయతలను పంచివ్వగల భర్తను. అవే తనకు ఎండమావులయ్యాయి. పెళ్లైన తర్వాత భార్యాభర్తల మధ్య ఇంత సుదీర్ఘమైన సంభాషణలు జరగడం ఇదే ప్రథమం. కాని అవి తను ఆశించినట్లు సరసమైన ప్రియమైన సంభాషణలు కావు. పట్టపగలు గదుల్లో దూరి కూర్చోవడానికి సిగ్గులెలా ఉండవో, మా కాలంలో రాత్రులు గదుల్లోకి వెళ్లడానికే సిగ్గుతోనూ భయంతోనూ చచ్చేవాళ్లం. కాలమే మారిపోయింది. ఆడామగా బరితెగించిపోయారు. పెద్దల పట్ల భయభక్తులు బొత్తిగా నశించిపోయాయి. కామాక్షి ఎవరితోనో గట్టిగా అంటోంది. విజయ ఆలోచనల్లోంచి మేల్కొని చూసింది. శేఖరం అక్కడ లేడు. గడియారం చూసింది. 5:15. గడ్డుకాలం వచ్చింది కామాక్షమ్మ. అత్తమామలు కూర్చోబెట్టి చేయాల్సింది పోయి సిగ్గు ఎగ్గు లేకుండా సరసాలాడుతూ మొగుళ్లను గదుల్లోంచి రానీకుండా కొంగు కొట్టుకుంటున్నారు. పెదపకాలం వచ్చి పడింది. అంతా మన కర్మ అనుకుని నోరు నొక్కుకోవాల్సిందే. ఏమన్నా అన్నావో ఈ చదువుకున్న వాళ్లతో నెగ్గగలమా? అది పక్కింటి కామేశ్వరమ్మ గొంతు. వింటుంటే విజయకు కంపరమెత్తినట్లుగా ఉంది. అలాంటి వారితో మాట్లాడమంటేనే తనకు అసహ్యం. లేవాలని లేకపోయినా అత్తగారి సాధింపులు గుర్తుకురాగానే లేచి ఓపిక తెచ్చుకుని వంటగదిలో ప్రవేశించింది విజయ. లైబ్రరీలో కూర్చుని శేఖరం పేపర్ చదువుతున్నాడు. మూర్తి, శంకరం అక్కడికొచ్చారు. ఏమో శేఖరం, ఆటకు రాకుండా ఇక్కడ కూర్చున్నావా? నీకోసం ఊరంతా వెతికొచ్చాం అన్నాడు మూర్తి. శేఖరం నవ్వి ఊరుకున్నాడు. నువ్వు లేకపోతే ఆటలో మజా లేదోయ్ అన్నాడు శంకరం. అప్పటికీ శేఖరం మాట్లాడలేదు. పేపర్ మీద నుంచి దృష్టి తిప్పలేదు. ఏంటిది అన్నట్లు మూర్తి, శంకరం మొహమొహాలు చూసుకున్నారు. శేఖరాన్ని మూడ్లోకి తీసుకురావాలని మూర్తి టాపిక్ మార్చాడు. ఇది విన్నావా శేఖరం? ఏది అన్నట్లు చూశాడు శేఖరం. మన ప్రెసిడెంట్ గాడి ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. నిన్నేం జరిగిందో తెలుసా? రంగడి పెళ్ళాం రతి లేదు. అది పొలం నుంచి వస్తుంటే మధ్యలో అడ్డగించి దాన్ని రేప్ చేయబోయాడట. అది ఎలాగో తప్పించుకుని బయటపడింది. ఈసారి ఎలక్షన్లో వీడి తోక కొయ్యకపోతే లాభం లేదు. ఈ దుర్మార్గుడి చేతిలో పడి ఎంతమంది ఆబలలు బలైపోతారో. నీకెవరు చెప్పారు? టాపీగా అడిగాడు శేఖరం. ఒకరు చెప్పడం ఏమిటి? రత్తే స్వయంగా ఊళ్ళోకి పరిగెత్తుకొచ్చి నలుగురితోనూ చెప్పి లబోదిబోబని మొత్తుకుంది. దాని గోడు విని జాలిపడ్డారే గాని ప్రెసిడెంట్కు తగిన విధంగా బుద్ధి చెప్పే దమ్ముల్లేవెవరికి? దానికి కారణం నీకు తెలుసుగా. 2 ఏళ్ల క్రితం బుజ్జం మొగుడు తనకు అడ్డంగా ఉన్నాడని వాణ్ణి చంపి చాలా డబ్బు గుమ్మరించి అందరినోళ్లు ముయ్యలే. అందుకే భయపడి నువ్వు జాగ్రత్తగా ఉండదటే అంటూ దానికే బుద్ధి చెప్పి పంపారంతే వాజమ్మలు అన్నాడు. నువ్వున్నావప్పుడు? శేఖరం నవ్వన్నాడు. ఏమైనాను, వాడికి తగిన బుద్ధి చెప్పాలి. అందుకు నువ్వే సమర్థుడివి. వచ్చే ఎలక్షన్లో నువ్వు నిలబడు. మేమంతా నీకు అండగా నిలుస్తాం. ఈ దెబ్బతో వాడు తోక ముడుచుకుని పారిపోవలసిందే అన్నాడు మూర్తి. దానికి వంత పాడాడు శంకరం. నువ్వు ప్రెసిడెంట్ అయితే ఊరి రూపమే మారిపోతుందనుకో. ఈ ముఖస్థుతిలింక చాలుగాని మూర్తి,
నువ్వే ఎందుకు నిలబడకూడదు? డబ్బున్న ఆసామివి అన్నాడు శేఖరం. నేనా? చాలే వేళకోళం. సమర్థవంతులైన నీలాంటి వాళ్ళంతా చేతులు కట్టుకుని కూర్చుంటే ఎలానోయ్? ఎందుకు పనికిరాని వాళ్ళు, అసమర్థులు, డబ్బున్న మదంతో, అహంకారంతో అమాయక ప్రజల్ని మోసగిస్తున్నారు. పదవి వ్యామోహంలో డబ్బును ఎరగా చూపి నీళ్లలా వెదజల్లి నాయకులై ప్రజల్ని పీడిస్తున్నారు. నీ బోటి వాళ్ళు చూస్తూ కూర్చుంటే ఎలా? ధైర్యంగా ముందంజ వేసి వీళ్ల పొగరనచాలి. సమర్థులైన వారంతా మౌనంగా చేతులు కట్టుకుని కూర్చోబట్టే మన దేశం ఇలా తగలబడింది. పెద్ద ఉపన్యాసం దంచావు సరేగాని నువ్వే ప్రయత్నించరాదు, ప్రజలు బాగుపడతారు అన్నాడు శేఖరం. అయ్యి బాబోయ్, నాకొద్దురా పదవులు, నన్నిలా హాయిగా బ్రతకని అన్నాడు మూర్తి. డబ్బుండగానేస్తారా? తెలివితేటలుండాలి. ఒక ఊరిని చక్కదిద్దాలంటే మాటలా? అందుకు అందరూ సమర్థులవుతారా అన్నాడు శంకరం. నాకు తెలివితేటలు లేవు, శుద్ధ దద్దమ్మనంటావు అంతేనా? కాస్త కోపంగా అన్నాడు మూర్తి. అది కాదురా మహానుభావ, శేఖరాన్ని ఒప్పించాలని అలా అన్నాను. కానీ నీకు తెలివి లేదని కాదురా తండ్రి. ఆలీ లేదు, చూలీ లేదు, కొడుకు పేరేదో అన్నారట. ఇంకా ఏం లేదు, మధ్యలో మీ తగులెందుకురా? సర్ది చెప్తూ అన్నాడు శేఖరం. ఇప్పటికే ఆలస్యమైంది. ఈ పాటికి రామచంద్ర వచ్చేసే ఉంటాడు. ఒక కాటన్నా వేయకుంటే నిద్ర పట్టదు. పదండి అన్నాడు మూర్తి. ముగ్గురు లేచి బయలుదేరారు. విజయ అంతగా చెప్పి వెళ్లినా లలితమ్మ పట్టించుకోలేదు. మురళి స్కూలుకు వెళ్లిన సమయంలో బట్టలు కుడుతూనే ఉంది. ఆ రోజు విజయ కొని పంపిన మందులు సగం అలానే పడున్నాయి. మురళికి పరీక్షలు దగ్గర పడుతున్నాయి. తల్లి ఆరోగ్యం గురించి ఒకవైపు, పరీక్షలు దగ్గర పడుతున్నాయనే బెంగ ఒకవైపు అతని స్థిమితంగా ఉండనీయడం లేదు. ఒరే, అస్తమానం నా గురించి ఆలోచిస్తూ చదువు పాడు చేసుకోకు, నాకేం పర్వాలేదు అంటూ మందలించింది తల్లి. ఇంట్లో ఉంటే చదువు బొత్తిగా సాగడం లేదు. అనారోగ్యంతో శిథిలమైపోతున్న తల్లి శరీరాన్ని చూస్తుంటే చదువుకు స్వస్తి చెప్పి ఏ కూలీ నాలియో చేసి తల్లిని శ్రమ పెట్టకూడదనిపిస్తోంది. కాని తల్లి తన మీదే ఆశలన్నీ పెట్టుకుని జీవిస్తోంది. తను బాగా చదివి ప్రయోజకుడు కావాలని ఆమె ఆశయం. ఆమె కోరిక నెరవేర్చడం కోసం తను కష్టపడి చదవాలి. ఈ ఆశయసిద్ధి కోసమే ఈ మధ్య రాత్రుళ్ళు స్నేహితులకు వెళ్లి నలుగురు చేరి చదువుకుంటున్నారు. పబ్లిక్ పరీక్షలు, ఇందులో ఫస్ట్ క్లాస్ వస్తే స్కాలర్షిప్ సంపాదించి ఎలాగైనా పై చదువులు చదవాలనే ఆశయం మురళిని ఒక క్షణం వృధా చేయనీయడం లేదు. మురళి ఇంటి పట్టున లేకపోవడంతో లలితమ్మకు స్వేచ్ఛ లభించింది. ఉగాది పండుగని చాలామంది బట్టలిచ్చారు. అవన్నీ సమయానికి ఎవరికి వారికి అందజేయాలి. 2 నెలలు హాయిగా నిశ్చింతగా బ్రతకచ్చు. మురళి ఫీజు అప్పుచేసి కట్టింది, అది తీర్చాలి. ఈ ఆలోచనల్లో లలితమ్మ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా శ్రమించసాగింది. ఆమె ఎంత ఆత్రపడుతుందో అంత ఆలస్యమవుతోంది. కాళ్లల్లో శక్తి లేదు, మళ్లీ వాపులొచ్చాయి. 10 నిమిషాలు మిషన్ తొక్కగానే గుండెల్లో దడ, ఒళ్లంతా చెమట్లు పట్టి నీరసం వస్తోంది. కాసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి పని ప్రారంభిస్తోంది. ఆనాడు శేఖరం ఆంక్ష విధించినప్పటినుంచి తల్లి దగ్గరకు వెళ్లాలంటే ధైర్యం చాలడం లేదు. భయం పట్టుకుంది. తెలిస్తే ఏం గొడవలు వచ్చి పడతాయేమోననే భయం. రోజూ స్కూల్లో మురళిని అడిగి తెలుసుకుంటోంది. కానీ వాళ్ళకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. మురళిని కలుసుకునే అవకాశం కూడా లేకపోయింది. తల్లి ఆరోగ్యం ఎలా ఉందోనని ఆందోళనతో విజయ మనసు ఆరాటపడుతోంది. తను రాలేదని తల్లి ఎంత బాధపడుతుందో ఏమనుకుంటుందో. మూర్ఖంగా భర్త ఇచ్చిన ఆజ్ఞను శిరసావహించాలా లేక ఉల్లంఘించాలా? ఎటూ పాలుపోవడం లేదామెకు. ఆ రోజు శనివారం, ఒంటిపూట స్కూలు. ఆమె మనసు తల్లిని చూడాలని ఆరాటపడుతోంది. ఏమైనా గాని ఈరోజు చూసి రావాలనే నిశ్చయంతో బయలుదేరింది విజయ. విజయం చూస్తూనే లలితమ్మ కంగారు పడిపోయింది. ఇదేంటమ్మా, ఒంట్లో బాగలేదా? ఇంతగా చిక్కిపోయావు? కూతురి తల మీద ఆప్యాయంగా నిమురుతూ బాధగా అంది. విజయ లేన్నవ్వు తెచ్చిపెట్టుకునంది. నాకేం, బాగానే ఉన్నా, నీకెలా ఉందమ్మా అంటూ యథాలాపంగా మిషన్ వైపు చూసింది. మిషన్ పక్క గుట్టగా పడున్న బట్టలు కనిపించాయి. అమ్మా, అంతగా చెప్పినా నువ్వు ఈ పని మానలేదన్నమాట అంది కోపం తెచ్చుకుంటూ. లలితమ్మ గతుక్కుమంది. పండక్కనిచ్చారే, ఏది? నాకు ఓపిక లేక కుట్టనేలేదు. నువ్వేమీ కుట్టనక్కర్లేదు, ఓపిక లేదని చెప్పి తిరిగి పంపేసే. నువ్వు కుట్టావంటే నా మీదొట్టు, తెలిసిందా? కూతుర్ని ఆ దృష్టి నుంచి మరల్చాలని మీ ఇంట్లో అంతా కొలసగా ఉన్నారా? సరేగాని ముందు భోంచేద్దుగానరా అంది తల్లి ప్రస్తావన మారుస్తూ. వద్దమ్మా, ఆకలిగా లేదు, పొద్దుట తినే బయలుదేరాను. నీ మొహం, ఏం తింటున్నావో ఏమో, ఎంతగా చిక్కిపోయేవే నా తల్లి. ముప్పోట్లా తింటున్నాను గాని నువ్వు మందులు వేసుకుంటున్నావా? ఇప్పుడు కాస్త బాగానే ఉంది. సాయంత్రం మురళి చేత మందులు పంపిస్తాను, విడవకుండా తీసుకో. వాణ్ణి రమ్మన్నానని చెప్పు. ఇంతకు ముందు కొన్న మందులే సగానికి పైగా పడున్నాయనే విషయం విజయ్కేం తెలుసు? ఇప్పుడు బాగానే ఉంది కదటే, ఇంకా మందులెందుకు, డబ్బు దండగా.
ఏమీ వద్దు. ఆ డబ్బు పెట్టి పండకు చీర కొనుక్కో. నేనెలాగూ పెట్టలేను. లలితమ్మ గొంతులో బాధ ధ్వనించింది. విజయ్ దీర్ఘంగా నిట్టూర్చింది. తండ్రి పోయిన నాటినుంచి తమ కోసం పోటుపడ్డం తప్ప తనను గురించిన చింత లేదు తల్లికి. అహర్నిశలు చెమటోడ్చి కష్టించి తమను పెంచింది. తమ కోసమే జీవిస్తోంది. ఇలాంటి తల్లి లోకంలో ఎంతమందికుంటుంది? ఎంత పుణ్యం చేసుకుంటే లభిస్తుంది? తనెంత దురదృష్టవంతురాలు. కన్నతల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేంది. కనీసం ఆమెను ఆదరించే భాగ్యానికి కూడా తాను నోచుకోలేదు. తను సంపాదించి ఫలితం లేకుండా పోతోంది. తల్లికి ఏ విధంగానూ సహాయపడలేకపోతుంది. చివరికొక్క పూట వండిపెట్టే అదృష్టానికి కూడా నోచుకోలేదు. తనంత దౌర్భాగ్యురాలు అనుకుంటూ విజయ వాపోయింది. ఆవేదనతో ఆమె గుండెలు బరువెక్కాయి. ఇంక వెళ్ళొస్తానమ్మా అంటూ లేచింది. నా చేత్తో ఒక్క ముద్ద తినివెళ్ళవే. ఎన్నాళ్లయిందో నా చేత్తో నీకు వండిపెట్టి. విజయ హృదయం కరిగి నీరైంది. తల్లి చూపే వాత్సల్యానికి ప్రేమకి ఆమె తట్టుకోలేకపోయింది. తల్లిని కౌగిలించుకుని గట్టిగా ఏడవాలనిపించింది. తనెంత కృతజ్ఞురాలైపోయింది. తల్లి చేత్తో పెట్టిన 2 ముద్దలు అమృతంలా తోచింది విజయ్కి. భోజనం పూర్తి చేసి వెంటనే బయలుదేరింది. తను వెళ్లే వరకు భర్త ఇంటికి రాకుండా ఉంటే బాగుణ్ణు. అలా అనుకుంటూ వచ్చిన విజయ గుమ్మంలోనే ఎదురైన శేఖరాన్ని చూసి లేడిలా బెదిరిపోయింది. ఎక్కడికి వెళ్ళావు? ఏం చెప్పాలో తోచలేదు విజయ్కి. భయంతో ముచ్చెమటలు పోస్తున్నాయి. మాట్లాడమేం? గర్జిస్తూ అడిగాడు శేఖరం. అమ్మని చూద్దామని వెళ్ళాను. వెళ్ళొద్దని చెప్పలేదు? విజయ్ మాట్లాడలేదు. నిన్నే అడిగేది. వెళితే ఏమవుతుంది? తల్లిని చూడ్డానికి వెళ్లడం తప్పు కాదే? తెగింపుగా అంది. నా మాట అంటే అంత నిర్లక్ష్యంగా ఉందా? విజయ్ చెంప చెళ్ళుమంది. విజయ్కి కళ్ళు బయర్లు కమ్మాయి. నోటమాట పెగల్లేదు. ఈసారెప్పుడు నేను వద్దని పనిచేయకు, వెళ్ళు అంటూ చరచరా వీధిలోకి వెళ్ళిపోయాడు. విజయ అవమానంతోనూ దుఃఖంతోనూ నిలువున కంపించిపోయింది. భార్య మీద చేయి చేసుకోవడమే జరగాలి గాని ఒకసారి చేయి చేసుకున్నాక అది అలవాటుగా మారిపోతుంది కొందరి మగవాళ్లకు. అలాంటి వారిలో శేఖరం ఒకడు. వీడికి కోపం వస్తే ఒళ్ళు తెలీదు, ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది. కొడుకు చేసిన పనికి కెంచపడ్డాడు గోవిందరావు. వాడి కాదు, దానికి లేదు. వాడు వద్దన్న పని ఎందుకు చేయడం? మొగుడంటే విలువుంటేగా, జరగాల్సిందే శాస్తి. తన అక్కసనంతా వెలుగుచ్చింది కామాక్షి. నువ్వు నోరు మూసుకుందు విసుక్కున్నాడు భర్త. ఓ అబ్బో, ఉన్నట్లుండి కోడలపై ఇంత అభిమానం పుట్టుకొచ్చిందే ఏంటి కదా? చేతులు తిప్పుతూ ఏసడించింది కామాక్షి. నువ్వు ముందు లోపలికి పోతావలేదా? నోటికి ఎంతొస్తే అంత వాగడం కసిరాడు గోవిందరావు. కామాక్షి రెచ్చిపోయింది. ఏం, నేనెందుకు వెళ్ళాలి? ఏం తప్పుడు పని చేశాను అంట ఉగ్రరూపం దాలుస్తూ అంది. గోవిందరావుకు చిర్రెత్తుకొచ్చింది. ఛీ, నువ్వు మనిషివి కాదు. బ్రతికినంతకాలం నన్ను ఇలా పీకు తింటానే ఉంటావు అంటూ పక్కనే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి విసిరి కొట్టాడు. కామాక్షికి తగలకుండా కొద్దిలో తప్పి గోడ కొట్టుకుని ముక్కలైంది. ఇలాంటి సంఘటనలు ఆ ఇంట్లో జరగడం కొత్తేమీ కాదు. గోవిందరావు కోపానికి గురై విలువైన వస్తువులెన్నో నామరూపాలు లేకుండా పోయాయి. కామాక్షి చేతిలో సొట్టలు పడని చిల్లులు పడని గిన్నంటూ లేదు. ఇద్దరూ ఒకరిపై ఒకరు యుద్ధ ప్రకటన చేసుకునే సందర్భంలో ఎన్నో వస్తువులు నాశనమైపోయాయి. వీళ్ళిద్దరి మధ్య మాట పెరిగిందంటే చాలు చిలికి చిలికి గాలివాన్లా మారుతుంది. బద్ధశత్రువుల్లా ఒకరి మొహాలొకరు తప్పించి తిరుగుతారు. మాట మంతి ఉండవు. అలాంటి పరిస్థితుల్లో 3వ వ్యక్తి ఆ ఇంట మెలగడం దుర్భరమవుతుంది. ఆ సందర్భంలో ఎక్కడికైనా పారిపోతే బాగుండనిపిస్తుంది విజయ్కి. ఎవరిని పలకరించాలన్నా భయమే. 1కి 2 రోజులు వండిన వంట వండినట్లే పని మనిషి పాలవుతుంది. 3వ నాడు అకస్మాత్తుగా డైనింగ్ టేబుల్ దగ్గర సిద్ధమవుతాడు గోవిందరావు. ఆ సమయంలో చుట్టుపక్కల కామాక్షి కనిపించకూడదు. ఎలాంటి లోపము జరగకూడదు. పొరపాటు ఏదైనా జరిగిందా, జరిగే రాద్ధాంతానికి అంతుండదు. ఏ క్షణాన ఎవరి మూడు ఎలా మారుతుందో, ఎవరు మంచిగా ఉంటారో, ఎవరికి కోపం వస్తుందో ఇంట్లో మెలిగే వ్యక్తులకే తెలీదు. అనుక్షణం భయంతో సంశయంతో మెలగాల్సిందే. విజయ్కి ఇది దుర్భరమవుతోంది. తనకు జరిగిన అవమానానికే దహించుకుపోతుంటే అత్తామామల భీకర పోరాటం భయభ్రాంతురాల్ని చేసింది. ఈ కలహం ఏ పరిస్థితికి దారితీస్తుందో. అశాంతికి నిలయమైన ఈ ఇంట్లో మనుగడెలా? నా జీవితం ఎందుకిలా చేశావు అంటూ కుమిలిపోయింది. హాల్లో ఎలాంటి శబ్దం లేకపోవడంతో విజయ్ మెల్లగా గదిలోంచి యువతలకొచ్చింది. అత్తగారు దుప్పటి ముసుగు తన్ని అలకపానుపుని ఆక్రమించింది. మామగారు మనశ్శాంతిని అన్వేషిస్తూ వెళ్లవలసిన చోటుకే వెళ్ళాడు. అర్ధరాత్రికి మైకంలో వచ్చి మొత్తుగా నిద్రపోతాడు. విజయ్ చీపురు తీసుకుని గది శుభ్రం చేసి వంటగదిలో ప్రవేశించింది. యాంత్రికంగా పనులు చేస్తోంది గాని ఆమె మనసు వికలంగానూ శూన్యంగానూ ఉంది. ఆ రాత్రి ఎవరూ భోజనాలు చేయలేదు. శేఖరం కోసం ఎదురు చూసి అలాగే పడుకుని నిద్రపోయింది విజయ.
రాత్రి 11 కావస్తోంది. శారద నిద్రలేక పుస్తకం చదువుతూ పడుకుంది. కాని మనసు పుస్తకం మీద లగ్నం కావడం లేదు. 2 ఉత్తరాలు రాసినా శేఖరం జవాబు ఇవ్వలేదు. తనెంత చులకనైపోయింది. మగవాడి దృష్టిలో స్త్రీకి విలువలేదా? తన జీవితం అధోగతి పాలైంది. తన విషయం తెలిసిన తర్వాత మావయ్య తన మంచి చెడ్లు కనుక్కోవడమే మానేశాడు. తను మొహం చెల్లక వెళ్లడం మానుకుంది. సెలవుల్లో ఎక్కడికి వెళ్లడానికి తనకు నానేవారు లేరు. తను ఎవరికోసం ఎందుకోసం బ్రతుకుతున్నట్లు? శేఖరాన్ని ఆరాధించింది, మనసిచ్చింది. కాని శేఖరం పరాయివాడైపోయాడు. తను మరొకరిని పెళ్లాడలేదు. ఈ జీవితానికి అర్థం లేదు. స్త్రీ జన్మ ఎత్తినందుకు సార్థకత లేదు. స్త్రీ కోరుకునే మాతృత్వానికి, మమతలకి దూరమైపోయింది. శారద కళ్ళ నుంచి 2 కన్నీటి బిందువులు జారి దిండు మీద పడ్డాయి. వీధి తలుపు ఎవరో తడుతున్న చప్పుడు విని త్రుళ్ళిపడి లేచింది. ఇంత రాత్రివేళ ఎవరై ఉంటారు? భయపడుతూనే వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా శేఖరం. ఓ మీరా, ఎవరోనని భయపడ్డాను. ఇలా దయచేసరేమిటి? పొరపాటున సూర్యుడు పడమట్న ఉదయించలేదు కదా అంది ఆశ్చర్యాన్ని దాచుకుంటూ హేళన ధ్వనించే కంఠంతో. సూర్యుడు సరిగ్గానే ఉదయించాడు. నువ్వు పొరపాటు పడ్డావు అంటూ శేఖరం లోపలికొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ధన్యురాల్ని. విశేషాలేమిటి? కొత్తగా ఏం లేవు. ఎలా నమ్మను? కొత్త పెళ్ళికొడుకు పరిహాసంగా అంది శారద. 6 నెలలు గడిస్తే అంతా పాతే. ఇంకా కొత్త ఎక్కడ మిగులుతుంది? శేఖరం నవ్వు అన్నాడు. చాలండి మాటలు. విజయన్ గురించి చెప్పండి, వింటాను అంటూ మంచం మీద కూర్చుంది. ఎందుకో అంత కుతూహలం. లేదా మరి ఎన్నాళ్ళు నన్ను మరిపించేసిందంటే ఆమెలో ప్రత్యేకత ఉండుండాలి. శేఖరం మాట్లాడలేదు. ఉత్తరాలకి జవాబైనా ఇవ్వలేదు. విజయ్కి అన్యాయం చేసినట్లవుతుందని భయపడ్డారా? లేదు, నేనే వస్తున్నాను కదా అని రాయలేదు. ఫోన్లేండి, ఆ మాత్రం దయ కలిగింది అంది నిట్టూరుస్తూ. విజయ్ సంగతులు చెప్పరా? తిరిగి అడిగింది. ఏమున్నాయి చెప్పడానికి? ఆత్మాభిమానం గల మనిషి, పొగరెక్కువ, ఎవరినీ లెక్క చేయనట్లు ప్రవర్తిస్తోంది. మిమ్మల్ని కూడానా? ఏమో, ఆమె మనసులో ఏముంటుందో తెలుసుకోవడం కష్టం. అయితే ఒక సమస్యగా తయారైందన్నమాట మీకు. అలాగే ఉంది. అయితే ఆమెను తప్పకుండా చూడాలి అంది శారద. చూసి ప్రయోజనం లేదు. ఉంటుందో ఉండదో మీరెలా చెప్పగలరు? శేఖరం నవ్వాడు. భలే మొండిదానివి. నీతో వాదించే ఓపిక లేదు. నిద్రొస్తోంది. తినకుండానే పడుకుంటారా? లేవండి, భోంచెద్దురుగాని. ఎంతసేపు అతని భోజనం గురించి ఆలోచనే రానందుకు తనలో సిగ్గుపడింది. ఇప్పటికి గుర్తొచ్చిందన్నమాట. నీ మాటలతోనే కడుపు నింపేశావుగా. శారద బాధపడింది. నేను తర్వాత దెప్పుదురుగాని ముందు లేవండి. నేను తినే వచ్చాను. అబద్ధం. నా దగ్గరకు వస్తూ మీరు తినొచ్చానంటే ఎలా నమ్ముతాననుకున్నారు? లేవండి. ఆమె పొట్టుబడితే వదలనని శేఖరానికి బాగా తెలుసు. మారు మాట్లాడకుండా ఆమె పెట్టిన పూరీలు తిని లేచాడు. అన్నం తినమంటే వద్దన్నాడు. శారద అతనికి పక్క వేసింది. అతను పడుకుంటూ శారదని పిలిచాడు. ఏం కావాలి? ఇలా దగ్గరకు రా, చెప్తాను. శారద దగ్గరకు వెళ్ళింది. ఆమె చేయి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. ఈ పని బాగాలేదు. మొహం ఆ దొలా పెట్టి చెయ్యి విడిపించుకుంటూ అంది. ఏ పని? చిలిపిగా చూస్తూ అడిగాడు. మీకు నవ్వులాటగా ఉన్నట్లుంది. మీకు పెళ్ళయింది, భార్య ఉంది. ఇది భావ్యం కాదు. పెళ్ళైపోగానే నీకు పరాయివాణ్ణైపోయినా? పరాయి కాక నావారెలవుతారు? నన్నే ప్రేమించి నేనే కావాలనుకుంటే నావారే అయ్యేవారు. బాధగా అంది శారద. నువ్వు వట్టి పిచ్చిదానివి శారదా. నిన్ను ప్రేమించాను గనకనే పెళ్లి చేసుకోలేదు. ఆశ్చర్యపోతున్నావు కదూ. పవిత్రమైన ప్రేమకు వివాహం అనే బంధం వేయకూడదు. ఆ బంధంలో పడి నలిగిపోతుంది. దాని విలువ తరిగిపోతుంది. నా దృష్టిలో ప్రేమ వేరు, పెళ్లి వేరు. రెంటికి సంబంధం కలగకూడదు. భార్య భార్యే, ప్రియురాలు కాలేదు. భార్య అంటే బాధలకు గురిచేసేది, ప్రియురాలు పరవశింపజేసేది. తెలిసిందా? నువ్వు నా సర్వస్వానివి శారదా. నిన్నే పెళ్లి చేసుకునుంటే నిన్ను ప్రేమించలేకపోయేవాణ్ణేమో. అందుకే చేసుకోలేదు. ఇప్పుడైనా తెలిసిందా? అతని వింత ధోరణికి చకితురాలైంది శారద. అతని భావాలేంటో సరిగ్గా అర్థం చేసుకోలేదు. ప్రేమన్న చోట పెళ్లికి తావులేదా? పెళ్ళైతే ఆ ప్రేమ విలువ తరిగిపోతుందా? ఎంత విచిత్రంగా ఉంది. అయితే విజయను ప్రేమించి పెళ్లి చేసుకోలేదన్నమాట. అతని మాటలే స్పష్టం చేస్తున్నాయి. తన అదృష్టానికి కించిత్ గర్వం కలిగింది. పాపం, విజయ దురదృష్టవంతురాలు. భర్త అనురాగాన్ని పొందలేని అభాగ్యురాలు. విజయను తలుచుకుని లోలోపల జాలిపడింది శారద. స్త్రీ తను ప్రేమించిన పురుషుడు మరొక స్త్రీ సాంగత్యాన్ని కలిగున్నా అతను తననే గాఢంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు అంతవరకు ఉన్న ఈర్ష్య, అసూయలు తొలగిపోయి ఓ విధమైన గర్వం చోటు చేసుకుంటుంది. ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అతనిపై ఉన్న కోపం మటుమయమవుతుంది. ఇది స్త్రీలోని బలహీనత. అలాంటి బలహీనతలోనే శారద శేఖరం కౌగిలిలో ఒరిగిపోయింది. అక్క, అమ్మ మాట పలుకు లేకుండా పడిపోయింది. వెంటనే బావ నువ్వు రండక్క. మురళి కళ్ళల్లో నీళ్లు నిండాయి. విజయ గాబరా పడింది. డాక్టర్ని పిలుచుకొచ్చావా? అడిగింది.
లేదు, ముందు మీకోసం పరిగెత్తుకొచ్చాను. నాకేమీ తోచలేదు. బావ ఊళ్ళో లేరు, అత్తగారితో చెప్పొస్తానుండు అంటూనే గబగబా కామాక్షి దగ్గరకు వెళ్లి సంగతి చెప్పి ఆమె జవాబుకైనా ఎదురు చూడకుండా వచ్చేసింది. విజయ మురళి వచ్చేసరికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. లలితమ్మ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అమ్మా అంటూ పిచ్చిగా కేకపెట్టి తల్లి శవం మీద ఒరిగిపోయింది విజయ. పసిపిల్లల్లా ఇద్దరూ గోడుగోడున విలపించారు. వారిని అనునయించి ఊరడించేవారే లేరు. ఈ విశాల ప్రపంచంలో తమకింకెవ్వరూ లేరు. దిక్కులేని పక్షులయ్యారు. తనకొక గూడంటూ ఏర్పరిచిపోయింది అమ్మ. కాని మురళి గూడులేని పక్షి అయ్యాడు. కాదు కాదు, తను బ్రతికొండగా వాడు దిక్కులేని పక్షి కాదు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే మురళి కోసం ఎదుర్కొంటుంది. ధైర్యంగా నిలిచి వాణ్ణొక వ్యక్తిగా నిలబెట్టడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తుంది. అందుకు ఎన్ని అవరోధాలు కలిగినా వాటిని అధిగమించి పోవడానికి తను సిద్ధం కావాలి. ఈ వార్త తెలియగానే స్కూలు టీచర్లు, పిల్లలు అంతా వచ్చారు. వారి సహాయంతోనే తల్లి దహన సంస్కారాలు పూర్తి చేసింది విజయ. గోవిందరావు, కామాక్షి రానేలేదు. నలుగురు 4 వేదాలు అనుకున్నారు. చీకటి పడుతుండగా మురళితో ఇల్లు చేరుకుంది విజయ. వారిని పరామర్శించిన వారు లేరు. సానుభూతి చూపించిన వారు అంతకంటే లేరు. 10 గంటలు కావస్తుండగా కామాక్షమ్మ గది గుమ్మం దగ్గరకొచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. విజయ వద్దంది. బాగానే ఉంది, ఏడుస్తూ కూర్చుంటే పోయిన వాళ్ళు తిరిగొస్తారా? ఆవిడకు రుణానుబంధాలు తీరిపోయాయి, వెళ్ళిపోయింది. అదృష్టవంతురాలు. పోయిన వారితో మనము పోలేంగా. ఎంత ఏడిస్తే మాత్రం ప్రయోజనమే ఉంది. తల్లిపోయి పుట్టెడు దుఃఖంతో వస్తే అత్తగారు చేసే పరామర్శ, చూపే సానుభూతి ఇది. అసహ్యంతోనూ కోపంతోనూ విజయ మనసు ఉడికిపోయింది. ఏం మనుషులు! ముక్కు మొహం తెలియని వాళ్ళు పోయారంటేనే అయ్యో పాపం అని బాధపడతాం. అటువంటిది స్వయాన వియ్యపురాలు మరణిస్తే చూడ్డానికైనా రాని ఈ మనుషుల్లో మానవత్వం ఉందా? విజయ్ ఎంతకీ యువతలకి రాకపోవడంతో కామాక్షి సణుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. విజయకు గుండెలు అవిసేలా బోరున ఏడవాలనిపించింది. తన కోసం కాదు, మురళి కోసం. తల్లిని పోగొట్టుకుని ఆరని దుఃఖంతో తమింటికి వచ్చిన వాడినైనా అత్తగారు సానుభూతితో ఆదరించకపోతుందా అని తలచింది. అత్తగారి ప్రవర్తన తనకే అసహ్యంగా ఉంది. మురళి ఎంత బాధపడుతున్నాడో. తన దుఃఖాన్ని లోలోన దిగమింగుకుని మురళి దగ్గరకొచ్చింది. మురళి, అనంతిందుగాన్రా. వద్దక్క, ఆకలిగా లేదు. మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని కూర్చున్నాడు మురళి. అతని కంఠం భారంగా ఉంది. మురళి, ఏడుస్తున్నావా? ఆప్యాయంగా తమ్ముడి తలపై చేవేసి అడిగింది. లేదక్క. అతని కళ్ళు పొడిగా ఉన్న మనసు కుళ్ళుకుళ్ళు ఏడుస్తోంది. మురళి, నీకేం భయం లేదురా. అమ్మ పోయినా నేనింకా బ్రతికే ఉన్నాన్రా. నువ్వేం బెంగ పెట్టుకోకు. అమ్మ ఆశయం నీకు తెలుసుగా. నీ చదువుకు ఆటంకం రాదు. బాగా చదువుకుని ప్రయోజకుడవైతే అమ్మ ఆత్మకు శాంతి లభిస్తుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. దిగులు పెట్టుకోకుండా బాగా చదువుకో. ఓదారుస్తూ లాలనగా అంది. అక్క, మురళి చిన్నపిల్లాళ్లా ఏడ్చాడు. ఊరుకోరా, ధైర్యంగా ఉండాలి. విధి నిర్ణయం ఎలా ఉంటే అలా జరగాల్సిందే. మన చేతుల్లో ఏముంది? మురళి మౌనంగా ఉండిపోయాడు. 2 రోజుల తర్వాత శేఖరం ఊర్నుంచొచ్చాడు. అత్తగారు పోయిన వార్త విని విచారం వెలుబుచ్చాడు. భర్తను చూడగానే విజయ బావురుమంది. ఊరుకో, ఏడవకు. ఆవిడ ఆయుష్ చెల్లి వెళ్ళిపోయింది. ఏడిస్తే వస్తుందా చెప్పు అన్నాడు వీపు మీద చేయివేసి నిమురుతూ. ఆప్యాయతతో, అనురాగంతో ఓ చల్లని ఓదార్పు మాట కోసం పరితపించిపోతున్న విజయ హృదయానికి శేఖరం ఓదార్పు ఉపశమనాన్ని కలిగించలేకపోయింది. హృదయం మరింత బరువెక్కింది. భర్త తనకు, మురళికి ధైర్యం చేకూర్చే విధంగా ఓదార్పు మాటలతో ఊరడిస్తాడని, లాలనగా తనను దగ్గరకు తీసుకుని గుండెలకు చేర్చుకుని నీకు నేనున్నాను అని కొండంత ధైర్యం ఇస్తాడని ఆశించింది. అతని గుండెల్లో తలదాచుకుని హృదయభారం తీరే వరకు ఏడవాలని వాంఛించింది. కాని ఎదుటివారి మనోవేదనను అర్థం చేసుకోలేని వ్యక్తులు, హృదయమే లేని మనుషులు ఎదుటి హృదయాన్ని ఎలా అవగతం చేసుకోగలరు? 12వ రోజు కర్మ ఇంట్లో జరగడానికి వీల్లేదంది కామాక్షమ్మ. విజయ కుంగిపోయింది. ఇంత నిర్దయగా ప్రవర్తిస్తారనుకోలేదు. తల్లి అద్దెకొన్నింట్లోనే కర్మకాండ పూర్తి చేయించింది. మనసంతా శూన్యంగా నాకెవరూ లేరు, ఏకాకిని అన్న భావం మనసులో ములిలా గుచ్చుకుని బాధిస్తోంది. లోకమంతా అంధకార బంధురమై ఉన్నట్టు తోచింది. తామిద్దరూ ఈ చీకట్లో పడి కొట్టుకుపోవలసిందేనా? తమకు చేతినిచ్చే దిక్కే లేదా? హే భగవాన్! భర్త, సంసారం అన్నీ ఉండి తాను ఏమీ లేనిదైంది. మురళికి తనుండి లేనిదాంతో సమానం. వాడికి ఏమని అభయమివ్వను, ఏ దారి చూపించను అనుకుని తనలో తాను కుమిలిపోయింది విజయ. చాలాసేపు ఆలోచించిన మీదట ఓ దృఢ నిశ్చయానికొచ్చింది. తనింట్లో మురళిని గురించి ఎటువంటి సమస్య ఎదురవుతుందో ఊహించగలదు. కలహాలొచ్చినా సరే అందరికీ భయపడి మురళిని దూరం చేసుకోలేదు.
తను బ్రతికొండగా వాడు అనాథ కాదు. రా మురళి, వెళదాం. ఆలోచనల్లో మునిగి తేలుతూ ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న తమ్ముడి భుజంపైన చేయి వేసి ఆదరంగా అంది. ఎక్కడికక్క? పరధ్యానంగా ఉన్న మురళి అయోమయంగా చూస్తూ అడిగాడు. ఎక్కడికేంట్రా, మా ఇంటికి. నువ్వెళ్ళు, నేను రాను. తెల్లబోయింది విజయ. మురళి ఎందుకు రానంటున్నాడో అర్థం కాలేదు. నీకేమైనా మతిపోయిందా? నిన్ను విడిచిపెట్టి నేనెలా వెళతాననుకున్నావు? నీకిక్కడేం మిగిలిందిరా మనకు? అంటుండగా విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీకు తెలీదక్క, నాకేం, నేను ఎలాగైనా బ్రతకగలను. కానీ నా వల్ల నువ్వు అనవసరమైన చిక్కుల్లో పడ్డం నాకిష్టం లేదు. విజయ్ గతుకుమంది. మురళి తను ఊహిస్తున్నంత అమాయకుడు కాదు. సూక్ష్మబుద్ధితో తన పరిస్థితిని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడని తెలుస్తోంది. నువ్వెందుకు రానంటున్నావో నాకు తెలుసు. అక్కడ నిన్ను సరిగ్గా చూడరాను కదూ. నేనుండగా నీకే లోటు రాదు. అది కాదక్క, నేను ఉండడం మీ అత్తగారికి ఇష్టం లేదు. బావ సంగతి అంతగా తెలీదు. నువ్వే చెప్పక్క. ఇష్టం లేని వాళ్ళ ఇంట్లో పడుండడం కన్నా వారాలు చేసుకుని బ్రతకడం మంచిది కదూ. మురళి గట్టిగా అరచి అతను నోరు మూసింది చేత్తో. మురళి, అటువంటి మాటలు నీ నోటి నుంచి వినలేనురా. నేనింకా బ్రతికే ఉన్నానని మర్చిపోయావా? ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారలు కట్టాయి. క్షమించక్క, నిన్ను బాధ పెట్టాను, నొచ్చుకుంటూ అన్నాడు. సరే, వస్తా పద. అక్క కోసం ఆత్మాభిమానాన్ని చంపుకొని విధిగా లేచాడు మురళి. ఇంట్లో ఉన్న కొద్ది సామాను రిక్షా మీద వేయించుకుని చీకటి వేళ మురళిని వెంటబెట్టుకుని వచ్చింది విజయ. గోవిందరావు ఇంట్లో లేడు. కామాక్షమ్మ చేటలో బియ్యం పోసుకుని రాళ్ళు ఎరుతోంది. వీళ్ళని చూడగానే మొహం మార్చుకుని మూతి 3 వంకరలు తిప్పింది. విజయ గమనించినట్లే సామాన్లు లోపల పెట్టించే రిక్షా వాళ్లకు డబ్బిచ్చి పంపి మురళితో గదిలోకి వెళ్ళిపోయింది. ఈ నిర్లక్ష్య ప్రవర్తన కామాక్షమ్మకు పుండు మీద కారం చెల్లినట్లయింది. దిక్కులేని వాళ్ళందరికీ ఇల్లు ధర్మసత్రమైపోయింది. ఉన్నానుగా వండి వారిచిపోయడానికి. బిగ్గరగాని వంటగదిలోకి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. విజయ మనసు కలుక్కుమంది. ఏడుపొచ్చింది. మురళి విన్నాడేమోనని లజ్జాభిమానాలతో కుచించుకుపోయింది. చెదిరిన మనసును కూడదీసుకుని మురళి దగ్గరకు వెళ్ళింది. ఆ మసక చీకట్లో మురళి మొహం సరిగ్గా కనిపించలేదు. మురళి మెల్లగా పిలిచింది. మురళి ఉలిక్కి పడ్డాడు. విజయ తన కన్నీళ్లు చూసిందేమోనని భయపడ్డాడు. కామాక్షమ్మ మాటలు అతన్ని గాయపరిచాయి. హృదయం బాధగా ఆక్రోశించింది. తల్లే బ్రతుకుంటే ఈ ఇంట్లో కాలు పెట్టే అవసరం ఉండేది కాదు. అక్క మనసు కష్టపెట్టడం ఇష్టం లేక విధిలేక రావాల్సొచ్చింది. శాశ్వతంగా ఉండడానికి రాలేదు. ఆ విషయం కామాక్షమ్మ తెలుసుకుంటే బాగుండు. 4 రోజులుండి పోయేవాడు తను. కాని అక్క జీవితాంతం ఈ ఇంట్లో ఉండవలసిందే. ఈ హృదయం లేని మనుషుల మధ్య ఎలా ఉండగలుగుతుందో ఆమె భవిష్యత్తు ఊహించడానికే భయంగా ఉంది. పుట్టింది మొదలు ఎవరిచేత పల్లెత్తు మాట పడి ఎరుగుని అక్క వీరి మాటల్ని ఎలా భరిస్తోంది? ఒక క్షణం ఒక యుగంలా ఉందే తనకి. అక్క ఎలా నిలవగలుగుతోందో? ఈ నరకంలోంచి ఆమె బయటపడే మార్గమే లేదా? ఎడతెరిపిలేని ఆలోచనలతో సతమతమైపోతున్నాడు మురళి. మురళి మళ్లీ పిలిచింది విజయ. ఏంటక్క? భోంచేద్దుగాన్రా. ఆకలిగా లేదు. ఆకలైనంతే తిను. చూడు మురళి, ఒక్క మాట. మానవులందరూ ఒకేలా ఉండరు. కొందరు మనిషిని మనిషిగా చూడగలరు. సహకార సానుభూతులతో అర్థం చేసుకునే సహృదయులున్నారు. తోటి మనిషిని మనిషిగా చూడలేని కఠిన హృదయులు. వాళ్ల స్వార్థం తప్ప మరొకరి మంచిని చూసి సహించలేరు. ఈ ఇంట్లోని వ్యక్తులు అంతే. వారి మాటలు పట్టించుకుంటూ కూర్చుంటే క్షణం నిలవలేం. ఈ చెవిని విని ఆ చెవిని వదిలేయాలి. బాధపడుతూ అంది విజయ. అక్కను బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా భోజనానికి లేచాడు మురళి. రాత్రి చాలా పొద్దుపోయాక వచ్చాడు శేఖరం. విజయ భోజనానికి రమ్మంటే వద్దని కసురుకున్నాడు. ఆమె మౌనంగా వెళ్లి పడుకుంది. విజయ పిలిచాడు శేఖరం. పిలిచారా? లేచి అతని దగ్గరకొస్తూ అడిగింది. మురళిని తీసుకొచ్చావా? అవును. అమ్మనడిగావా? విజయ్ మాట్లాడలేదు. అమ్మకిష్టం లేదు. అతన్ని ఎక్కడైనా ఉంచితే బాగుంటుందేమో. విజయ్కు దుఃఖం, కోపం వస్తున్నాయి. అతి కష్టం మీద నిగ్రహించుకుంది. ఎక్కడుంచమంటారు? మనం తప్పించి వాడికి ఎవరున్నారు? శేఖరం జవాబివ్వలేదు. చూడండి, అంత సునాయాసంగా మీరు చెప్పగలిగారు. తల్లిని పోగొట్టుకుని దుఃఖంతో వాడు అలమటిస్తుంటే తోడ పుట్టిందాన్ని ఎలా వదిలేయను? చూసేవాళ్లైనా హర్షిస్తారా? నీ ఇష్టం. అమ్మకిష్టం లేని పని చేయడం నీకు మంచిది కాదు. మీ అమ్మ ఇష్టమే గాని మన ఇష్టాలతో ప్రమేయం లేదా? అమ్మ పోగానే వీడిని దిక్కులేని పక్షం చేసి వదిలేయమంటారా? చెప్పండి, మీకది స్తబ్ముగానే తోస్తోందా? ఉద్వేగంతో అడిగింది విజయ. శేఖరం ఏమనుకున్నాడో మౌనంగా ఉండిపోయాడు. మురళి పరీక్షలైపోయాయి. ఎలా రాసావురా అని అడిగితే బాగానే రాశాను అన్నాడు. కాని మురళికి క్లాస్ వస్తుందనే నమ్మకం లేదు. ప్రశాంతమైన వాతావరణం ఉండి మనసు నిర్మలంగా ఉంటేనే కదా చదువు సాగేది.
ఏ రోజు మురళికి చెద్దన్నం తప్పించి వేడన్నం పెట్టిన పాపాన పోలేదు కామాక్షమ్మ. చదువుకోవడానికి కూర్చోగానే ఏదో ఒక పని కల్పించేది. చేయనంటే ఏమనుకుంటారోనన్న బెరుకుతో చెప్పిన పని చేసేవాడు. రాత్రుళ్ళైనా బాగా చదువుకుందామంటే ఇష్టమొచ్చినట్లు లైట్లు తగలేస్తే రేపు వీళ్ళ తాత ఎవడొచ్చి కడతాడో బిల్లు అంటూ సనుగుడు మొదలు పెట్టేది. మొదట్లో అక్క మాట మీద పట్టించుకోకపోయినా రోజూ చెవిలో జోరీగలా పూరు పెడుతుంటే ఎంతకని భరించగలడు? స్నేహితులు ఇళ్లకు వెళ్లి అది వీలు కానప్పుడు వీధి దీపాల వెలుగులో చదువు సాగించేవాడు. కాని అక్కడ చదువు మీద మనసు లగ్నం చేయలేకపోయేవాడు. అనుక్షణం కామాక్షమ్మ సూటిపోటి మాటలు గుర్తుకొచ్చేవి. తన పద్ధతి తనకే అయోమయంగా తోచేది. ఈ జైల్లో నుంచి విముక్తి ఎప్పుడోనని తలపోశాడు. విజయను తలుచుకుని బాధపడేవాడు. అక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది? ఇదే ప్రశ్న వెన్నంటి మనసుకు స్థిమితం లేకుండా పోయింది. ఈ కారణాల వల్లనే మురళి ఆశించిన విధంగా క్లాసు తెచ్చుకోలేకపోయాడు. బాధపడ్డాడు. విజయ అంతగా బాధపడలేదు. పాస్ కావడమే భాగ్యం అనుకుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ తమ్ముడు చదువు సాగించాడో ఆమెకు బాగా తెలుసు. దిగులు పెట్టుకోవద్దని మురళికి ధైర్యం చెప్పింది. కాని మురళి లోపల కుంగిపోయాడు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాడు. ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కాని తన ఆశలన్నీ నిరాశలయ్యాయి. కాలేజీలు తెరిచే వరకు ఇంట్లోనే గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవాలంటే కష్టంగా ఉంది మురళికి. దిక్కులేనివాడని మా నెత్తిన శనిగ్రహంలా దాపురించాడని కామాక్షమ్మ అనుక్షణం ఎత్తి చూపుతూ ఇరుగు పొరుగుతో చెప్పి హీనపరుస్తుంటే మురళి లేత హృదయం అలవిగాని బాధతో తలడిల్లిపోయేది. ఆత్మాభిమానంతో మనసు కొతకొత ఉడికిపోయేది. ఏం చేయడానికి తోచేది కాదు. పంజరంలో పక్షిలా గిలగలాడిపోయేవాడు. స్కూళ్లు తెరిచారు. కాలేజీలకింకా వ్యవధుంది. మురళి చేత 2-3 కాలేజీలకు సీటు కోసం అప్లై చేయించింది విజయ. ఆ రోజు జరిగిన సంఘటన మురళి అభిమానాన్ని దెబ్బతీసింది. విజయ స్కూలుకు వెళ్ళింది. మురళి కాలక్షేపానికి ఏదో నవల చదువుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో మురళి అంటూ పిలిచింది కామాక్షమ్మ. చదువుతున్న పుస్తకం టేబుల్ మీద పెట్టి యువతలకొచ్చాడు మురళి. ఏం కావాలత్తయ్యా? చూడ్నాయనా, ఈరోజు పాలేరుగాడికి ఏం రోగం పుట్టిందో రాలేదు. అప్పుడే జాం పొద్దెక్కింది. కాస్త గొడ్లను విప్పేసి పాక శుభ్రం చేద్దు. మురళికి ఒళ్ళు మండిపోయింది. గొడ్లనైతే విప్పొచ్చు, కాని పాక శుభ్రం చెయ్యాలా? ఏంటి ఉద్దేశం? ఆమె కళ్లకు తనింత నీచంగా కనబడుతున్నాడా? నేనేం పాలేరుగాడనుకుంటోందా? నాకు చేతకాదు అన్నాడు కోపాన్ని అణుచుకుంటూ. ముప్పోట్ల 3 కంచాలు లేపడం చేతనవునా? కామాక్షమ్మ మండిపడుతూ వెటకారంగా అంది. నువ్వు ఏడ్చిపోవడానికి నేను మీ తిండేమి తినలేదు. మురళి సహనాన్ని కోల్పోయాడు. అవునరా, నీ బాబు సంపాదించి పెట్టిన ముల్లె మూలుగుతోంది. సిగ్గులేకపోతే సరే. తేరగా కూర్చుని తినడానికి నీ అబ్బ సొమ్ముంది ఇక్కడ. దిక్కులేని వేదలందరినీ ఇంట్లో చేరిస్తే నెతికెక్కరు. కాస్త మర్యాదగా మాట్లాడండి. ఓ అబ్బో, నీకు మర్యాద కూడా ఇవ్వాలా? నా పంచన పడుంటూ నన్ను ఎదిరిస్తావా? పో నా ఇంట్లోంచి. దిక్కున చోట చెప్పుకో. నీ అక్క అలసి చూసుకుని పేలుతున్నావా? దాని అంతు తేలుస్తాను. పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర కుదరవు. ఎదురు చెప్తే దాన్ని ఇంట్లోంచి గెంటేస్తాను. ఎవడు అడ్డమొస్తాడో చూస్తాను. ఈ కామాక్ష అంటే ఎవరనుకుంటున్నావో? బుసలు కొట్టసాగిందామె. ఉద్రేకం పొంగులు వారిన వివేకాన్ని కోల్పోలేదు మురళి. ఆమెతో తగదా పెట్టుకుని నెగడం కష్టం. అదీకాక 4 రోజులుండి పోయేవాడు తను. ఎల్లకాలం ఇక్కడే ఉండాల్సింది విజయ. ఆమె క్షేమాన్ని కోరాల్సినవాడు తను. మురళి జవాబు చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేలెళ్ళేడు వెధవ, ఎంత పొగరు! నన్నే ధికరించి మాట్లాడతాడా? రానిదాని, ఈరోజు అటో ఇటో తెలుస్తాను అంటూ పూనకం పూనిందల్లా చిందులు తొక్కింది కామాక్షమ్మ. సాయంత్రం విజయ స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. వరండాలో గోవిందరావు పడకుర్చీలో పడుకుని పేపర్ చదువుకుంటున్నాడు. కామాక్షమ్మ పెత్తనాలకు వెళ్ళినట్టుంది. మురళి అప్లై చేసిన కాలేజీల్లో ఒక దాంట్లో సీటు దొరికింది. ఆ కబురు తమ్ముడికి ఎప్పుడు చెప్పాలా అన్న ఆతృతతో వచ్చింది విజయ. మురళి ఇంట్లో లేడు. విజయ నిరుత్సాహంగా గదిలోకి వెళ్లి చేతిలో పుస్తకాలు టేబుల్ మీద పెడుతుండగా పేపర్ వెయిట్ కింద మడిచిన కాగితం, దానిపై అక్కకు అని రాసుండడం చూడగానే విజయ గుండెలు దడదడా కొట్టుకోసాగాయి. తెలియని భయం ఆవహించింది. ఉణికే చేతులతో కాగితం తీసి మడత విప్పింది. కళ్ళు మసకలు కమ్ముతుండగా ఎలాగో నిలదొక్కుని చదవసాగింది. ప్రియమైన అక్కకు, నీతో చెప్పి నిన్ను ఒప్పించి వెళ్లడం అసాధ్యమని తెలుసు. అందుకే చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. ఎక్కడికో నాకే తెలీదు. నన్ను క్షమిస్తావు కదూ? ఆత్మాభిమానాన్ని చంపుకొని వ్యక్తిత్వం లేని మనిషిగా బ్రతకలేను. తోటి మానవుల్లో మానవుడిగా చూడలేని, ఆదరించలేని, మానవత్వం లేని మనుషుల మధ్య జీవించలేను. ఈ రకం మనుషుల మధ్య మనుగడ కంటే ఏ చెట్టు కిందో తలదాచుకోవడం మేలు. నువ్వు బాధపడతావని తెలుసు. కానీ ఆత్మవంచన చేసుకుంటూ అనుక్షణం అవమానాలు పొందుతూ జీవోత్సవంలా బ్రతికే కంటే చావే మేలనిపిస్తోంది.
కానీ చావలేను, నీకోసం బ్రతికే ఉంటాను. జీవితంలో ఎన్ని కష్టాలన్నా ఎదురవని అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడి ఆ నరకంలోంచి బయటపడ్డాను. నేను స్వార్థపరుని, నిన్ను వదిలొచ్చేశాను. ముందు నేను బయటపడితే ఆ తర్వాత నిన్ను ఆ నరకం నుంచి బయటకు తీసుకురాగలనని ఆశ. 4 నెలలే నేను భరించలేకపోయాను. అటువంటిది జీవితాంతం నువ్వు ఆ ఇంట్లో ఎలా భరించగలవక్క? నిన్ను తలుచుకుని కుమిలిపోని క్షణం ఉండేది కాదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టానంటే కారణం నిన్ను ఆ హృదయం లేని మనుషుల మధ్య ఒంటరిగా వదిలి వెళ్ళలేక. కాని పరిస్థితులు నా సహనానికి పరీక్ష పెట్టాయి. ఎదుర్కొనే శక్తి లేదు. అందుకే వెళ్ళక తప్పడం లేదు. నన్ను మనసారా క్షమిస్తావనే ఆశిస్తున్నాను. నా వల్ల నువ్వు కష్టాలు పాలవడం సహించలేను. నేను మగవాణ్ణి. జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎన్ని కష్టాలైనా భరించి ఎదుర్కోగలను. ఏ విధంగానైనా బ్రతకగలను. కానీ నువ్వు ఆడదానివి. నీకో నీడ అవసరం. ఆ నీడ లేనినాడు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతుకు భారమవుతుంది. భర్త అనే గొడుగు కింద స్త్రీకి నీడ లభిస్తుంది, ఆశ్రయం ఉంటుంది. అది లేనినాడు స్త్రీ జీవితం దుర్భరమే కాక హాస్యాస్పదము, నవ్వుల పాలవుతుంది. నీ జీవితం అలా కాకూడదనే నా అభిలాష. నీ శ్రేయస్సు కోరే నేను వెళ్ళిపోతున్నాను. నన్ను అపార్థం చేసుకోక క్షమిస్తావని తలుస్తాను. నీ జీవితం సుఖంగా, సంతోషంగా, పచ్చగా ఉండాలని నా కోరిక. భగవంతుణ్ణి అదే కోరుతూ ఉండే నీ తమ్ముడు మురళి. ఉత్తరం పూర్తి చేసిన విజయ మురళి అని పిచ్చిదానిలా అరిచి కింద కూలబడిపోయింది. ఎంత పనిచేశావు మురళి! ఒక్క మాటన్నా నాతో చెప్పకుండా వెళ్ళిపోయావా? వాళ్ల మాటలు పట్టించుకుని ఈ అక్కను నిర్దాక్షిణ్యంగా వదిలిపోయావా? అయిన వారే ఆదరించి ఆశ్రయం ఇవ్వకపోతే నిస్వార్థంతో నిండున్న ఈ లోకంలో నిన్నెవరు ఆదరిస్తారు, ఆశ్రయమిస్తారు? నానే దిక్కు లేకుండా ఎలా బ్రతకగలవు? అమ్మ నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు కావలసిందేనా? దుఃఖభారంతో విజయ హృదయం పగిలిపోయింది. ఆమె హృదయం మురళి అని ఆక్రోశించసాగింది. శేఖరం వచ్చి గదిలో లైటు వేసేదాకా చీకట్లో శిలాప్రతిమలా కూర్చుండిపోయిన విజయ లైటు కాంతిని చూడలేక కళ్ళు మూసుకుంది. మురళి రాసిన ఉత్తరం భర్త కంట పడుతుందేమోనని భయపడిపోయింది విజయ. దాచడానికి ప్రయత్నించడం వృధా ప్రయాస. అతను చూడనే చూశాడు. ఏంటా ఉత్తరం అంటూ వచ్చి భార్య చేతిలోంచి ఉత్తరం తీసుకున్నాడు. ఉత్తరం చదువుతుండగా మొహంలో మారే రంగుల్ని పరిశీలిస్తూనే ఉంది. క్రోధావేశాలతో అతని మొహం కందగడ్లా మారింది. కళ్ళు పటపటా కొరుకుతూ సరున చింపి పారేశాడు. ఇవన్నీ నువ్వు నేర్పిన పాఠాలే కదా? కాలితో ఒక్క తన్ను తన్నాడు శేఖరం. విజయ త్రుళ్ళి నేల కరుచుకుంది. ఈ వెధవకింత అహంకారమా? వీడి దృష్టికి మేం మనుషులం కామా? పోగరుబోతు వెధవ, పోని అడుక్కు తింటాడు. పళ్ళు నూరుతూ విజయను జుట్టు పట్టుకుని వంగదీసి కసితీరా బాది బయటకు వెళ్ళిపోయాడు శేఖరం. విజయకు జీవితం మీద ఎక్కడలేని అసహ్యము కలగసాగింది. తను ఎవరికోసం బ్రతకాలి? మనిషిని మనిషిగా చూడలేని ఈ మనుషుల మధ్య తనెలా బ్రతకగలదు? ఎంతకాలం ఈ దుర్భర బాధల్ని భరిస్తూ అవమానాలు పొందగలదు? అనురాగం లేదు, ఆదరణ లేదు. చివరికి తననొక వ్యక్తిగా కూడా పరిగణించలేని భర్తతో కాపురం చేయడం ఎలా? మనసులు కలవని ఈ మనుగడకు అర్థమే ఉంది. ఆమెకు చచ్చిపోవాలనిపించింది. తను చావలేదు. తన గర్భంలో రూపురేఖలు దిద్దుకుంటున్న తన ప్రతిరూపాన్ని క్రూరంగా హత్య చేయలేదు. స్త్రీ సహజమైన మాతృత్వపు మమతానుబంధం ఆమెను బంధించి వేసింది. ఎక్కడలేని నిస్సత్తువ ఆమెను ఆవహించింది. భగవాన్, నాబోటి అభాగ్యులకు సంతానాన్ని ఎందుకు ప్రసాదిస్తావు? ఈ నిర్భాగ్యురాలి కడుపున పుట్టిన వారు పొందే సుఖం ఏమిటి అనుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. మురళి వెళ్లిపోయడం తెలిసి శని విరగడైపోయిందని సంతోషించింది కామాక్షమ్మ. మిత్రుల సహాయ సహకారాలతో 5-6 వేల దాకా తగలేసి ఎలక్షన్లలో నెగ్గాడు శేఖరం. మిత్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ఇహ గోవిందరావు, కామాక్షమ్మలకు పట్టపగ్గాలే లేవు. అందలమెక్కి కూర్చున్నారు. తమ కొడుకు ప్రెసిడెంటు, తమకు ఎదురు నిలిచేవారి ఉండరు ఊళ్ళో. విజయగర్వంతో ఉప్పొంగిపోయారు. గోవిందరావు మీసాలు దూకున్నాడు. ఇన్నాళ్ళు తనను చెట్టు కింద ప్లేడర్గా పరిగణించిన ఈ బుద్ధిలేని ప్రజలు తిరిగి తన కాళ్ల వద్దకొచ్చి దాసోహమనక తప్పదు. గర్వాతిశయంతో ఛాతి విరుచుకున్నాడు. ఇహ నా మాటకు తిరుగుండదు అనుకుంది కామాక్షమ్మ. విజయకి ఎలాంటి ఆనందమూ కలగలేదు. నిర్లిప్తంగా ఉండిపోయింది. ప్రెసిడెంట్ గారి భార్య అంటూ స్కూల్లో తనకో ప్రత్యేకతను కల్పిస్తుంటే సిగ్గుతో కుచించుకుపోయింది విజయ. అబ్బాయి పుట్టిన వేళ విశేషం అన్నారంతా. శేఖరం కూడా గర్వించకపోలేదు. నిజమే, కొడుకు పుట్టి తనను ప్రెసిడెంట్ని చేశాడు. అందరి నోట తన బిడ్డ అదృష్టాన్ని గూర్చి వినవచ్చే ప్రశంసలకు అతని హృదయం పొంగిపోయింది. ఆనాడు స్వాతంత్ర దినోత్సవం. పూర్వం జరుపుకున్న వాటికన్నా ఈరోజు జరిగేదానికి ప్రాముఖ్యత ఉంది. మన దేశానికి స్వాతంత్రం లభించి ఈనాటికి సరిగ్గా 25 సంవత్సరాలు నిండుతాయి. శేఖరం ఆధ్వర్యంలో సమితి కార్యాలయం వద్ద ఉద్యోగస్తులు, వ్యాపారులు, వ్యవసాయదారులు, విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు,
ఊరిలోని తదితర ప్రజలు పాల్గొనగా రజతోత్సవం జయప్రదంగా కొనసాగింది. ప్రెసిడెంట్ శేఖరం గంభీరంగా ఉపన్యాసం ప్రారంభించాడు. సోదర సోదరీమణులారా అంటూ ప్రారంభించిన ఉపన్యాసంలో స్త్రీ గురించి ఎంతో గొప్పగా చెప్పాడు శేఖరం. విజయ చెవులప్పగించి భర్త ఉపన్యాసాన్ని వింటుండిపోయింది. ఆమె మనసు కించిత్తు గర్వంతో పొంగిపోయింది. అతని వాగ్ధాటికి అచ్చురు పొందింది. ఇంతటి విజ్ఞానవంతుడైన తన భర్త తన పట్ల ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తాడో అర్థం కాలేదు. వేదికలెక్కి ఉపన్యాసాలివ్వడం వరకేనా ఇతని సంస్కారం? స్వతహా ఉండాలి కాని నలుగురిని చూసి అలవరుచుకున్న సంస్కారం ఎంతవరకు నిలుస్తుంది? ఈ పై పై మెరుగుల్ని చూసి తను ఆనందించలేదు. చెప్పేవి శ్రీరంగ నీతులు అంటారు, ఇదే కాబోలు. ఈ విధమైన ప్రవర్తన చూస్తే తనకు అసహ్యం. ఇన్ని వల్లించిన ఈ ప్రబుద్ధుడు మురళి విషయంలో ఎంత క్రూరంగా కఠినంగా ప్రవర్తించాడో తలుచుకుంటే విజయ ఆపాదమస్తకం జుగుప్సతో నిండిపోయింది. విద్యార్థుల ఆటల పోటీలు జరిగాయి. గెలుపొందిన వారికి బహుమతులిచ్చారు. కార్యక్రమాలన్నీ జయప్రదంగా ముగిశాయి. విజయ ఇంటికొచ్చేటప్పటికీ బాబు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కామాక్షమ్మ అల్లిక పనిచేస్తూ అక్కడే కూర్చునుంది. కాని బాబును ఉయ్యాల్లోంచి తీసుకోలేదు. పసిబిడ్డ ఏడుపుకు చలించని స్త్రీ హృదయం ఉంటుందా? పరాయి బిడ్డ కూడా కాదే. ఆమెది హృదయమా లేక పాషాణమా అని క్షణం చకితురాలైంది విజయ. తనపై విముఖత ఉంటే ఉండని, కాని పసిబిడ్డపై సాధించడమా? విజయ హృదయం బాధతో విలవిల్లాడింది. ఓ కంగలో వెళ్లి బాబును చేతుల్లోకి తీసుకుని గుండెలు కదుముకుంది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తను లేని సమయాల్లో బాబును అత్తగారి అంతటి ఆదరణతో చూసేది అర్థమైంది. ఆ మాతృహృదయం భరించరాని వేదంతో విలపించింది. అశాంతికి నిలయమైన ఈ ఇంట్లో ఏం సుఖపడాలని పుట్టావు బాబు అని ఆమె మనసు ఆక్రోశించింది. మురళి కళ్ల ముందు మెదిలాడు. అందరూ ఉండగానే తన బాబు స్థితి ఇలా ఉంది. ఏ దిక్కు లేని మురళి ఎన్ని అగచాట్లు పడుతున్నాడో, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో అంతు తెలీదు. ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుని అలమటించిపోతున్నాడో. భగవాన్, ఎక్కడున్నా వాణ్ణి సుఖంగా క్షేమంగా ఉండేలా చూడు. ఇంతకు మించి నిన్నేమీ కోరను. మనసుకు శాంతి లేదు. ఇంట్లో మనుషులు ఎదుటి వ్యక్తిని మాటలతోనే చిత్రహింసకు గురిచేయగలరు. అభిమానవతి అయిన విజయ అంతరంగాన్ని వారి మాటలు చెదపురుగుల్లా తినేసాగాయి. ఆమెలో ఉత్సాహం చచ్చిపోయింది. మనసారా నవ్వడం కూడా మరిచిపోయింది. స్త్రీ జీవితం ఎంత నికృష్టమైందా? స్త్రీ జన్మకు సాఫల్యత లేదా? కొడుకు ప్రెసిడెంట్ కావడంతో గోవిందరావు ప్రాబల్యం హెచ్చింది. కొన్ని సంవత్సరాల అనంతరం అతని వద్దకు తిరిగి కేసులు రాసాగాయి. వాటిలో ముఖ్యమైంది ఆ ఊరికి దగ్గరలో ఉన్న పల్లెలో మోతుబరి రైతు చలమయ్య కేసు. చలమయ్య తండ్రికి 2 భార్యలు. పెద్ద భార్య సంతానం రామయ్య, వీరయ్య. రెండో భార్యకు చలమయ్య ఒక్కడే. తండ్రి తదనంతరం అన్నదమ్ములు ఆస్తి పంపకాలు చేసుకున్నారు. చలమయ్య ఒక్కడే అయినా పోట్లాడి ఆస్తిలో సగభాగాన్ని పొందాడు. మర్యాదస్తులైన రామయ్య, వీరయ్యలు మిగిలిన సగం ఆస్తిని ఉమ్మడిగా సాగు చేసుకుంటూ తండ్రి పరువు నిలబెట్టారు. కష్టపడి పనిచేసి కొద్ది సంవత్సరాల్లోనే ఉన్న భూమికి మరికొంత భూమి సంపాదించుకున్నారు. ఊళ్ళో అందరికీ వారంటే అభిమానం, వారి మాటపై గురి. విలాసపురుషుడు సోమరపోతు అయిన చలమయ్య కౌలుదారులకు భూమి అప్పజెప్పి కడుపులో నీళ్లు కదలకుండా కూర్చున్నాడు. అలా ఎంతకాలం గడుస్తుంది? రాను పంటలు సరిగ్గా పండలేదని, వరదలొచ్చి కొట్టుకుపోయాయని ఏవేవో సాకులు చెప్పి చలమయ్యకి ఇవ్వాల్సిన ధాన్యం ఇవ్వకుండా ఎగనామం పెట్టసాగారు. చలమయ్య మండిపోయాడు. తానే స్వయంగా వ్యవసాయం సాగించాలని ప్రయత్నించాడు. అయితే సుఖానికి అలవాటు పడ్డ శరీరం కష్టానికి ఓర్చలేకపోయింది. ఏం చేయడానికి పాలుపోలేదు. ఆదాయం లేకపోయినా అప్పుల బాధ తప్పడం లేదు. తన సవతి అన్నలు అభివృద్ధి చెందడం, వాళ్ల కళ్ల ముందు తను దిగజారిపోవడం చలమయ్యకు కంటకప్రాయంగా తయారైంది. ఎలాగైనా వారి అభివృద్ధికి ఆనకట్ట వేయాలి. వారు బాగుపడకుండా చూడాలి. మర్నాడు కావాలనే పంటకాల వద్ద తగాదా పెట్టుకున్నాడు. మొదట్లో మర్యాదగానే చెప్పి చూశారు రామయ్య వాళ్ళు. కాని చలమయ్య ఊరుకోక గోటితో పోయేదానికి గొడ్డల వరకు తీసుకొచ్చాడు. ఇరుపక్షాల వారికి దెబ్బలు తగిలాయి. అంతటితో ఊరుకోక చలమయ్య కోర్టుకెక్కాడు. గోవిందరావును ఆశ్రయించాడు. నీకేం పర్వాలేదు, నువ్వే గెలుస్తావని ధైర్యం చెప్పాడు గోవిందరావు. గోవిందరావు అడిగినప్పుడల్లా లేదనకుండా డబ్బు గుప్పించాడు చలమయ్య. కాని కేసు చూడబోతే చలమయ్య పక్షం అయ్యేట్టు లేదు. గోవిందరావు ఇరకాటంలో పడ్డాడు. తప్పక నువ్వే గెలుస్తావని నమ్మించి చలమయ్య దగ్గర నుంచి చాలా డబ్బు రాబట్టుకున్నాడు. తీరా కేసు ఎదురు తిరిగిందంటే తన పరువు గంగలో కలుస్తుంది. చలమయ్య ఊరుకునే రకం కాదు. నలుగురిలో యాగి చేయకుండా వదలడు. ఇప్పుడేం చేయాలి? దానికి మార్గమేమిటి? ఆలోచిస్తుండగా తడుక్కున్న మెరుపులా మెరిసింది బుర్రలో. వెంటనే చలమయ్యను పిలిపించి బోధించి పంపాడు. ఆ రోజు చీకటి పడుతుండగా రామయ్య గడ్డిమోపు నెత్తినెత్తుకుని పొలాన్నుంచి ఒకడు బయలుదేరాడు.
పొలంగట్టు దాటి తోపులోంచొస్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా నలుగురు యమదూతల్లాంటి వారొచ్చి అతని మీద పడ్డారు. ఊహించని ఈ హఠాత్ సంఘటనని ఎదుర్కోలేకపోయాడు. నరరూప రాక్షసుల్లా కొడవళ్లు తీసుకుని అతి క్రూరంగా రామయ్యను హత్య చేశారు. రామయ్య దారుణ హత్య ఊరంతా గుప్పుమంది. చలమయ్యను అనుమానించిన వాళ్లు లేకపోలేదు. అయితే నీళ్లప్రాయంగా అతడు వెదజల్లిన డబ్బు అందరి నోళ్లకు బంధాలు వేసింది. పోలీసు అధికారులు కిమ్మనకుండా వెళ్లిపోయారు. అన్నదమ్ములిద్దరిలో వారిలో వారికే పడకపోవడం వల్ల ఈ అఘాయిత్యం జరిగిందని వేరైను అరెస్ట్ చేయించి కేసు ఫిరాయించాడు గోవిందరావు. లోకంలో ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది ధర్మం? దుర్మార్గులకు, అవినీతిపరులకు తప్ప మంచివారికి లోకంలో తావే లేదా? కర్ణాకర్ణిగా ఈ విషయాలన్నీ విన్న విజయ కంపించిపోయింది. తన మామగారు ఇంతటి దుర్మార్గానికి, ఘోరానికి పాల్పడతాడని ఊహించలేకపోయింది. చెవులేగాని కళ్ళులేని న్యాయస్థానాన్ని నమ్మించొచ్చు, కాని కాకుల్లాంటి లోకుల నోళ్లు కట్టివేయడం సులభం కాదు. గోవిందరావు ఎంత జాగ్రత్త పడ్డా చాటుమాటుగా నిజం బయటికి పొక్కకపోలేదు. అయితే శేఖరం తండ్రి మీద ఈగ వాలకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. విజయ్ మాత్రం నిశ్చింతగా ఉండలేకపోయింది. నిండు ప్రాణాలను నిలువునా తీగల ఈ రాక్షసుల మధ్య నిశ్చింతగా ఎలా ఉండగలదు? ఆ ఇంటి పంచన ఉండాలంటేనే అసహ్యం, భయం కలుగుతున్నాయి. అహర్నిశలు ఎడతెగని ఆలోచనలతో బెదిరిపోతోంది. ఈ ఇంట్లో, ఈ పరిసరాల మధ్య పెరుగుతున్న బాబు భవిష్యత్ ఏమిటి? వాడిలోనూ మానవత్వం నశించిపోయి పరమ కిరాతకుడుగా మారడు కదూ? ఈ ఆలోచనకే ఆమె హృదయం కంపించిపోయింది. భగవాన్, నా బాబును మానవత్వం గల మనిషిగా రూపొందించు. హృదయమున్న వ్యక్తిగా తీర్చిదిద్దు. తోటి వ్యక్తిని వ్యక్తిగా చూడగలిగి అనురాగాన్ని, ఆదరాన్ని పంచివ్వగల మనసున్న మనిషిగా చేయి. మంచికి మారుపేరు నా బాబు కావాలి. ఇంతకన్నా నిన్ను మరేమీ కోరను. నన్ను కనికరించు. అయినా ఆమె మనసులో దిగులు పోలేదు. బాబు తన చేతికందకుండా దూరమైనట్లు, వారసత్వానికి ప్రతిరూపమై నిలిచినట్లు పీడకలొచ్చేవి. కలత చెందిన మనసుతో నిద్దట్లో లేచి కూర్చునేది. తన బాబును కాపాడుకోవాలంటే బాబును తీసుకుని ఈ పరిసరాలకి దూరంగా ఎటైనా పారిపోవాలి. కాని అదెలా సాధ్యమవుతుంది? వేడని సమస్యతో, మనోవ్యధతో ఆమె నానాటికి క్షీణించిపోసాగింది. ఏమో శేఖరం, ఒక్క సందేహం. ఈ మధ్య తరచూ శరత్ దగ్గరికి వెళ్ళొస్తున్నావు కదూ? నీ భార్య గొడవేం చేయట్లేదు? పేకాటాడుతుండగా మాటల సందర్భంలో అడిగాడు మూర్తి. శేఖరం జవాబు చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు. నవ్వుతావేంటోయ్? నాకెవరూ లేకపోయినా వట్టి అనుమానంతో నా ప్రాణాలు తీస్తుంది మా ఆవిడ. పెళ్లాలు కలిసిస్తే అంతే, వాళ్లను ఉంచాల్సిన చోట ఉంచాలి, లేకపోతే నెతికెక్కు కూర్చుంటారు అన్నాడు శేఖరం. భార్య కదా, మనమేం చేసినా భరిస్తుంది అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం భావ్యం కాదు అన్నాడు రామచంద్ర. పోవయ్, పెళ్లి పెడాకుల్లేని బ్రహ్మచారివి, నీకు పెళ్లాల సంగతేం తెలుస్తుంది అంటూ కసిరాడు మూర్తి. రామచంద్రకు ఒళ్ళు మండిపోయింది. అవునులే, భార్యలను బానిసలుగా భావించి మనిషిగా చూడలేని మీకు తెలుసుగా. భార్యను కాదని పరస్త్రీలతో పురుషుడు కొలకొచ్చు, కాని అదే పని పొరపాటున స్త్రీ చేస్తే చిత్రహింసలకు గురి చేస్తారు. సంఘం వెలివేస్తుంది. వ్యభిచారిణి అని అసహించుకుని నీచంగా చూస్తుంది. నిలువ నీడ లేకుండా చేసి దౌర్జన్యంగా దండిస్తుంది. స్త్రీకి నిర్దేశించబడిన కట్టుబాట్లు పురుషునికి వర్తించవా? మన సామాజిక వ్యవస్థ మారినంతకాలం మన దేశంలో స్త్రీకి తగిన రక్షణ, గౌరవం లేవు ఉద్రేకంతో అన్నాడు రామచంద్ర. నువ్వన్నది నిజమే, కాని స్త్రీ పురుషుల ప్రకృతికి భేదం ఉంది. అందుకే స్త్రీకున్న కట్టుబాట్లు పురుషుడికి విధించలేదు మన సంఘం. ఎంతైనా మగవాడు మగవాడే, ఆడది ఆడదే అన్నాడు శంకరం. ఈ 20వ శతాబ్దంలో జీవిస్తూ ఈ విధంగా మాట్లాడడానికి సిగ్గువేయట్లేదు? ఆడదట ఆడది, మగవాడి కన్నా ఆడది ఎందులో తక్కువ? యుగాలు గడుస్తున్న స్త్రీ శక్తి సామర్థ్యాలను గుర్తించలేక అబలగా పరిణించేది మన దేశంలోనే. భారత స్త్రీ పతిని దైవంగా భావించి సర్వము అర్పించి ఆత్మార్పణ చేసుకుంటుండడం వల్ల ఇంత చులకన. విదేశాల్లోలాగా మన దేశంలోనూ స్త్రీ పాత వస్త్రాలను విసర్జించి కొత్తవి ధరించినట్లు భర్తలను విసర్జిస్తుంటే భార్యలకే భర్తలు దాసోహమని అణిగిమణిగిపడుండే గతి పట్టేది. కాని భారత స్త్రీ అలా ఎన్నటికీ చేయలేదు. అది తెలిసే పురుషుడు తన ఆధిక్యతను, అధికారాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయంలో స్త్రీని పాతాళానికి అణిచివేస్తున్నాడు. పురుషుల్లో ఉన్న దురహంకారానికి ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి? స్త్రీ ఒక మనిషే. ఆమెకి హృదయం ఉంది, మనసుంది, కోరికలున్నాయి. అన్నిటినీ త్యాగం చేయగల శక్తి ఉంది. కాని అవి గుర్తించేవారు లేరు. స్త్రీకున్న ఆత్మవిశ్వాసం, మనోధైర్యం, నిగ్రహశక్తి మగవాళ్లో ఉన్నాయంటావా? సవాల్ చేస్తున్నట్లుగా అన్నాడు రామచంద్ర. పురుషుణ్ణి ధిక్కరించి నువ్వెంత అన్నట్లు ప్రవర్తించే స్త్రీలు లేరంటావా అన్నాడు శంకరం. లేరన్ను, కాని 100కో 1,00,000కో ఒక స్త్రీ అలాంటిదుంటుందని చెప్పి అందరు స్త్రీలను అదే మాదిరి అంచనా వేయడం తప్పు. సౌశల్యము, త్యాగశీలత గల స్త్రీలే మన దేశంలో ఉన్నారు. ఎక్కడదాకానో ఎందుకు,
మన శేఖరం భార్యనే ఉదాహరణగా తీసుకో. ఇద్దరు పిల్లల తండ్రి అయిన శరత్తో సంబంధం వదులుకోలేదని తెలిసుండి ఆ ఇల్లాలు అన్నింటినీ భరించి సహిస్తోందంటే ఆమెలో ఎంతటి ఔన్నత్యం, సహనం, సంస్కారం ఉన్నాయో ఆలోచించండి. అంతటి సౌజన్యమూర్తి భారీగా లభించడం శేఖరం అదృష్టం. ఉన్నత సంస్కారవంతురాలు, సహృదయురాలు అయిన ఆమెను అర్థం చేసుకోగల శక్తి శేఖరానికి లేదంటాను. శేఖరానికి కోపం వచ్చిందో ఏమంటాడోనని శ్రోతలు భయంగా అతని వైపు చూశారు. కాని శేఖర్ ఎందుకో పరధ్యానంగా ఉన్నాడు. అతని కళ్ళు ఎటో చూస్తున్నాయి. పెళ్లి చేసుకోగానే సరికాదు, భార్యను ప్రేమించి సుఖపెట్టి ఆమె అనురాగాన్ని పొందిన పురుషుడి జీవితం సుఖమయమవుతుంది. నిశ్చింతగా హాయిగా బ్రతుకుతాడు. కాని కట్టుకున్న భార్యను ప్రేమించి సుఖపెట్టలేనివాడు శాంతి సౌఖ్యాలకు దూరమై ఎప్పటికీ సుఖంగా జీవించలేడు. తిరిగి రామచంద్రే అన్నాడు, నీ హృదయంలో ఉన్న ప్రేమను భద్రంగా పదిలిపరుచుకో. భార్య వచ్చేలోగా దాన్ని మరెవరికైనా అర్పించావంటే తర్వాత చిక్కుల్లో పడ్డమే కాదు, ఉసూరుమని ఏడుస్తావు. హేళన ధ్వనింపజేస్తూ అన్నాడు మూర్తి. అలా ఎన్నటికీ జరగదు. నా ఉద్దేశంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న దానికంటే పెళ్లి చేసుకుని ప్రేమించగలగడం గొప్ప. తాను సుఖపడ్డమేగాక భార్యను సుఖపెట్టినవాడవుతాడు. ఎలాంటి కలతలు లేకుండా హాయిగా వారి జీవితాలు గడుస్తాయి అన్నాడు రామచంద్ర. ఈరోజు వీడు ఏకదాటిన లెక్చర్లు దంచేస్తున్నాడు, ఏంటి విశేషం? ఏదో ఆలోచిస్తూ అన్నాడు శేఖరం. ఇవి లెక్చర్లు కావు, వాస్తవాన్ని వెల్లడించాను. నువ్వేమీ అనుకోకపోతే ఒక్క మాట శేఖరం, నువ్వు నిజంగా విజయను ప్రేమించే ఉంటే శారదను పట్టుకుని వేళ్లాడో. శారద కన్నా నీ భార్య ఎందులో తక్కువ? ఆమెలో ఉన్న లోపమేమిటో కాస్త చెప్పు. నేను విజయను ప్రేమించడం లేదని ఎందుకు అనుకుంటున్నావు చెప్పు, సిగరెట్ వెలిగించుకుంటూ అడిగాడు శేఖరం. నేననుకోవడం కాదు, నిజమో కాదో ముందు నీ హృదయాన్ని అడుగు, నీకే సమాధానం దొరుకుతుంది. ఒక్కటి చెప్పనా శేఖరం, నీ తమ్ముళ్లాంటి వాణ్ణి, కోపగించుకోకు. స్త్రీని నువ్వు అర్థం చేసుకోలేవు. ఈ దేశంలో స్త్రీ కోరేది ఒకటే, భర్త అనురాగం. అతని హృదయానికి తను సామ్రాజ్ఞి కావాలి. అందుకే కన్నవారిని, తోడబుట్టినవారిని, సమస్తాన్ని త్యజించి భర్త హృదయంలో అడుగు పెడుతుంది. ఆమె ఆశించేది నగలు, నాణ్యాలు కాదు, భర్త ప్రేమను. ప్రేమతో ఒక పుష్పాన్ని సమర్పించినా చాలు, అల్పసంతోషి అయిన స్త్రీ ఆనందంతో పొంగిపోతుంది. ఇలాంటి స్వల్పమైనవే స్త్రీ హృదయాన్ని రంజింపజేస్తాయి. కాని పురుషుడు ఇలాంటి వాటిలోనే నిర్లక్ష్యంగా ఉంటాడు. భార్య మనసును చదవగలిగితే భర్త సమస్తం పొందినట్లే. చాలురా నాయనా, నీ నీతి పాఠాలు వినలేం, బోరు కొడుతోంది. మా వాడికి అసలే జ్వరంగా ఉంది. త్వరగా వెళ్ళకపోతే మా శ్రీమతి వనకపోయినా ముందు మా నాన్న కరపుచ్చుకుంటాడు. అబ్బా, అప్పుడే 11 అయింది. వాచి చూసుకుంటూ అన్నాడు మూర్తి. మీ నాన్నంటే భయం ఎప్పటినుంచి? పరిహాసంగా అన్నాడు శంకరం. ఏం చేయమంటావరా? ఏమన్నా ఎదురు చెప్తే నా ఆస్తిలో చిల్లిగవ్వివ్వను, నా మనవడి పేరు రాసేస్తానంటూ బెదిరిస్తున్నాడు అన్నాడు మూర్తి. మంచిదేగా, బాగుపడతావు అన్నాడు శేఖరం నవ్వుతూ. శేఖరంలో పరివర్తన కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుండగానే కాలగర్భంలో మరో 3 సంవత్సరాలు కలిసిపోయాయి. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో మార్పేమీ లేనట్లే విజయ్ జీవితంలోనూ ఎలాంటి మార్పు లేదు. కాకపోతే 2 బిడ్డలకు తల్లి మాత్రం అయింది. అశాశ్వతమైన ఈ సంసార బంధాలను తెంచుకోవాలని ఎంతగా ఆశిస్తుందో అంత బలీయంగా ఆ బంధాలు పెనవేసుకుపోతున్నాయి. బ్రతుకు మీద యావింపు కలిగి ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకుంది. కాని ముక్కుపచ్చలారని పసిబిడ్డలను అన్యాయం చేసి పోలేకపోయింది. తల్లి లేని పిల్లల గతి ఎలా ఉంటుందో తను కళ్ళారా చూసింది. తను బ్రతికుండగానే తన పిల్లలకు సరైన పోషణ, రక్షణ లేవు. ఇక తను లేకపోతే శేఖరం పిల్లల్ని సరిగ్గా చూస్తాడనే నమ్మకం లేదు. అందుకే చావలేక బ్రతుకుతోంది. పెద్దవాడు రవికి 5 ఏళ్లు, రాము 2 ఏళ్లవాడు. వీళ్లను పెంచాల్సిన బాధ్యత తన మీదుంది. వాళ్లను క్రమశిక్షణలో పెంచాలి, విద్యావంతుల్ని చేయాలి, వారి జీవితాల్ని తీర్చిదిద్దాలి. విజయ అంతరంగం ఏవేవో ఆలోచనల్లో పడి మునకలు వేస్తోంది. 8:30 దాటాక శేఖరం వచ్చాడు. వస్తూనే గబగబా బీరువాలోంచి 2 జతల బట్టలు తీసి బ్రీఫ్ కేసులో పెట్టుకున్నాడు. అంతవరకు కళ్ళప్పగించి చూస్తూ విజయ మౌనంగా ఉంది. ఎక్కడికి వెళుతున్నారు? ఊరుకోలేక అడిగింది. నీకు చెప్పాలా? నాకు తెలుసుకునే హక్కు లేదంటారా? మాట్లాడితే హక్కులంటూ మొదలు పెడతావు. నీకేం కావాలి? చిరాగ్గా అడిగాడు. నాకేమీ వద్దు, వర్షం వచ్చేలా ఉంది. ఈ రాత్రిపూట ప్రయాణం ఎక్కడికో అని అడిగాను. శేఖరం క్షణం మౌనంగా ఉండన్నాడు. శారదకు సుస్థిగా ఉందట, అందుకని వెళుతున్నాను. ఎంత తెగింపు మనిషి అనుకుంది విజయ. తనెంత బాధపడుతుందో అతనికి అనవసరం. ఆ మధ్య బాబుకు జ్వరం వచ్చింది. ఇంట్లో ఉండమని ఎంతగా బ్రతిమాలుకున్నా వినకుండా తనకేవో అర్జెంటు పనులున్నాయంటూ వెళ్లిపోయిన ఈ పెద్ద మనిషి ఈనాడు శారదకు సుస్థిగా ఉందంటే, ఇంత రాత్రి ఈ వర్షంలో వెళ్లడానికి సిద్ధపడుతున్నాడంటే కన్న కొడుకు కన్నా ఆమె ఎక్కువ అన్నమాట. విజయ మనసు ఉడికిపోయింది. మీరు వెళ్లడానికి వీల్లేదు, దృఢమైన స్వరంతో అంది. నువ్వెవరు వద్దంటానికి? నేనెవరా? తెలియకపోతే తెలుసుకోండి. మీరు తాళి కట్టిన భార్యను, మీ పిల్లలకు తల్లిని, మీ మంచి చెడుల్లో భాగం పంచుకునే అర్ధాంగిని. అంతేకాదు
అంతేకాదు మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని ఆదేశించే అధికారం గల ఈ ఇంటి ఇల్లాల్ని ఉద్వేగంగా అంది విజయ. విజయ ఇలా మాట్లాడగా ఎన్నడూ వినలేదు శేఖరం. అందుకే నిర్ఘాంతపోయాడు. క్షణం తర్వాత తేరుకుని కోపంగా అన్నాడు, భార్యవైతే నా ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించుకో. ఇన్నేళ్లు మీ ఇష్టప్రకారమే ప్రవర్తించాను, కానీ ఇప్పుడు అలా చేయలేను. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, జ్ఞానం తెలుస్తోంది. బిడ్డలు తప్పు చేస్తే సరిదిద్ది సక్రమ మార్గాన పెట్టాల్సిన మనమే తప్పుతామని నడిస్తే రేపు వాళ్లు అదే మార్గాన్ని అనుసరిస్తారు. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ప్రభావం చూపుతుంది. వాళ్ల భవిష్యత్తును ఆలోచించైనా మీరు అక్కడికి వెళ్లడానికి వీల్లేదు శాసిస్తున్నట్లుగా అంది. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఆలోచిస్తూ భయపడే స్వభావం కాదు నాది. బాగుపడే యోగ్యత ఉంటే వాళ్లే బాగుపడతారు. అనవసరంగా వాదన పెట్టుకుని నా కాలం వృధా చేయకు. బాధ్యత గల తండ్రిగా మాట్లాడవలసిన తీరా ఇది? కన్నతండ్రికి పిల్లల బాగోగులు మంచి చెడ్లు అవసరం లేదా? కేవలం కన్నందుకుగాను తిండి బట్ట ఇచ్చి పెంచడం వరకేనా తల్లిదండ్రుల బాధ్యత? వారికి విద్యాబుద్ధులు చెప్పించి వారి జీవితాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత లేదా? ఇంత బాధ్యతారహితమైన వ్యక్తి పెళ్లిందుకు చేసుకున్నట్టు, పిల్లలెందుకు అన్నట్టు? విజయ క్రోధంతోనూ దుఃఖంతోనూ నిలువునా వణికిపోయింది. ఆమెలో పట్టుదల ప్రవేశించింది. మీరేమేనానండి, కానీ మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఆ పసివాళ్ల మొహం చూసైనా మీ పద్ధతి మార్చుకోండి అంటూ గుమ్మానికి అడ్డంగా నిల్చుంది. ఏంటి మూర్ఖత్వం? నన్ను వెళ్ళి టైం అవుతోంది. మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు వెళ్ళొద్దు అంటూ విజయ ఏడుస్తూ శేఖరం కాళ్లను చుట్టేసింది. చెప్తుంటే నీ కాదు, లే, పిచ్చి వేషాలు వేసి అనవసరంగా గొడవ చేకు. విజయలో ఆవేశం పొంగింది. కావలిస్తే నన్ను చంపి వెళ్ళండి. నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని వెళ్ళవను. నేనేం తప్పు చేశాను చెప్పండి. నేనంటే ఎందుకెంత విముఖత? నా పట్ల ఎందుకెంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు? నన్ను మీదానిగా ఎందుకు చూడలేకపోతున్నారు? నాలో ఏం లోపం ఉంది? ఆ శారద పట్టి చైనా మీకు? నా సంసారంలో నిప్పులు పోసిన ఆ రాక్షసి అన్నటికీ బాగుపడదు. ఆవేశంలో ఒళ్ళు మరిచిపోయింది. ఊరుకుంటు కొద్దీ నీ నోటికి హద్దు పద్దు లేకుండా పోతుంది. వదులు, కాళ్ళొదులు చేదరించుకుంటూ అన్నాడు శేఖరం. లేదు, నేను వదలను అంటూ పిచ్చిదాన్లా భరత కాళ్ళు మరింత పెనవేసుకుపోయింది. ఆ క్షణంలో ఆమె ఆత్మాభిమానం ఏమైపోయిందో ఏదో పూనిందాల్లా ప్రవర్తించసాగింది. ఒళ్ళు తెలియని కోపంతో శేఖరం ఉగ్రుడైపోయాడు. వంగి విజయ్ జుట్టు పట్టుకుని పైకి లేపి చెళ్ళు చెళ్ళుమని చెంపలెదిరిపోయేలా కొట్టి వెనకొక్క తోపుతోసి, చి దరిద్రపు కొట్టిదానా, నువ్వు సుఖపడలేవు, మరొకరిని సుఖపడియవు అంటూ బ్రీఫ్ కేస్ అందుకుని చరచరా బయటకు వెళ్ళిపోయాడు. బయట జోరున వర్షం కురుస్తోంది. మధ్య మధ్య పెళ్లపెళ్లమని ఉరుములు, కళ్ళు చెదిరేలా మెరుపులు. ప్రకృతి కన్నా బేభత్సంగా ఉంది విజయ హృదయం. అవమానాగ్నితో ఆమె శరీరం దహించుకుపోతుంది. తన వ్యక్తిత్వాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకొని భర్తను అర్థించి భంగపడింది. తనకు తన బిడ్డలకు ప్రేమభిక్ష పెట్టమని యాచకురాలిగా యాచించింది. చిచ్చి, తనెంతగా దిగజారిపోయిందేం? భర్త అయితే మాత్రం మనసులేని మనిషి కోసం తన వ్యక్తిత్వాన్ని చంపుకొని కాళ్లా వేళ్లా పడి ప్రాధేయపడ్డమా? భార్యాబిడ్డలు అవసరం లేని ఆ వ్యక్తి కోసమా తను ప్రాకులాడేది? చిచ్చి, ఎంత సిగ్గు లేకుండా ప్రవర్తించింది. అతనేమైతే తనకేం? తనకు కావలసింది పిల్లలు, వాళ్ల భవిష్యత్తు. వాళ్ల కోసమే తను బ్రతుకుతోంది. కన్నందుకుగాను తన బాధ్యతను, విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చుకోవాలి. ఇదే తన లక్ష్యం, ధ్యేయం. బాబూ, ఈ పెన్సిల్ ఎక్కడిది? అడిగింది విజయ. రవి మాట్లాడలేదు. తల్లివైపు భయంగా చూస్తూ ఉండిపోయాడు. మాట్లాడమేం? రెట్టించి అడిగింది. మా ఫ్రెండ్ది. వాడి కళ్ళల్లో భయం తొంగి చూస్తోంది. తప్పు కదూ, ఇతరుల వస్తువులు తీసుకోవచ్చా? నీదేమైంది? అది కాదమ్మా, వాడొకసారి నా కాపీ బుక్ దొంగలించాడు. అందుకని నేను వాడి పెన్సిల్ తెలియకుండా తీసేసుకున్నాను. తెలివైన పనిచేసినట్లు గర్వంగా చెప్పాడు రవి. వెధవా, అన్ని పాడు పనులు నేర్చుకుంటున్నావా? ఒకళ్ళు తప్పు చేశారని నువ్వు చేస్తావా? ఇలాంటి పనులు చేస్తే అంతా నేను దొంగ అంటారు. రాజు చేయలే, నేను చేస్తే తప్పేంటి? విజయ్కు విపరీతమైన కోపం వచ్చింది. వేలుడు వెధవు లేవు, అన్నింటికీ ఎదురు చెప్పడం నేర్చుకున్నావు అంటూ రవి వీపు మీద 4 గంటించింది. వాడు పెంకులెగిరిపోయేలా ఏడుపు మొదలుపెట్టాడు. అంతవరకు పేపర్ చదువుతూ కూర్చున్న శేఖరం లేచొచ్చాడు. వాణ్ణెందుకు కొట్టావు? కొట్టక ముద్దెట్టుకోమంటారా? నువ్వు మితిమీరిపోతున్నావు. పిల్లలు తప్పుడు పనులు చేస్తుంటే దండించుకు ఊరుకోమంటారా? నెమ్మదిగా చెప్పచ్చుగా. ఇక ముందు వాణ్ణి కొట్టడానికి వీల్లేదు శాసిస్తున్నట్టు అన్నాడు శేఖరం. విజయ్కు ఒళ్ళు మండిపోయింది. ఏంటి మనిషి? పిల్లాడు చేసిన పనికి తను కోపడాల్సింది పోయి వాడి ఎదురుగేలా మాట్లాడితే వాడికి తల్లంటే భయభక్తులు, గౌరవము ఏముంటాయి? నా ఇష్టం. తల్లిగా వాడి బాగు కొరి ఏదైనా చేస్తాను కోపంగా అంది విజయ. మరుక్షణం విజయ చెంప చెళ్ళుమంది. నేష్టు వచ్చినట్లు ప్రవర్తిస్తే ఫలితం ఇంతే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖరం. తల్లిదండ్రుల వాగ్వివాదాన్ని బెత్రపోయి చూస్తున్నాడు రవి. తను చేసిన తప్పుకు అమ్మ దెబ్బతిందే అనే పశ్చాత్తాపం కన్నా
తల్లి తనను కొట్టినందుకు గాను తండ్రి తల్లిని కొట్టడం చూసి తనేమీ తప్పు చేయలేదనే భావం ఆ లేత హృదయంలో ఏర్పడింది. అనవసరంగా తనను కొట్టినందుకు తల్లికి తగిన శాస్తి జరిగిందని వాడి అభిప్రాయం. తను ఎలాంటి పని చేసినా తనను సమర్థించే తండ్రున్నాడు. ఆ కారణంగా వాడి చిన్న మనసులో తల్లిపై ఓ విధమైన నిర్లక్ష్యభావం కలిగింది. అంతేకాని తల్లి తన బాగుకోరి దండించింది కదా అని ఆలోచించగలిగేపాటి జ్ఞానం వాడికింకా లేదు. విజయకు క్లాసు లేనందున స్టాఫ్ రూంలో కూర్చుని వారపత్రిక తిరగేస్తోంది. ఇంతలో ప్యూనొచ్చి ఆమెకో కవరందించి వెళ్లాడు. కవరుపై చేతిరాత చూసిన విజయ హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. వణుకుతున్న చేతులతో కవరు చింపి ఉత్తరం తీసి చదవసాగింది. ప్రియమేనక్క, నేను చెప్పకుండా వెళ్ళిపోవడం నిన్నెంతగా బాధించుంటుందో ఊహించగలను. కాని పరిస్థితుల ప్రభావం అలాంటిది. నువ్వెంతగా దుఃఖించుంటావో తెలుసుకోగలను. నా జాడ తెలిస్తే ఎలాగైనా తిరిగి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తావు. అందుకే ఇన్నేళ్లు నేనెక్కడుంది నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డాను. అందుకు నన్ను క్షమించు. నిన్ను చూడాలని ఎంత కోరుకున్నా బలవంతంగా అణిచివేసుకోక తప్పలేదు. నిన్ను విడిచి నా అన్నవారు లేని ఈ విశాల విశ్వంలో ఒంటరిగా అడుగు పెట్టాను. మొదట్లో చెప్పలేని దిగులు, భయం నన్ను కొంగదీశాయి. 2 రోజులు తిండి తిప్పలు లేకుండానే గడిచిపోయాయి. లోకమంతా స్వార్థపరులతోనూ మానవత్వం లేని మనుషులతోనూ నిండి లేదని, నిస్వార్థము మానవత్వం గల మనుషులు కొందరైనా ఉన్నారనడానికి నిదర్శనంగా పట్టాభిగారిని చూశాక తెలుసుకున్నాను. నా పూర్వజన్మ సుకృత ఫలంగా ఆయన పరిచయం లభించింది. వారింట్లోనే నాకు ఆశ్రయమిచ్చి వారాలు ఏర్పాటు చేశారు. కాలేజీ ఫీజు ఆయనే కట్టడానికి సిద్ధపడ్డారు. కానీ మర్యాదగానే తిరస్కరించాను. నాకేదైనా ఉద్యోగం ఇప్పిస్తే నైట్ కాలేజీలో చదువుకుంటానని చెప్పాను. ఆయన నన్ను నా భావాన్ని గుర్తించి అభినందించారు. వారం రోజుల్లోనే నాకు పార్ట్ టైం ఉద్యోగం ఇప్పించారు. వారి సహృదయతకు, దయాగుణానికి మనసులోనే అంజలి ఘటించాను. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చదువు సాగే అవకాశాన్ని నాకు కలిగించిన పట్టాభిగారి రుణం తీర్చుకోలేను. ఆయన ఒక్కరే కాదు, వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నన్ను ఆదరంతో, ప్రేమతో చూసేవారు. వారిచ్చిన చల్లని నీడలో ఏ దిగులు, కొరత లేకుండా నా చదువు నిర్విఘ్నంగా సాగింది. ఇప్పుడు నీ తమ్ముడు గ్రాడ్యుయేట్, అంతేకాదు నెలకు 300 సంపాదించే ఉద్యోగి. నిన్ను గురించిన దిగులే తప్ప నాకీనాడు మరే చింత లేదు. అక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో, ఎన్ని బాధలు పడుతున్నావో, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావోనని ఆలోచించని క్షణం లేదు. నువ్వు సుఖంగా సంసారం చేసుకుంటున్నావనే ధైర్యమే ఉంటే ఏ బాధ లేకపోయేది. కాని మనుషులు కాని ఆ మనుషుల మధ్య నువ్వెన్నటికీ సుఖంగా ఉండలేవనే నిజం నన్ను కొంగదీస్తోంది. నీ సంతోష సుఖాల కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. నేనొక వ్యక్తిగా నిలబడిన ఈ తరుణంలోనన్నా నీకు అండగా నిలబడగలిగితే నా జీవితానికి ఒక అర్థం, సార్థకత లభిస్తాయి. ఏ విషయమూ దాచకుండా రాస్తావు కదూ. అక్క, నీకు సంతోషాన్ని కలిగించే ఓ శుభవార్త. పట్టాభిగారికి పెళ్ళిడు కూతురుంది. చెప్పుకోదగ్గ అందగత్తె కాకపోయినా అనాకారి మాత్రం కాదు. పేరు సుశీల. పేరుకు తగ్గ గుణవంతురాలు. ఆ కుటుంబంలోని వ్యక్తులు నాపై చూపే ఆదరాభిమానాలు, అనురాగానికి నా మనస్సు వారి ఎడల కృతజ్ఞత, అభిమానాలతో నిండిపోయింది. అంతకుమించి మరే భావమూ లేదు. మొన్న పట్టాభిగారు పిలిచి సుశీలను నాకివ్వాలనే అభిప్రాయాన్ని వెలుబుచ్చినప్పుడు నోట మాట్రాక తబ్బిబ్బు పడ్డాను. నాలో ఏం ప్రత్యేకత ఉందని, ఏం చూసి వారు పిల్లనివ్వాలని నిశ్చయించుకున్నారో అర్థం కాలేదు. వారి ఔన్నత్యానికి అబ్బురపడ్డాను. నేనేం చేసినా వారి రుణం తీర్చుకోలేను. ఈనాడు నేనొక వ్యక్తిగా నిలబడగలిగానంటే అది వారి చలవే. ఆ సహృదయుడే నన్ను ఆదుకొని ఆశ్రయమివ్వకపోతే నా జీవితం ఎలా, ఏ దారిని నడిచేదో ఊహించడానికే భయంగా ఉంటుంది. వారి రుణం కొంతలో కొంతైనా తీర్చుకోగల సదవకాశం ఇప్పుడు లభించింది. వారి అభిప్రాయాన్ని సంతోషంగా శిరసా వహించాను. వచ్చే నెలలోనే వివాహం. నీ ఆశీర్వాదం లేకుండా ఈ శుభకార్యం జరగడం అసంభవం. నువ్వు, బావ తప్పకుండా రావాలి. మీరు తప్ప నాకింకెవరున్నారు? మీరు రాకపోతే నా మనసు ఎంతగా ఖేదపడుతుందో మాటలతో చెప్పలేను. నేనే స్వయంగా రావాలనున్న విషపూరితమైన అక్కడి వాతావరణాన్ని భరించలేను. బహుశా పట్టాభిగారే ఆ సమయానికి స్వయంగా వచ్చి మిమ్మల్ని ఆహ్వానించగలరు. నీ గురించి నిన్ననే వారికి చెప్పాను. ఎంతకాలం నా స్వవిషయాల గురించి ఆయన అడగలేదు, నేను చెప్పలేదు. నాకు అక్కుందని తెలుసుకుని చాలా సంతోషించారు. ఇన్నాళ్ళు చెప్పనందుకు నిష్ఠూరమాడారు. నీకోసం ఆయన వస్తారు. తప్పకుండా రావాలి, తెలిసిందా? సర్వదా నీ శ్రేయస్సును, శుభాన్ని కాంక్షించే నీ తమ్ముడు మురళి. ఉత్తరం చదువుతున్నంతసేపు పరిసరాలనే మర్చిపోయింది విజయ. ఆమె చెక్కిళ్ళు కన్నీటితో తడిసిపోయాయి. అప్పుడే స్టాఫ్ రూంలో అడుగుపెట్టిన తెలుగు మాస్టారు ఆమెను చూసి కంగారు పడ్డారు. గబగబా ఆమె దగ్గరకొచ్చి, ఏమైందమ్మా విజయ, కంటతడి పెడుతున్నావెందుకు అంటూ ఆమె చేతిలో ఉత్తరం చూసి, ఎక్కడ్నుంచమ్మా ఉత్తరం? ఎలాంటి విచారకరమైన వార్త లేదు కదా అడిగారాయన.
ఆయన వృద్ధుడు. విజయ్ అంటే ఆయనకు చెప్పలేని అభిమానం. మురళికి ఆయన క్లాస్ టీచర్. విజయ ఉలికిపాటుతో ఈ లోకంలో పడింది. లేదు లేదు మాస్టారు, మా మురళి రాశాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. మురళి రాశాడా? ఎక్కడున్నాడటమ్మా? ఇప్పటికైనా వాడికి నువ్వు గుర్తొచ్చినందుకు సంతోషం తల్లి. లేదు మాస్టారు, మురళి నన్నెప్పుడూ మర్చిపోలేదు అంటూ వివరంగా విషయాలన్నీ చెప్పింది విజయ. చాలా సంతోషమమ్మా. వాడి ఆశయం నెరవేరింది. ప్రయోజకుడయ్యాడు. వాడి మంచితనమే వాణ్ణి వృద్ధిలోకి తెచ్చింది. తన శిష్యుడి అభివృద్ధికి పొంగిపోతూ అన్నారాయన. ఇంతలో ఇంటి బెల్లు గణగణా మోగింది. బెలబెల్లాడుతూ విద్యార్థులంతా క్లాసులోంచి బయటపడ్డారు. మాస్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని ఇంటిముఖం పట్టింది విజయ. ఆమె మనసు గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఎన్నేళ్లుగానో నవ్వడం మరిచిపోయిన ఆమె పెదవులపై చిరునవ్వు లాస్యం చేస్తోంది. మీ అమ్మ చెప్పిన మాట వెనకు. అమ్మా నిన్ను కొడుతుందిగా. అవునాయనమ్మా, అమ్మ మంచిది కాదు, నాన్నే మంచాడు. మధ్యాహ్నం నాకు మిఠాయి తెచ్చాడు. నువ్వు నాన్న చెప్పినట్టు వింటాను. మా నాయనే, మా తండ్రే, నువ్వు మంచివాడివేరా. ఇదిగో ఈ బెల్లం ముక్క తీసుకెళ్ళి ఆడుకో. విజయ హాల్లో అడుగు పెట్టగానే వినిపించిన మాటలవి. విజయ నిలువున దహించుకుపోయింది. ఈడ్చి లెంప మీద కొట్టాలనిపించింది అత్తగారిని. అతి కష్టం మీద నిగ్రహించుకుంది కోపాన్ని. పిల్లలకు పెద్దవాళ్లు చేసే నీతిబోధిదా? శరీరమంతా కంపరమెక్కిపోయింది విజయకు. కన్నతల్లిపై బిడ్డలతో చాడీలు చెప్పడమా? తల్లిని గురించి బిడ్డకు చెడుగా బోధించడమా? నిష్కళమషమైన నిర్మలమైన పసిబిడ్డల హృదయాలపై అలాంటి ముద్రే పడుతుంది. నిజాన్ని తెలుసుకుని మంచి చెడుల బేరుజు వేసుకు చూసే వయసులేని పసిపిల్లలు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు. తన బిడ్డలను తన నుంచి వేరుచేసి ఈమె పొందగలిగేదేమిటి? ఇన్నేళ్లొచ్చి 2 బిడ్డల తండ్రి అయినా ఆమె కొడుకు ఆమె మాటను జవదాటకూడదని ఆశించే ఆమెనా మనవణ్ణి తల్లి మాట వినొద్దని హితబోధ చేస్తోంది. మమతంటే ఏంటో తెలిసిన మనిషేనా ఈమె? లేత మనసులను విరిస్తే అతుక్కుంటాయా? ఆపై ఆలోచించలేకపోయింది విజయ. అత్తగారి మీద చెప్పలేని ఆగ్రహం కలిగింది. కాని తనను తాను సంభాళించుకుని గదిలోకి వెళ్లి రవి అని పిలిచింది. వెళ్ళకురా, ఏం చేస్తుందేం? వెళ్లడానికి లేస్తున్న రవి చేయి పట్టుకుని ఆపింది కామాక్షమ్మ. విజయ ఇక నిగ్రహించుకోలేకపోయింది. చరచరా వంటగది గుమ్మంలోకొచ్చి నిల్చుంది. ఆమె కళ్ళు ఎరిపెక్కాయి. రవి గడగడా వణుకుతూ నాయనమ్మ వెనక్కు వెళ్లి నిల్చున్నాడు. పెద్దవారు, ఇలాంటి బోధలా మీరు వాడికి చేయాల్సింది? కఠినంగా పలికింది ఆమె కంఠం. నేనేం చేశాను? వస్తూనే మహంకాళ్ళ నా మీద విరుచుకుపడుతున్నావు. ఇంకేం చెయ్యాలి? అమృతతుల్యమైన పసిపిల్లల మనసుల్లో చిటికడు విషాన్ని చిమ్మితే చాలదు. కన్నతల్లి మీద ప్రేమ గౌరవం లేకుండా పిల్లల మనసులు కలుషితం చేస్తే మీకు ఒరిగేదేమిటి? అంతంత పెద్ద మాటలు మాట్లాడితే దీనికేం అర్థమవుతుంది అనేనా నీ ధీమా? అవునులే, చదువుకున్న దానివి, ఉద్యోగస్తురాలివి కదూ. నీకెంత ఇంగిత జ్ఞానం అని పెద్దదాన్ని పట్టుకుని గౌరవం లేకుండా ఇంత లేసి మాటలంటావా? ఎంత ధైర్యం, ఏ మిడిసిపాటు! చెప్తానుండి నీ సంగతి. రెంకలు వేయసాగింది కామాక్షమ్మ. ఈ వింత ధోరణికి విజయ స్థాణువులా గుడ్లప్పించి చూస్తూ ఉండిపోయింది. ఏం జవాబు చెప్పాలో కూడా తోచలేదు. ఆ ఉద్యోగం కాస్త ఓడగొట్టిస్తే గాని నీ పొగరు తగదు. ఉండు, వాడు రాని నీ అంతేంటో తెలుస్తాను. ఆమెకు జవాబు ఇవ్వడానికి కూడా అసహ్యం అనిపించింది విజయకు. రవి, ఇలారా, తమ్ముడేడి? శాంతంగా అడిగింది. అంతవరకు బికచచ్చిపోయి నిల్చున్న రవికి ధైర్యం వచ్చింది. కాంతం గారింట్లో ఆడుకుంటున్నాడు. తమ్ముడిని ఇలా వదిలేసి నువ్వింట్లో కూర్చున్నావా? వెళ్ళి తీసుకురా. నేను వెళ్ళను. చెప్పింది చేయి, వెళ్ళి తమ్ముడిని తీసుకురా. నేను వెళ్ళను, మొండిగా జవాబిచ్చాడు రవి. ఏంటా మొండితనం? త్వరగా వెళ్ళు. రవి మాట్లాడలేదు. నిల్చున్న చోటు నుంచి కదల్లేదు. విజయ్కు చాలా కోపం వచ్చేసింది. వెధవా, వెళ్ళవో అంటూ చెయ్యెత్తింది. రవి తేలిగ్గా పక్కకు తప్పుకుని రోషంగా అన్నాడు. నన్ను కొట్టావంటి చూడు, మా నాన్నతో చెప్పి నిన్ను కొట్టిస్తా. పైకి లేచిన చెయ్యి అలాగే కిందకు వాలిపోయింది. విజయమోహం పాలిపోయింది. తను ఊహించిన దానికన్నా పరిస్థితి విషమించింది. మొక్కై వంగంది మానే వంగుతుందా అని ఈ వయసులోనే వాడు తనను ఎదిరిస్తే ఇక ముందు వాడెలా తయారవుతాడో ఊహించడానికే భయం కలిగింది విజయకు. ఆ సమయంలో వాణ్ణేమని ప్రయోజనం లేదు. ఉసూరుమంటూ విజయ చెంటాన్ని తీసుకురావడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా విజయకు నిద్రలేదు. ఆమె మనసంతా వికలమై అల్లకల్లోలంగా ఉంది. తీవ్రమైన ఆలోచనలతో మెదడు వేడెక్కిపోయింది. మనసులోని బాధను ఎవరికైనా వ్యక్తం చేస్తే కొంతైనా హృదయభారం తగ్గి ఉపశమనం లభిస్తుంది. కాని విజయకు హృదయం విప్పి చెప్పుకోగల ఆప్తులెవరూ లేరు. ఉన్నా అలా చెప్పుకునే స్వభావం కాదామిది. ఎంతటి బాధనైనా మూగగా తనలో తానే భరిస్తుంది. ఇలాంటి మనస్తత్వం గల వ్యక్తులు తమలో తామే కుంగి కృశించిపోతారే గాని ఎదుటి వ్యక్తితో చెప్పుకోలేరు. మనోవ్యతతో విజయ నానాటికి కృశించి అస్థిపంజరంలా తయారైంది. పెళ్లి కాక మునుపు ఆమెను చూసిన వారు ఇప్పుడు ఆమెను గుర్తించలేనంతగా మారిపోయింది.
ఆమె పరిస్థితిని కళ్ళారా చూస్తున్నా ఏమీ పట్టనట్లే ఉండిపోయాడు శేఖరం. తను చచ్చిపోయినా అతనికి చీమ కుట్టినంత బాధైనా కలగదేమో. తానంటేనే నిర్లక్ష్యం గల ఆ వ్యక్తితో పెళ్లి ప్రస్తావన ఎలా తేవాలో అర్థం కాలేదు విజయ్కి. ఆ రోజు శేఖరం కాస్త తీరుబడిగా కూర్చున్నాడు. అదే తగిన సమయమని విజయ మురళి వివాహ విషయం చెప్పింది. నీకెలా తెలుసు? అడిగాడు శేఖరం. మురళి ఉత్తరం రాశాడు. ఏది ఉత్తరం? ఉత్తరం సంగతి చెప్పకూడదనుకుంటూనే చెప్పేసింది. నోరు జారాకాయక లాభం లేదు. లోలోన భయపడుతూనే ఉత్తరం తెచ్చి భర్తకిచ్చింది. చదువుతూనే ఆగ్రహవేశుడైపోయాడు శేఖరం. గొప్ప ప్రయోజకుడైపోయానని గర్వపడుతున్నాడు వెధవ. ఇంత పొగరా? వీడి కళ్ళకి మేం మనుషుల్లా కనపడ్డం లేదు. వేలుడు వెధవకి ఎంత అహంకారం! చూస్తాను వీడంతేంటో. పళ్ళు పటపటా కొరుకుతూ అరిచాడు శేఖరం. అనుకున్నంత అయింది. విజయ భయంతో వణికిపోయింది. తన కోసం కాదు, మురళికేం అపకారం తలపెడతారోనని. చిన్నవాడు ఆవేశంలో ఏదో రాశాడు. దాన్ని మీరు పట్టించుకుంటారా? లేని ధైర్యాన్ని కూడగట్టుకునంది విజయ. అసలు నిన్ననాలి. నీదెంత నీచమైన బుద్ధో నాకు తెలీదు. నువ్వే వాడికి రాసుంటావు, నంగనాచివి. ఏం తెలియనట్లు అమాయకురాల్లా నటిస్తావు అంటూ ఉత్తరం విజయమోహాన్ని విసిరికొట్టాడు శేఖరం. విజయ కళ్ళల్లో గిరున నీళ్లు తిరిగాయి. ఈ అభియోగానికి ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోయింది. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే మనుషులకైతే చెప్పొచ్చు. హృదయం లేని పాషాణం ఎదుట ఏమి చెప్పినా ప్రయోజనం లేదని ఆమెకు తెలుసు. అందుకే మౌనంగా ఉండిపోయింది. శేఖరం చెప్పగా విన్న కామాక్షమ్మ, గోవిందరావులు మండిపడ్డారు. పెళ్లికి పంపాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా చెప్పింది కామాక్షమ్మ కొడుకుతో. ఎద్దుపుండు కాకేం బాధ అన్నట్టు అసలే గాయపడ్డ విజయ సున్నితమైన హృదయాన్ని సూటిపోటి మాటలతో చిత్రవద చేయసాగింది కామాక్షమ్మ. శిలాప్రతిమల గదిలో నేలపై కూర్చుండిపోయింది విజయ. అమ్మా, ఐచీం కావాలి, కొనవు? తన చిన్నారి చేతులతో తల్లి ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ ముద్దుగా అడిగాడు రాము. విజయ ఉలికిపాటుతో తేరుకుని రాముని చేతుల్లోకి తీసుకుంది. అమ్మా, ఐచీమే. తల్లి వినలేదని మళ్ళీ అడిగాడు. విజయ మనసు కరిగిపోయింది. వాడి అల్పమైన కోరిక తీర్చేందుకు కూడా తను అసక్తురాలు. నా దగ్గర డబ్బు లేదు, నాన్నొచ్చాక కొంటాను బాబు. నువ్వెప్పులు ఇంతే, నానం నలుగుతాను అంటూ వాడు అలిగి వెళ్ళిపోయాడు. విజయ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. దుర్భరమైన ఈ జీవితాన్ని గడపడం దుస్సాహసమైపోతుంది. తన దౌర్భాగ్యపు జీవితానికి స్వస్తి చెప్పాలని అనేకసార్లు అనుకుంది. కాని ఆ నిశ్చయం ఎంతోసేపు నిలిచేది కాదు. అభం శుభం తెలియని బిడ్డల్ని అన్యాయం చేసే సాహసం లేకపోయింది. స్త్రీలో ఉన్న బలహీనత అదేనేమో. మాతృత్వపు మమత స్త్రీని జయిస్తుంది. ఈ మమతానుబంధాలకు బంధితురాలవుతుంది. దానికోసం ఎన్ని బాధలైనా భరిస్తుంది, ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. ఇందులోనే ఇముడుందేమో సృష్టి వైచిత్రి. అమ్మా, నానమ్మ కొంతలేదే అంటూ బిక్కమొహం వేసుకొచ్చిన రాముని గుండెలకు హత్తుకుని హృదయభారం తీరేదాకా విలపించింది విజయ. తల్లెందుకు ఏడుస్తుందో అర్థం చేసుకోలేని ఆ పసివాడు తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి ఏమనిపించిందో, ఎలవకమ్మా, నాన్నను నే కొత్తుతాలే అంటూ కన్నీళ్లు తుడిచాడు. రాము పిచ్చి ఆవేశంతో వాణ్ణి చేతుల్లోకి తీసుకుని బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించింది విజయ. ఏదో తెలియని మధురానుభూతితో హృదయం నిండిపోయింది. కొంతసేపటికి తేరుకునంది. తప్పు బాబు, నాన్నని కొడతాననొచ్చా? మరి నాన్న నిన్ను కొత్తుతాదుగా? అంత నాకు తెలుసులే అన్నట్టు ముఖం పెట్టి అన్నాడు వాడు. విజయ తెల్లబోయింది. తనను తండ్రి కొట్టడం వాడెప్పుడు చూశాడో, వాడి పసి మనసు ఎంతగా బాధపడిందో, ఆ దృశ్యం వాడి హృదయం మీద ఎలాంటి ముద్ర వేసిందో, తండ్రి మీద కోపంతో వాడి లేత మనసు ఎంతగా రగిలిపోతుందో. ఖిన్నురాలై వాడివైపు చూస్తూ ఉండిపోయింది చాలాసేపు. వాడి మనసులో ఇలాంటి ఆలోచనలు చోటు చేసుకోకూడదు. నేను తప్పు చేశాను, అందుకే నాన్న నన్ను కొట్టారు. నువ్వు అన్నయ్య తప్పు చేస్తే మిమ్మల్ని నేను కొట్టను, మృదువైన స్వరంతో శాంతంగా అంది. వాడు కాసేపు మాట్లాడకుండా తల్లి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. పెద్దవాళ్ళను కొద్దుతాలేంతి అన్నాడు సందేహంగా. వాడి చిన్ని బుర్రలో వచ్చిన ఈ సందేహానికి విజయ అబురుపడింది. వాడికున్న విచక్షణ జ్ఞానం పెద్దలకుంటే అనుకుంది. వాడికింకా ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వకుండా, రాము, అన్నయ్యని పిలుచుకురా, అన్నం పెడతాను అంటూ లేచింది. వాడు తూనీగల తుర్రున వీధిలోకి పరిగెత్తాడు. ఆ మర్నాడు మనసులో బాధపడుతూనే మురళికి ఉత్తరం రాసింది. తన పరిస్థితులేమీ బాగాలేవని, అంతేకాకుండా తన ఆరోగ్యం కూడా బాగాలేదని, అందువల్ల పెళ్లికి రాలేకపోతున్నానని, అన్యదా భావించక ఈ అక్కను అర్థం చేసుకోమని, తన శుభాశిస్సులు ఎప్పుడూ ఉంటాయని వ్యక్తం చేసింది. 2 నెలలు గడిచాయి. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత శేఖరం బొత్తిగా ఇంటి పట్టునే ఉండడం లేదు. మధ్యలో ఏ కొద్ది విశ్రాంతి చిక్కినా ఆ కాలాన్ని వృధా చేయకుండా శారద సన్నిధిలో తనకో పెళ్ళం పిల్లలు ఉన్నారన్న విషయాన్ని విస్మరించి
ఆనందంగా గడుపుతున్నాడు. ఎప్పుడైనా ఇంట్లో ఉన్నా అతను విజయ్తో మాట్లాడేదేమీ లేదు. విజయ ఉదాసీనంగా ఉండిపోయింది. అతనికి అవసరం ఉన్నవేమో తల్లిని అడిగి చేయించుకునేవాడు. ఏవైనా సలహా కావలసొస్తే తల్లితోనే సంప్రదించేవాడు. అప్పుడప్పుడు విజయను ఈ విషయాలు ఎంతగానో బాధించేవి. తన జీవిత భాగస్వామిని అర్ధాంగి అయిన భార్య ఉందన్న ధ్యాస లేనట్లుండేది అతని ప్రవర్తన. అది భరించడం దుర్భరమవుతోంది విజయ్కి. భార్య అంటే కేవలం భర్త శారీరక అవసరాలు తీర్చడానికేనా? భర్తకు అంతకన్నా మరే విషయంలోనూ భర్తతో సహకరించవలసిన భార్యను ఒక మట్టి బొమ్మగా భావించే అతన్ని ఏమనుకోవాలి? అతని ముందు తన వ్యక్తిత్వం ఎందుకు కొరగాకుండా పోయింది? తన బ్రతుకు మీద తనకే అసహ్యం కలుగుతోంది. ఓ అవసరమైన మాట లాలింపు లేకుండా మృగంలా తనను ఆక్రమించుకునేటప్పుడు హృదయం మంచులా గెడ్డగట్టుకుపోతుంది. అతని చేతులు తన నడుమును చుట్టేస్తుంటే రెండు కాలసర్పాలు పెనవేసుకున్నట్లు భయంతో శరీరం గగురుపాటు చెందుతుంది. మనసు ఎదురు తిరుగుతుంది. ఎలాంటి స్పందన అనుభూతి పొందలేక కొయ్యబారిపోతుంది మనసు. ఎంత ప్రయత్నించినా కూడా తన మనసుని అదుపులోకి తేలేకపోతోంది విజయ. మనసులు కలవని శరీరాలు ఏకం కావడం తలుచుకుంటేనే జూప్సతో మనసంతా చేదు విషంలా అయిపోతుంది. కాని ఆమె ఏమీ చేయలేని అసమర్థురాలు. మనసును చంపుకొని కోరికలను సమాధి చేసి భర్త కోరికలు తీర్చడమే భారత స్త్రీ ధర్మం కాబోలు. సృష్టికే కారణజన్మురాలైన స్త్రీకి పురుషుడెంతటి గౌరవిస్తున్నాడు? ఎవరికీ వ్యక్తం చేసుకోలేని మనోవ్యధ ఆమెది. రక్తం పొంచుకుపుట్టిన మురళికి కూడా ఆమె తన బాధలను తెలుపుకోలేకపోయింది. సానుభూతి చూపగలే కాని తన సమస్యలను పరిష్కరించలేడు. మరదల దృష్టిలో తను చులకనైపోదు. మురళి ఎన్నో ఉత్తరాలు రాశాడు, పిల్లలను తీసుకొచ్చి కొన్నాళ్లు ఉండి వెళ్లమని. తనకంత అదృష్టమా? శేఖరం ఒప్పుకోవడం తెలిసి అడిగి వెలితిపడ్డం ఆమెకిష్టం లేదు. తన మనసును ఇతరాత్రా ఏ ఆలోచనల మీదకి పోనీయకుండా చెయ్యాలని విజయ పెద్ద ప్రయత్నం చేస్తోంది. చెదపురుగుల్లా ఆలోచనలు ఆమె మెదడును తొలిచివేస్తున్నాయి గాని దూరం కావడం లేదు. సాధ్యమైనంత వరకు స్కూల్ నుంచి రాగానే త్వరగా పనులు ముగించుకుని పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకుని చదువు చెప్పడం, ఆ తర్వాత కథలతో కబుర్లతో కాలక్షేపం చేయడం పనిగా పెట్టుకుంది. కాని ఇందులోనూ ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. ప్రతి విషయంలోనూ రవి ఎదురు ప్రశ్నలతో తల్లిని విసిగిస్తాడు. అంతేకాదు ఆమె మాట మీద లక్ష్యం లేదు. నువ్వెంత అన్నట్లు తల్లిని ఎదిరించి మాట్లాడడం వాడికి అలవాటైపోయింది. పెంకితనం ఎక్కువ. వాడిని ఎలా దారికి తీసుకురావాలో విజయకు అర్థం కావడం లేదు. చిక్కు విడదీయలేని సమస్యగా తయారైంది. బతిమాలితే బీసుకుపోతాడు, కొడితే మొండికేస్తాడు. ఇంకే విధంగా వాడికి నచ్చజెప్పాలో తల బద్దలు కొట్టుకున్న దారి తెన్ను కనపడలేదు. స్కూల్లో అంతమంది పిల్లలను అదుపు ఆజ్ఞల్లో పెట్టగలిగిన తను కన్న కొడుకుని అదుపులో ఉంచలేకపోతోంది. లోపం ఎక్కడుందో ఎంత వెతికి చూసినా తెలుసుకోలేకపోతోంది. ఆ రోజు రవిని కూర్చోబెట్టుకుని పాఠం చెబుతోంది విజయ. ఉన్నట్లుండి అన్నాడు రవి, నీకేం రాదు, అన్నీ తప్పులు చెప్తున్నావు. మా టీచర్లు ఇలా చెప్పలేదు. మరెలా చెప్పిందిరా? నవ్వుతూ అడిగింది విజయ. వాడు చెప్పాడు, మీ టీచరు అలా చెప్పుండదు, నువ్వే పొరపాటును వినుంటావు అంది విజయ. లేదు, నువ్వే సరిగ్గా చెప్పడం లేదు అన్నాడు రవి దృఢంగా. ఒరే రవి, నేను టీచర్నేరా చిన్నగా నవ్వుతూ అంది. కానీ నీకేం తెలీదు, మా టీచరే బాగా చెప్తుంది. వాడి మొండిపట్టు చూస్తుంటే విజయకు కోపం వచ్చింది. సరే, మీ టీచరే బాగా చెప్తుందిలే, ఇంక చదువు అంది. నేను చదవను. ఏం, నీకే రాదు, నాకేం చెప్తావు? విజయ తెల్లబోయింది వాడి మాటలకి. కోపము విసుగు కలిగాయి. వెదవా, నీకే అంతా తెలుసు, ముడికని చేయక చెప్పింది చదువు. నేను చదవను, పో. వాడి పెంకితనానికి విపరీతమైన కోపం వచ్చింది విజయ్కి. చదవు అంటూ చెళ్ళును 4 వాయించింది. వాడి ఏడుపు విని కామాక్షమ్మ పరిగెత్తుకొచ్చింది. ఎందుకురా ఏడుస్తున్నావు అంటూ వాడిని దగ్గరకు తీసుకుంది. అమ్మ కొట్టింది. అమ్మ మంచిది కాదు, దెయ్యం ఏడుస్తూ అన్నాడు రవి. విజయ ఖిన్నురాలైంది. రవి లేత బుగ్గలు బూరెల్లా పొంగిపోయాయి. అది చూస్తూనే కామాక్షమ్మ మండిపడింది. నీ చేతులు పడిపోను, నీకేం పోయకాలం వచ్చిందే, పసివెదవను పట్టుకుని ఇంతలా కొడతావా అంటూ విజయను నానా శాపనార్థాలు పెట్టి రవినెత్తుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. విజయ మనస్సంతా కలిచివేసినట్లయిపోయింది. తనంత గట్టిగా కొట్టాలని కొట్టలేదు, కాని కోపంలో ఒళ్ళు తెలియలేదు. ఎర్రగా కందిపోయి బుస్సున పొంగిపోయిన రవి బుగ్గలు కళ్లకు కట్టగానే ఆ మాతృహృదయం బాధతో విలవెల్లాడిపోయింది. తన చేతుల్ని గోడకేసి గుద్దుకుని ఏడ్చింది. తనని తాను తిట్టుకుంది. తను ఎందుకిలా మారిపోతోంది? తనలో ఏదో దౌర్బల్యం, బలహీనత ప్రవేశించాయి. ఆత్మవిశ్వాసం నశించిపోతోంది. ఏదో తెలియని కక్ష తనలో గూడు కట్టుకుంటోంది. ఆ కక్ష ఎవరి మీద? తన మీద తనకేనేమో. ఇంట్లోని ప్రతి ఒక్కరూ తనను అసమర్థురాల్ని చేసి తనొక మనిషి కానట్లు ప్రవర్తిస్తుండడమే దీనికి కారణమేమో.
చివరికి తాను నవమాసాలు మోసి కన్న బిడ్డలు కూడా తననొక అసమర్థురాలిగా జమకట్టడం సహించలేకపోతోంది. మనసులో ఏ మూలో దాగున్న రోషావేశాలు పెళ్ళుబికి పసివాడి మీద ఆకసు తీర్చుకున్నాయి. తానెంతగా దిగజారిపోతుంది. ఇదే పరిస్థితుల్లో కొంతకాలం ఉంటే తను మానవత్వాన్నే కోల్పోతుందేమో. తన మీద తనకే ఏహ్యభావం కలగసాగింది విజయకు. ఇంకెప్పుడూ పిల్లల్ని కొట్టను అనుకుంది. భగవాన్, నన్నింకా పతనం చేయకు, నన్ను మనసున్న మనిషిగా బ్రతకని. ఆ వయసులో వాడికేం తెలుసు? తన టీచర్ చెప్పిందే వేదమని భావించే అమాయకుడు. అది తప్పైనా టీచర్ చెప్పింది కాబట్టి ఒప్పే అని వాడి నమ్మకం. పసి మనసుల్లో ఏర్పడ్డ ఈ విశ్వాసాన్ని సడలించలేం. ఇటు ఇంటి వాతావరణం, పరిసరాలు, అటు స్కూలు, సరైన శిక్షణ, మంచి స్నేహితులు లేకపోతే పిల్లల జీవితాలు పతనమవుతాయి. పిల్లల జీవితాలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఈ వయసులోనే సరైన శ్రద్ధ తీసుకోవాలి. ఆ తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇంకా తను వెనకాడకూడదు. పరువు, ప్రతిష్ట అంటూ పిరికిదే కూర్చుంటే లాభం లేదు. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. పిల్లల జీవితాలు చేజేతులా నాశనం చేయలేదు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలి. అదే తన కర్తవ్యం. దానికి మార్గం ఒకటే, ఈ ఊరు విడిచిపోవాలి. అప్పుడే తన ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా తన బిడ్డల్ని తీర్చిదిద్దుకోగలదు. ఇంకా జాప్యం చేస్తే ఈ పరిస్థితుల్ని ఎదుర్కొనే శక్తి సన్నగిల్లి తను పిచ్చిదైపోతుంది. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా విజయ్కు నిద్ర రాలేదు. తెల్లారి స్కూలుకు వెళ్లగానే అప్లికేషన్ రాసి హెడ్ మాస్టర్కిచ్చింది. బాగా ఆలోచించుకునే ఈ అప్లికేషన్ ఇచ్చావు విజయ. తొందరపడుతున్నావేమో అంటూ నిశితంగా ఆమె మొహంలోకి చూస్తూ అడిగారాయన. విజయ మౌనంగా తల వంచుకుంది. ఆయన చూచాయిగా శేఖరం, విజయాల దాంపత్య జీవితం గురించి, వారి ఇంటి పరిస్థితుల గురించి వినున్నాడు. అకస్మాత్తుగా ఊహించని విధంగా విజయ ట్రాన్స్ఫర్కి అప్లై చేసేసరికి ఆయన కొంత ఊహించగలిగాడు. చూడు విజయ, నిన్ను అర్థం చేసుకున్నాను. ఇటువంటి నిర్ణయానికి వచ్చావంటే ఏదో బలవత్తరమైన కారణమే ఉండుండాలి. కానీ నువ్వు అనుకున్నంత సులభంగా ఈ సంసార బంధాల్ని తెంచుకుపోలేవనే నా నమ్మకం. ఇది జీవితం. ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. ఆత్మస్థైర్యంతో వాటిని నిభాయించుకోవాలి. జీవితానికి భయపడి పారిపోకూడదు. ధైర్యంగా నిలబడి మనకి ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించుకోవాలి. తాత్కాలిక ఆవేశంతో ఓ నిర్ణయానికి రావడం అంత మంచిది కాదు. నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను అన్నారాయన. లేదు సార్, నేను బాగా ఆలోచించిన మీదటే ఈ నిశ్చయానికొచ్చాను. కంపిస్తున్న కంఠంతో అంది. కళ్ళల్లో సుడులు తిరుగుతూ కిందకు దూకడానికి సిద్ధంగా ఉన్న కన్నిటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంది. ఆయన చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. తర్వాత దీర్ఘంగా నిశ్వసిస్తూ అన్నారు. సరే, నీ ఇష్టమమ్మా. నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలనే నా కోరిక. విజయం మాట్లాడలేకపోయింది. 10 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే తేదీన ఈ స్కూల్లో అడుగుపెట్టింది. హెడ్ మాస్టర్ను చూసిన మొదటి క్షణంలోనే ఆయన మీద మంచి అభిప్రాయం, గౌరవం కలిగాయి. ఆయన తనని కన్న కూతుర్లా ఆదరించి వాత్సల్యంతో చూశారు, అభిమానించారు. ఆయనొక్కరే కాదు, తోటి టీచర్లు, విద్యార్థులు కూడా తననెంతో అభిమానించి గౌరవించారు. ఇంతగా అభిమానించే వీరందర్నీ విడిచి ఎక్కడికో తెలియని ప్రదేశానికి పిల్లల్ని తీసుకుని ఒంటరిగా వెళ్లాలంటే ఏదో దిగులుగా ఉంది, భయంగా కూడా ఉంది. కానీ తన ఆశయం నెరవేరాలంటే వెనకంజ వేయకూడదు. నెల రోజుల్లోనే విజయ్కు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చాయి. ఇది విని స్కూల్లో అంతా విస్తుపోయారు. అంతేకాదు, ఒక మంచి టీచర్ వెళ్లిపోతున్నందుకు విచారపడ్డారు. ఓ ఆత్మీయురాల్ని పోగొట్టుకున్నంతగా బాధపడ్డారు. విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ గంటలోనే ఈ వార్త ఊరంతా తెలిసిపోయింది. అంతా ఆశ్చర్యపోయారు. అందులో విజయ కోరి మరీ ట్రాన్స్ఫర్ చేయించుకుందన్న సమాచారం వింతగా ఉంది. విడ్డూరంగా చెప్పుకోసాగారు. నేను అనుకుంటూనే ఉన్నాను, విజయ ఎప్పుడప్పుడు ఇటువంటి పని చేస్తుందని అన్నాడు రామచంద్ర. కానీ సుఖపడలేదు. ఈ విధంగా కష్టాలనింకా కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఇక్కడున్న రక్షణ, గౌరవం ఆమెకు మరొక చోట లభిస్తాయని అనుకోను అన్నాడు శంకరం. కావచ్చు, కానీ ఎంత ఓర్పు గలదైనా ఎన్నేళ్లని భరిస్తుందిరా. ఆడదైతే మాత్రం ఆమెకు అభిమానం ఉండదంటావా? వీడు తన ఇష్టమొచ్చిన తిరుగుళ్ళు తిరుగుతూ పైనుంచి ఆమె పట్ల దౌర్జన్యంగా ప్రవర్తిస్తుంటే ఎంతకాలమని సహించి ఊరుకోగలదు? కళ్ళు మూసుకుని పడుండడానికి గుడ్డిది కాదు, జడ పదార్థమూ కాదు, ప్రాణము మనసు ఉన్న మనిషి అన్నాడు రామచంద్ర ఆవేశంగా. కాదనట్లేదు. అయితే భర్త నీడలో ఉండే స్త్రీకి ఉన్న గౌరవ మర్యాదలు భర్తను విడిచిపెట్టిన స్త్రీకి మన సమాజంలో లేవు. అదను చూసుకుని అధపాతాళానికి అణిచివేయాలని ప్రయత్నిస్తుంది. ఆమె జీవితం కుక్కలు చింపిన విస్తరలా తయారవుతుంది. మన సమాజంలో ఒంటరిగా ఉన్న స్త్రీకి రక్షణ లేదురా అన్నాడు శంకరం. మనతో సమాన హక్కులు ఇస్తున్నామంటూనే స్త్రీని అణిచివేస్తున్నాం. మన అధికారాల్ని, ఆధిక్యతను ప్రదర్శించుకోవడానికి
స్త్రీని ఓ కీలుబొమ్మగా చేసి ఆడిస్తున్నాం. కాదంటావా? యుగ యుగాలుగా మన దేశంలో ఉన్నదే. ఏ విషయంలోనూ పురుషుణ్ణి స్త్రీ అధిగమించకూడదు. స్త్రీ తనను దాటి ఎక్కడా ముందుకు పోతుందోననే భయంతో పురుషుడు స్త్రీని ఓ కంట కనిపెడుతూ ఉంటాడు. పురుషుని కన్నా స్త్రీ ఒక మెట్టు కిందే ఉండాలని అహర్నిశలు పాటుపడుతుంటాడు. అందుకే స్త్రీని అబలగా చేసి తన ఆధిక్యతను ప్రదర్శించుకుంటాడు. తనతో సమానంగా స్త్రీ ఎదిగిపోతే పురుషుడు సహించలేడు. తనలోని ఈ బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి మానవత్వాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు. శేఖరాన్నే చూడరాదు. విజయలో ఉన్న ప్రత్యేకతను చూసి పెళ్లి చేసుకున్నాడు. కాని ఆమె అన్నింట్లో తనకంటే ఉన్నతంగా ఉందని తెలుసుకున్న క్షణం నుంచి ఆమెను మనిషిగా చూడలేకపోయాడు. ఈ జన్మకి వాడు మారలేడు. ఈ మధ్య శారద సాంగత్యం మరీ ఎక్కువైపోయింది. ఇంట్లో సరిగ్గా ఉండడమే లేదు. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ మరొక స్త్రీని ఆరాధిస్తున్నాడంటే ఏ స్త్రీ సహించగలదు? ఎంత గొప్ప ఆశయాలు భావాలు కలదైనా విజయ ఆడదే. నన్నడిగితే ఆమె వెళ్ళిపోవడమే మంచిదంటాను. అప్పుడైనా వీడిలో పరివర్తన కలిగి మనిషిలా మారగలడేమో ఏకబిగినన్నాడు రామచంద్ర. పెళ్ళాం బిడ్డలే భారమనుకునేవాళ్ళు పరివర్తన ఎలా వస్తుందిరా అన్నాడు శంకరం. వాడేం భారాన్ని మోస్తున్నాడ్రా? తను బ్రతికేదో తను బ్రతుకుతోంది. ఈనాడు ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి 4 రాళ్లు సంపాదించుండొచ్చు. అది వాడి ఖర్చులకు శారదతో జలసాలకు సరిపోతుందేమో. అంతకుముందు భార్య సంపాదన కాక మరేం తిన్నాడు? యావగింపుగా అన్నాడు రామచంద్ర. అయితే నువ్వన్నది నిజమేనన్నమాట. నిజంగా అంటున్నాన్రా. విజయ నా చెల్లెలైతే శేఖరంగాడి భరతం పట్టేవాణ్ణి అన్నాడు శంకరం కోపంగా. ఆమెకు నానేవారెవరూ లేరనే వీడికింత అలుసు ధీమాను. ఏం చేసినా అడిగేవారు లేరు. ఇంక వాడి తల్లి తండ్రి సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ప్రెసిడెంట్ పదవికి వాణ్ణి పురికొల్పి తోడ్పడి మనం చాలా పొరపాటు చేశామేమో అనిపిస్తోంది. ప్రెసిడెంట్ అయ్యాక వాడికి పూర్తిగా పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వాడి ప్రవర్తనే మారిపోయింది. పాపం విజయను తలుచుకుంటే బాధ కలుగుతోంది. పసిబిడ్డలతో ఒంటరిగా ఎలా బ్రతుకుతుందో ఏమో సానుభూతిగా అన్నాడు శంకరం. వారు మాట్లాడుకుంటుండగానే మురికొచ్చాడు. నే విన్నది నిజమేనా? కూర్చుంటూ అడిగాడు. ఆహా, ఆమె కాబట్టి ఇన్నేళ్లు భరించింది. మరొకరైతే ఎడంకాలతో తన్ని ఎప్పుడో పారిపోయేది అన్నాడు రామచంద్ర. ఈ విషయంపై వారి మధ్య చాలాసేపు ప్రసంగం సాగింది. అప్పుడే శేఖరం భోంచేసి సిగరెట్ ముట్టించి వాలుకుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. విజయ భయపడుతూనే అతన్ని సమీపించింది. ఏమండి? నెమ్మదిగా పిలిచింది. శేఖరం కళ్ళు తెరిచి ఏంటన్నట్లు చూశాడు. తన ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అతని చేతిలో పెట్టింది మౌనంగా. అంతకుముందే ఈ వార్త అతను వినున్నాడు. లోలోపల క్రోధంతో ఉడికిపోతున్నాడు. కాని పైకేమీ తెలియనట్లు ఉండిపోయాడు. ఆర్డర్స్ చూసి అర్థం కానివాళ్ల ఏంటిది అన్నాడు. విజయ్ మాట్లాడలేదు. బాగా ఆలోచించుకునే చేశావా ఈ పని? ఆ అని మాత్రం అంది. కారణం తెలుసుకోవచ్చా? వ్యంగ్యంగా అడిగాడు. ఈ ఇంట్లోనూ మీ హృదయంలోనూ నాకు స్థానం కూడా లేదని తెలిసాక ఇక్కడుండి ప్రయోజనం లేదనిపించింది. ఈ ఇంట్లో నీకు స్థానం లేదని ఎవరన్నారు? ఒకరు అనాల్సిన అవసరం లేదు. మీ ప్రవర్తనే చాలు అనుక్షణం ఆ విషయాన్ని గుర్తు చేయడానికి. నా ప్రవర్తన నేనేం చేశాను? ఈ ఇంట్లో నువ్వు ఉండద్దని ఎప్పుడూ అనలేదే. నా నోటి మీదుగా వినాలనుందా? అయితే వినండి. జీవితంలో ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో. నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారో తెలీదు. కనీసం భార్యగానైనా చూడలేకపోయారు. మీ బిడ్డలకు తల్లిని కాగలిగానే గాని మీకు అర్ధాంగిని కాలేకపోయాను. అందుకు నేనే కారణం అనుకోను. మన పెళ్లికి పూర్వమే మీ హృదయం మరొకరికి అంకితమైంది. అందుకే మీ జీవిత భాగస్వామినిగా అడుగుపెట్టిన నాకు మీ హృదయంలో స్థానం లేకుండా పోయింది. ఏరికోరి నన్ను మీ జీవితంలోకి లాక్కున్నారో తెలీదు. 10 మంది సమక్షంలో తాళి కట్టినందుకు గాను భార్యననుకున్నారే గాని మీ అర్ధాంగిగా చూడలేకపోయారు. అనురాగం ఆప్యాయతల కోసం పరితపించిపోయే నాకు వాటిని పంచివలేకపోయారు. కనీసం నన్నొక మనసున్న మనిషిగానైనా గుర్తించలేకపోయారు. పోనీ కన్నతండ్రిగా మీ బిడ్డల భవితవ్యాన్ని గురించైనా ఆలోచిస్తున్నారా? కట్టుకున్న భార్య అవసరం లేదు. కన్నబిడ్డల బాధ్యత అంతకన్నా అవసరం లేదు. మీరంతా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. మీకు కావలసింది మీ సుఖం, మీ ఆనందం. కానీ భార్య బిడ్డల మంచి చెడులు గాని సుఖ సంతోషాలు గాని మీకు అవసరం లేదు. నోర్మే, ఊరుకుంటుంటే ఉపన్యాసాలు ఎక్కువైపోతున్నాయి ఉరిమాడు శేఖరం. ఆ తప్పుల్ని తెలుసుకుని పశ్చాత్తాపం పొందినాడు దైవత్వాన్ని పొందినట్టే కాని తన తప్పుల్ని తెలుసుకుని మారలేని మనిషిలో మానవత్వం నశించి చివరికి మృగంగా మారే అవకాశం ఉంది. ఏమన్నావు? నేను మృగాన్నా? ఎంతకు తెగించావు? ఎవరండు చూసుకునే ఇలా మిడిసిపడుతున్నావు? వాడి ప్రాణాలు నీ ప్రాణాలు కూడా తీస్తాను అంటూ చేతి సత్తు కొద్దీ విజయను గొడ్డును బాదినట్లు బాధసాగాడు. విజయ మౌనంగా భరించింది. చెయ్యి నొప్పి పుట్టే వరకు కొట్టి తర్వాత నోటుకొచ్చిన తిట్లు తిడుతూ వెళ్లి మంచం మీద ఒరిగాడు శేఖరం.
మీ కోపం తీరిందనుకుంటాను. ఇదే ఆఖరి రోజు. మళ్ళీ మీ చేతి దెబ్బలు తినే అదృష్టం ఉండకపోవచ్చు. వెళ్ళు, ఈ క్షణమే వెళ్ళు. నా కళ్ళెదురుగా కనపడ్డానికి వీల్లేదు. కానీ ఒకటి చెప్తున్నా, పిల్లల్ని నీతో తీసుకువెళ్ళాలనుకుంటున్నావేమో, అది ముమ్మాటికి జరగని పని. నా పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు, తెలిసిందా? నెత్తిన పిడుగుపడినట్లయింది విజయకు. ఏ పిల్లల భవిష్యత్తు కోసం ఇంతకు తెగించి సాహసించిందో వారే తనకి దూరమైతే తన బ్రతికెందుకు? కన్న తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించకుండా విచ్చలవిడిగా సంచరించే అతను ఓ తండ్రా? కన్నతల్లిగా తాను ఆ బాధ్యతను స్వీకరించతగదా? పిల్లలు చెడిపోతున్నా చూస్తూ ఊరుకోవాలా? బిడ్డల కోసం ఏమీ చేయకపోయినా అతనికే అంత హక్కు ఉందనుకుంటే నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లికి బిడ్డలపై హక్కులేదా? ఏ న్యాయశాస్త్రం బోధించింది ఈ నీతిని? నిజంగా పిల్లలను తన వెంట పంపడానికి నిరాకరిస్తే తనేం చేయగలదు? ఎంతకైనా తెగించిన మనుషుల్ని ఎలా ఎదిరించి నిలబడగలదు? తండ్రిగా మీ బాధ్యతలు మీరు విస్మరించి ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోలేను. వాళ్ల బాగోగులు చూసే తీరుబడి ఓపిక లేనప్పుడు వాళ్లను ఉంచుకుని ప్రయోజనం? నా పిల్లల్ని నేను తీసుకువెళ్లే హక్కు నాకు లేదంటారా? నా పిల్లలట నా పిల్లలు, నీకే గాని నాకు కారా పిల్లలు? మర్యాదగా నీ దారి నువ్వు పో. మళ్ళీ పిల్లల విషయం ఎత్తావో జాగ్రత్త, నిన్నిక్కడే పీక పిసికి పాతేస్తాను. విజయ క్రోధంతో నిలువునా దహించుకుపోయింది. అసహ్యంతో ఆమె శరీరం కంపరమెత్తసాగింది. కసాయివాడికైనా హృదయం ఉంటుందేమో కాని ఈ మనిషికసలు హృదయమనేదే లేదా? క్రూర మృగాల కన్నా ఘోరంగా మనిషిని కబళించడానికి ప్రయత్నిస్తున్నాడు. స్వార్థం మనిషిని మృగంగా మార్చేస్తోంది. మోసము కుట్రలతో బ్రతికేవాడే నేడు అన్ని విధాలా పైకొస్తున్నాడు. తోటి మానవుణ్ణి మనిషిగా పరిగణించక రాబందుల్లా పీకు తినడం చేతనైనవాడే సుఖంగా ఆనందంగా బ్రతకగలుగుతున్నాడు. నిస్వార్థంగా న్యాయము ధర్మము అంటూ నీతి నిజాయితీగా బ్రతకాలని ఆశించేవాడి బ్రతుకు కుక్క కన్నా హీనమైపోతుంది. డబ్బున్నవాడు ఎన్ని అక్రమాలు అరాచకాలు చేసినా అక్కడికక్కడే అవి సమసిపోతాయి. అదే పూటకు గతి లేనివాడు ఒక్క తప్పు చేస్తే క్షమించరాని మహాప్రాధంగా ఎంచి కఠినంగా శిక్షిస్తుంది సమాజం. ఎక్కడుంది న్యాయం? స్త్రీ పురుషులిద్దరూ కలిసి తప్పు చేసిన స్త్రీనే దుయ్యబడుతుంది ఈ లోకం. భర్తకిష్టం లేక భార్యను పరిత్యజిస్తే ఆమె ఏం తప్పు చేసి ఉండకపోతే ఎందుకు వదిలివేస్తాడు అని ఏ పాపము ఎరుగని స్త్రీనే వేలెత్తి చూపిస్తుంది గుడ్డి సమాజం. పురుషుడు తన అవసరాల్ని బట్టి వినియోగించుకునే కీలుబొమ్మ మట్టిబొమ్మ. మన దేశంలో స్త్రీకున్న విలువింతేనా? స్త్రీ తనకన్నా అన్నిట్లో ఓ మెట్టు కిందే ఉండాలనే భావం పునాదులు వేసుకుంది. యుగాలు గడిచినా ఈ భావం మారలేదు, ఇక మారదేమో కూడా. తెల్లతెల్లవారుతుండగా కామాక్షమ్మ లేచి మొహం కడుక్కోవడానికి నూతి దగ్గర చేద వేయబోతూ యథాలాపంగా బావిలోకి చూసింది. బావిలో ఏదో తెల్లగా తేలుతూ కనిపించింది. ఆ మసక వెలుతుల్లో సరిగ్గా కనిపించలేదామెకి. ఏంటిది? కొంపదీసి ఆవుదోడగాని పడలేదు కదా అనుకుంటూ పరిశీలించి చూస్తూనే ఒక్క గావుకేక పెట్టింది. నిద్రలో ఉన్న శేఖరం గోవిందరావులు ఆ కేకకి త్రుళ్ళిపడి లేచి దొడ్లోకి పరుగునొచ్చారు. నోట మాట లేకుండా బావిలోకి చూడమన్నట్టు సంజ్ఞ చేసింది కామాక్షమ్మ. పక్కింటి కాంతమ్మ వాకిట్లో కళ్ళాబుజ్జలుతున్నదల్లా ఆ పని వదిలి పరిగెత్తుకొచ్చింది. కాంతమ్మను చూస్తూనే కామాక్షమ్మ, ఇంకేముందర్రోయ్, నీళ్లు తోడబోతూ కొడలు కాలిజారి బావిలో పడిపోయింది. త్వరగా నలుగురిని కేకేయండ్రా, ఓ దేవుడోయ్ అంటూ గట్టిగా రాగాలు మొదలుపెట్టింది. అంత కంగారులోనూ ఆమె సునిశిత బుద్ధికి తెలివికి అబ్బురపడాల్సిందే. ఈ పెడబొబ్బలకి దారినిపోయే 10 మంది పోగయ్యారు. ఇంతలో పాలేళ్ళొచ్చారు. నలుగురూ కూడి విజయ మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీశారు. ఎంత ఘోరం జరిగిపోయింది! పడిన వెంటనే తీస్తే బ్రతికేదేమో కన్నీళ్లు తుడుచుకుంటూ అంది కాంతమ్మ. దానికి భూమి మీద నూకలు చెల్లిపోయాయి. లేచి దొడ్లోకి వెళుతుంటే చూశాను. ఇంతలో ఇలా జరుగుతుందనుకోలేదు. రాగాలు తీస్తూనే సమయస్ఫూర్తిగా అంది కామాక్షమ్మ. మహా దొడ్డెల్లాలు పసుపు కుంకాలతో పచ్చగా వెళ్ళిపోయింది. పోయిన వాళ్ళెలాగూ అదృష్టవంతులే, కాని పిల్లలు నిర్భాగ్యులు. తల్లి లేని లోటు ఎవరు తీర్చగలరు? ఏనాడు ఒకళ్లతో పోట్లాడి ఎరుగదు. తన పనేమో తనేమో ఇంట్లో ఉన్నా లేనట్లే ఉండేది. మంచివాళ్లనే భగవంతుడు త్వరగా తీసుకుపోతాడు. అంతకీ తల్లిలేని పిల్లల సంగతి ఊహించలేం. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతూ సానుభూతి వెలుబుచ్చసాగారు. అన్నింటికీ అతీతురాల్ని, కలుషపూరితమైన ఈ లోకాన్ని త్యజించాను, అశాశ్వతమైన ఈ అనుబంధాలన్నీ తెంచుకున్న స్వేచ్ఛాజీవిని అనే విధంగా నిశ్చలంగా నిద్రపోతున్నట్లుగా ఉంది విజయమోహం చూసేవారికి. ఈ కుత్సిత లోకాన్ని పరిహసిస్తున్నట్లు ఆమె పెదవులు కొద్దిగా విచ్చుకుని తెల్లని పొలువరస మెరుస్తూ కనిపిస్తోంది. శేఖరం మొదట షాక్ తిన్నా కొద్దిసేపట్లోనే తేరుకున్నాడు. గోవిందరావు తలపట్టుకుని కూర్చున్నాడు. తల్లి శవం మీద పడి అమ్మా పాలు అని అడుగుతోన్న రాముని చూడగానే అక్కడి వారందరి కడుపు తరుకుపోయింది. అందరి మొహాలు చూసి ఏదో గ్రహించిన వాళ్ళ అమ్మ చచ్చిపోయిందిరా తమ్ము,
అంటూ ఏడుపు మొదలుపెట్టాడు రవి. అతి కష్టం మీద కాంతమ్మ పిల్లల్ని తల్లి శవం నుంచి లేవదీసి ఇంట్లోకి తీసుకువెళ్ళింది. జరిగిపోయిన దానికి విచారిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. ముందు జరగవలసిన ప్రయత్నాలు కానివ్వండి అన్నారు ఎవరో. విజయను ఇంటి ముందు వరండాలో తెచ్చి పడుకోబెట్టారు. నలుగురు 4 చేతులు వేసి త్వరగా అన్నీ సిద్ధం చేశారు. ఎన్ని ఉత్తరాలు రాసినా రాలేదని, స్వయంగా తానే తీసుకువెళ్లాలని కొండంత ఆశతో వచ్చిన మురళి ఇంట్లో అడుగు పెడుతూనే ఈ దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయాడు. తనక్క చచ్చిపోలేదు, చంపబడింది. ఆమె దుర్మరణానికి కారకులెవరో క్షణంలో అర్థమైపోయింది. ఒళ్ళు తెల్లిని క్రోధావేశాలతో నిలువునా ఊగిపోయాడు మురళి. మీరంతా చేరి దాన్ని చంపేశారు. మీరు మనుషులు కాదు, రాక్షసులు. ఉగ్ర నరసింహమూర్తిలా 2 అంగల్లో వెళ్లి శేఖరం చొక్కా పట్టుకుని ఊపేస్తూ, దుర్మార్గుడా, పెళ్లి చేసుకుని నాక్క జీవితం నాశనం చేసింది చాలక చివరికి ఆమె ప్రాణాలే బలి తీసుకున్నావా? నువ్వు మనిషివేనా? నీలో మానవత్వం ఉందా? నాక్కను పొట్టను పెట్టుకుని నిన్ను తేలిగ్గా వదులుతాననుకున్నావా? నీ అంత చూస్తాను. ఒళ్ళు తెలియని ఆవేశంతో శేఖరం చెంపలు చెళ్ళు మనిపిస్తున్నాడు. అతని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఈ హఠాత్తు పరిణామానికి అక్కడి వారందరూ చేష్టలుడిగి తెల్లబోయి చూస్తుండిపోయారు కొద్ది క్షణాలు. నీ నోరుపడా, మేమేం చేశాంరా? దిక్కులేనిచో వది చేస్తే దానికి నా కొడుకు బాధ్యుడా? చూస్తూ నిల్చున్నారేమర్రా? వాడు నా కొడుకుని చంపేస్తుంటే. మురళి శేఖరాన్ని వదిలి పులిలా కామాక్షమ్మ మీదకు లంఘించి ఆమె పీక పట్టుకున్నాడు. ఏది మళ్ళీ అను ఆ మాట? దిక్కులేని చావు నా చేతుల్లో నువ్వు చేస్తావు. అప్పటికి గాని నలుగురు మేల్కోలేదు. అంతా కలిసి మురళి బారి నుండి కామాక్షమ్మను విడిపించి అతన్ని యువతలకు లాక్కొచ్చారు. బాబూ మురళి! నాగస్వరం విన్న నాగులా మురళి ఆ పిలుపు వినవచ్చిన వైపు చూశాడు. తెలుగు మాస్టారు. ఆయన్ని చూడగానే మురళిలో పొంగుతున్న ఆవేశం చప్పగా చల్లారిపోయింది. ఆ స్థానంలో గూడు కట్టుకున్న దుఃఖం పొంగి పొర్లింది. మాస్టారు, అక్క! దుఃఖంతో అతని కంఠం పూడిపోయింది. తెలుగు మాస్టారు అతన్ని సమీపించి భుజం మీద చేయి వేశారు. చూడు మురళి, ఆవేశంలో నువ్వు మతి లేకుండా ప్రవర్తిస్తున్నావు. వీళ్ల మీద కక్ష సాధించినందువల్ల చనిపోయిన నీ అక్క తిరిగి రాదు. తెలివి తెచ్చుకో. నువ్వు ఏదైనా గొడవ చేస్తే ఫలితం పోలీసులు రభసా తప్పించి ప్రయోజనం లేదు. అన్యం పుణ్యం తెలియని నీ అక్క పిల్లలు అన్యాయమైపోతారు. వివేకాన్ని కోల్పోయి ప్రవర్తించుకో అనునయిస్తూ అన్నారాయన. మాస్టారు, వాళ్ళకి నేనున్నాను. పిల్లల కోసమని వీళ్ల దుర్మార్గాన్ని దాచుంచితే ఇంకెంతమంది జీవితాలు నాశనమైపోతాయో అన్నాడు మురళి కసిగా. పిచ్చివాడా, ఎవరి దుర్మార్గం వారినే దుర్గతికి తెస్తుంది. న్యాయానికి చెవులేగాని కళ్ళు లేవు. చట్టాన్ని నోరు మించగల శక్తి సామర్థ్యాలున్నవారిని మనలాంటి సామాన్యులు ఏమీ చేయలేరన్న సత్యాన్ని తెలుసుకో. నీ చేతనైతే పిల్లల్ని వెంట తీసుకువెళ్ళు. వారిని వృద్ధిలోకి తేవడానికి ప్రయత్నించు. విజయాత్మ సంతోషిస్తుంది అంటుండగా ఆయన కళ్ళ నుంచి 2 అసురుబిందువులు జారి మురళి చేతి మీద పడ్డాయి. మాస్టారు, ఆ పైన మాట్లాడలేకపోయాడు మురళి. ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఈ రోజున విజయ్కి లోకం నుంచే ఫేర్వెల్ చెప్పి పంపిస్తున్నాం. కళ్ళు తుడుచుకుంటూ బాధగా అన్నారు అక్కడికొచ్చిన హెడ్ మాస్టర్ గారు. ఇంతటితో ఈ నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.